శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఈరోజు మాధురి గరిగిపాటి ఎమోషనల్ వెల్నెస్ కోచ్, వీరి గురించి కాస్త ఇంట్రడక్షన్ ఉన్నది, అది ఇప్పుడు చూద్దాం. శ్రీమతి మాధురి గరిగిపాటి గారు ప్రస్తుతం అమెరికాలో కాలిఫోర్నియాలో ఉంటున్నారు. 24 సంవత్సరాలకు పైగా టెక్నాలజీ లీడర్షిప్ ఫీల్డ్లో పనిచేసి ప్రస్తుతం ఎమోషనల్ వెల్నెస్ అండ్ రిలేషన్షిప్ కోచ్గా వ్యవహరిస్తున్నారు. వ్యక్తిగత జీవితంలో ఎదురైన గ్రీఫ్, హెల్త్ ఛాలెంజెస్, స్పిరిచువాలిటీ మరియు సెల్ఫ్ డిస్కవరీ ప్రయాణం ద్వారా ఎమోషన్స్, రిలేషన్షిప్స్, స్ట్రెస్ మరియు ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్పై లోతైన అధ్యయనం చేశారు. గత 2 దశాబ్దాలుగా మెడిటేషన్, వేదాంతిక్ టీచింగ్స్, ఎమోషనల్ హీలింగ్, రేకీ హీలింగ్ ఇలా అనేక రకాలుగా వారు అధ్యయనం చేసి వాటి నుండి పొందిన అనుభవాలను తన జీవితంలో ఆచరించారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ కుటుంబాలు, ప్రొఫెషనల్స్ మరియు ఇండివిజువల్స్తో పనిచేస్తూ ఎమోషనల్ వెల్బీయింగ్, రిలేషన్షిప్స్, పేరెంటింగ్, స్ట్రెస్ మేనేజ్మెంట్ మరియు పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ రంగాల్లో మార్గదర్శకత్వం అందిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 170కి పైగా వారు టాక్స్ ఇచ్చారు. అలాగే 25కి పైగా వర్క్షాప్ నిర్వహించారు. 200 పైగా కుటుంబాలు వీరు అందించిన కోచింగ్ ద్వారా ఎంతో లబ్ధి పొందారు. మాధురి గారు పాజిటివ్ కరేజ్ అనే సంస్థని స్థాపించారు. వీరి నమ్మకం ఏంటంటే జీవితంలో లాస్టింగ్ ట్రాన్స్ఫర్మేషన్ రావాలంటే ముందుగా మన ఎమోషన్స్, బిలీఫ్స్ మరియు థాట్ ప్యాటర్న్ని అర్థం చేసుకోవాలి. మాస్టర్ యువర్ ఎమోషన్, మాస్టర్ యువర్ లైఫ్ అనేదే వీరి యొక్క సందేశం. నమస్కారం అమ్మా. నమస్కారం. ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మిక వైపుగా అడుగులు వేయాలి అని అనుకుంటారు, కానీ కొన్ని కండిషన్స్ వల్ల వాళ్ళు రాలేకపోతారు. కానీ దీనిలోకి రావడానికి అంతకంటే ఎక్కువ ప్రెజరో లేదా అంతకంటే ఎక్కువ కష్టమో అంతకంటే ఎక్కువ నష్టమో జరిగితేనే కానీ దీంట్లోకి రాలేరు. అట్లా మిమ్మల్ని ఇటువైపుగా లాగినటువంటి పరిస్థితులు ఏంటి? దానికి ముందు ఏ విధంగా ఉండేవారు? దీనిలోకి వచ్చిన తర్వాత మీ జీవితం ఏ విధంగా మారింది? 2004లో నాకు ఒక స్టెప్పింగ్ స్టోన్, టర్నింగ్ పాయింట్ వచ్చింది. దాని ముందర మామూలుగా స్పిరిచువల్ గానే పెరిగాను నేను. మా తాతగారు వేదిక పండితులు, మా అమ్మ అంతా అలా నేర్పించి అంతా బాగా మంచిగా పెరిగాను. కానీ అన్ని క్వశ్చన్ చేసేదాన్ని లాజికల్లీ, ఇదెందుకు, ఈ ఆచారం ఎందుకు, అలాగా అన్ని చదువుకుంటూ అకాడమికల్లీ అంతా బాగా వచ్చి లైఫ్ అంతా చాలా స్మూత్ గా అయిపోయింది. సో నాకేమి, ఎవరికైనా కష్టం వస్తే కానీ దేవుడు గుర్తుకు రాడు అంటాడు కదా. నేనేమో దేవుడు అన్ని చోట్ల ఉంటాడా, దేవుడికి ఇదే ఫ్రైట్ టైం ఉందని మొక్కుకుంటే వచ్చేయడానికి, ఇలాంటి క్వశ్చన్లు అన్ని అడిగేదాన్ని మా అమ్మని. 2004లో నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో 7.5 months ప్రెగ్నెంట్ అప్పుడు మా నాన్నగారు పోయారు. నేను యుఎస్లో ఉన్నాను, మా బావమరిది పెళ్లి రోజు పోయారు. సో మా హస్బెండ్ అక్కడ ఉన్నారు. నేను వెళ్ళలేకపోయాను హై రిస్క్ ప్రెగ్నెన్సీ వల్ల. మా అన్నయ్య కూడా వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో నా డైరెక్ట్లీ ఎవరు లేరు అనేసరికి మా పిన్ని వాళ్ళకి వెళ్ళిపోయాను. అక్కడ ఉన్నప్పుడు అందరూ మాట్లాడినప్పుడు, వాళ్ళు పరామర్శించడానికి ఫోన్ చేసినప్పుడు, నువ్వు ప్రెగ్నెంట్ గా ఉన్నావు, బాధపడకు, మీ నాన్న చాలా అదృష్టవంతులు అని అలా చెప్పారు. వాళ్ళు అన్నది బాధపడకు అన్న మాట నేను లిటరల్ గా తీసుకున్నా. ఓ అయితే ఏడవకూడదు, నాకు తెలియదు, ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ కదా, ఓ బాధపడకూడదు అని. అది ఎలా చేశానో తెలియదు, కానీ మా నాన్న అనేది ఒక బాక్స్ లో పెట్టేసి అది లాక్ చేసేసాను. ఇంకా అసలు మా నాన్న గురించి మాట్లాడలేదు, మా నాన్న డెత్ గురించి మాట్లాడలేదు. మా వాడి డెలివరీ అవుతూనే సివియర్ బ్యాక్ పెయిన్, 5 years అసలు ట్రీట్మెంట్ ప్రతిదీ ట్రై చేశాను, ఏదీ తగ్గలేదు. అప్పుడు 5 years అయిన తర్వాత మా ఆయన ఒకసారి వాళ్ళ మేనేజర్ ఇచ్చారని హీలింగ్ బ్యాక్ పెయిన్, ద మైండ్ బాడీ కనెక్షన్ అని ఒక బుక్ తీసుకొచ్చారు. అది ఒక ఆర్థోపెడిస్ట్ జాన్ సార్నో అని, ఆయన బ్యాక్ పెయిన్ సర్జరీస్ చేస్తారు. ఆయన సర్జరీ చేసినా సరే జనాలు బ్యాక్ వస్తున్నారు, ఆయన స్ట్రక్చరల్లీ ఏం ప్రాబ్లం లేదు, అయినా వస్తున్నారని, ఆయనేమో అయితే సంథింగ్ ఎల్స్ ఇస్ దేర్ అని ఆయన వాళ్ళకి థెరపీ ఇచ్చి ఫిక్స్ చేశారు. ఆ పుస్తకం రాత్రి చదివి 4 hours ఫ్రైడే మార్నింగ్ మా వాడు 5 ఏళ్ళు వాడికి, వాడు వచ్చిన తర్వాత మా నాన్న ఫోటోలన్నీ తీసి అన్ని మాట్లాడి చెప్పాను. ఏడుస్తూనే ఉన్నాను 1 hour. 5 years బ్యాక్ పెయిన్ అదేదో మంత్రం వేసినట్టు పోయింది. ఓకే, అంటే తెలియకుండా ఎమోషనల్ స్ట్రెస్ అనేది మీ లోపల, అది గ్రీఫ్ అనే ఇమోషన్ ని, బాధ, దుఃఖాన్ని ప్రాసెస్ చేయలేదు. అది అంత ప్రెషర్, అంటే అంత ఇంపాక్ట్ చేస్తుంది అని అప్పుడు రియలైజ్ అయింది నాకు. మనం ప్రాసెస్ చేసుకోకపోతే ఇమోషన్ని సవ్యంగా, కరెక్ట్ విధంగా, ఎందుకంటే కొందరు ఏం చేస్తారంటే దుఃఖంలో వెళ్ళి ఎడిక్షన్లు అవన్నీ అయిపోతాయి. అది అవాయిడెన్స్. మీరు ప్రాసెస్ చేయకోకుండా ఉంచేసుకుంటే అది బాడీకి ఎంత హానికరం.
అది తెలిసిన తర్వాత అప్పుడు టర్నింగ్ పాయింట్ నాకు. అప్పటి నుంచి రీసెర్చ్ చేయడం మొదలెట్ట, అలా ఎలా పోయింది, బికాజ్ నా సైంటిఫిక్ మైండ్కి అది నాకు అర్థం కాలేదు. అలా రీసెర్చ్ చేసి అక్కడి నుంచి స్టెప్పింగ్ స్టోన్ 2004 నుంచి 2009 5 years 2009 నుంచి స్టార్ట్ అయింది. అంటే దానికి ముందు ఏం చేసేవారు మీరు? దానికి ముందు నేను కంప్యూటర్ సైన్స్ చదివి ఐటీలో చేసేదాన్ని. మా యుఎస్లో, ఇండియా నుంచి స్టార్ట్ చేశాను ఏడీపీలో. దాని తర్వాత యుఎస్లో మాస్టర్స్ చేసి మళ్ళీ ఐటీలో వర్క్ చేసేదాన్ని. అప్పటి నుంచి కంటిన్యూ చేశాను ఐటీలో వర్క్ చేస్తూనే ఈ పక్కన ఇవన్నీ చూసుకుంటూ వచ్చారు, రీసెర్చ్ చేస్తూ వచ్చాను ఒక్కొక్కటి. అంటే పూర్తిగా ఎట్లా దీన్ని, అంటే లేదు మనకి ఇంక ఐటీ రంగం కాదు, ఇది కాదు, దీంట్లోకి వెళ్ళాలి అని ఎందుకు అనిపించింది మీకు? ఎందుకంటే నాకు ఒకదాని తర్వాత ఒకటి హెల్త్ ప్రాబ్లమ్స్ వేరేవి రావడం మొదలెట్టాయి. నేను బ్యాక్ పెయిన్ ఒకటి సాల్వ్ అయిపోయింది అనుకున్నప్పుడు నేను ఇంకా నన్ను మించిన వాళ్ళు లేరు, అందరికీ ఎంతమంది బ్యాక్ పెయినో నాకు సొల్యూషన్ తెలిసిపోయింది. కానీ నాకు తర్వాత జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చింది 2వ వాడితోటి. అప్పుడు అది పనిచేయలేదు, ఆ మంత్రం పనిచేయలేదు. నేను ఏ ఇమోషన్ ఏది అంటే అర్థం కాలేదు. అప్పుడు ఇంకా ఎలా సాల్వ్ నేను ప్రాబ్లమ్స్, ఐటీ కాబట్టి ఇంజనీర్ కాబట్టి ప్రాబ్లమ్ సాల్వర్, ప్రాబ్లం ఉంటే సొల్యూషన్ ఉంటుంది. నా వేరియబుల్ ఏదో తెలియదు, అది పెట్టానంటే అల్జిబ్రిక్ ఈక్వేషన్ సాల్వ్ అయిపోతుంది. నా మెంటాలిటీ అదే. సో మిస్సింగ్ పాయింట్ ఏంటి అని చూస్తుంటే పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అని చదివాను. దాంతో జెస్టేషనల్ డయాబెటీస్ తగ్గించుకున్నా. తర్వాత ఇంకో హెల్త్ ప్రాబ్లం, అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క హీలింగ్ మొడాలిటీ, ప్రాణిక్ హీలింగ్, రేయికి, ఇవన్నీ చూసాను. ఒక్కొక్కటి ఒక్కొక్క లేయర్, అంటే ఆనియన్ కి లేయర్స్ పీల్ చేసినట్టు నాకు దగ్గరగా తీసుకొస్తుంది అనమాట. కానీ నాకు ఎట్లా అనిపించింది అంటే దీనివల్ల ఫుల్ అన్నిటికీ పనిచేస్తుంది అన్నది సొల్యూషన్ దొరకట్లేదు. సో ఆ అన్వేషణలో నేను ట్రై చేస్తూనే ఉన్నాను. అలా వచ్చిన తర్వాత 2022లో లెటింగ్ గో పాత్వే టు సరెండర్ అని ఒక బుక్ చదివా, డేవిడ్ హాకిన్స్ ది. అదే టైంలో వివేక చూడమని, తత్వబోధావి చదవడం అయింది. ఆ కాంబినేషన్ లో ఏమని తెలిసింది అంటే, వీటన్నిటికీ మూల కారణం మనం ఇమోషన్స్ ని పట్టుకుని, అరిషడ్ వర్గాలు, వాటిని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. నాలో ఏ ఇమోషన్ వస్తుంది, సరే బ్యాక్ పెయిన్ ఉంది, నాకు కోపం వస్తుందా, దుఃఖం వస్తుందా, ఏ ఇమోషన్ ఐడెంటిఫై చేయాలి. దెన్ దాన్ని ఎలా రెగ్యులేట్ చేయాలి, దాన్ని మరీ ఎక్కువ ఫీల్ అయిపోకుండా, మరీ తక్కువ కాకుండా. మనం హ్యూమన్స్ అన్నాక ఇమోషన్స్ వస్తాయి, మనం ఇమోషన్స్ రాకుండా ఉండలేం. ఆ ఇమోషన్ని నేను వెంటనే బయటికి ఎలా వచ్చేయాలి, నేను టెక్నిక్స్ తెలుసుకున్నా, చిన్నవి చాలా పుస్తకాలు చదివి నాలో నేను ఇంప్లిమెంట్ చేసుకుని ఒక 30 secondsలో 60 secondsలో ఎలా బయటకు వచ్చేయచ్చు. ఎందుకంటే బయటకు వచ్చేస్తే అది ఫుల్ రిలీఫ్ అయిపోతుంది అనమాట, మనం ఆ వెబ్లో ఉండం. ఇంకా అలా వచ్చినప్పుడు ఇంకా అప్పుడు నేను ఇంకా వేరే మన హిందూయిజంలోనే ఉందా, ఈయన డేవిడ్ హాకిన్సే చెప్పారా, ఇంకెవరన్నా చెప్పారా, ఇంకెవరు తెలుసుకున్నారు ఈ సీక్రెట్? అలా చూస్తే బుద్ధిజం, స్టాయిసిజం, క్రిస్టియానిటీ, అన్ని ఫిలాసఫీస్లో ఇదే కాన్సెప్ట్. అప్పుడు నేను లాక్ అయ్యాను, ఓకే ఇమోషనల్. సో అప్పుడు నేను అనుకున్నాను ఇది చాలా పెద్ద రహస్యం, నేనే ఉంచుకోకూడదు అని. అప్పుడు ఈ ఐటీది ఇది 5-6 hours పనిచేసేదాన్ని దీని మీద. ఇలా కుదరదు, మేనేజ్ చేయలేను అని 24 Augustలో మానేసి, అప్పటికి ఒక 6 ఏళ్ళ నుంచి హెల్ప్ చేస్తున్నాను అందరికి. ట్రాన్స్ఫర్మేషన్స్ ఎంత అమేజింగ్ గా వచ్చాయో అసలు, అవి చూసి ఇంక ఇలా కాదని ఫుల్ టైం మారిపోయాను. మీరు మన సనాతన ధర్మ హిందూయిజంలో అరిషడ్ వర్గాలని మనం చెప్పినవి, బుద్ధిజము, సూఫీయిజం, క్రిస్టియానిటీ, వీటిల్లో కూడా ఉన్నాయంటున్నారు. ఏంటి కామన్గా మీరు అబ్జర్వ్ చేసిన ఏమున్నాయి, వాళ్ళు ఏం చెప్పారు వాటి గురించి? సో మన హిందూయిజంలో అరిషడ్ వర్గాలు, నార్త్ ఇండియాలో సాడే సాతి అనేది అంటారు దాన్ని, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు. క్రిస్టియానిటీలో చూస్తే 7 sins అని ఉంటాయి, ఆ 7 sins. అదే బుద్ధిజంలో చూస్తే క్లేశ అని ఉంటాయి, మెంటల్ ఇంప్యూరిటీస్ అంటారు. ఇవన్నీ స్టాయిసిజంలో కూడా ఏమంటారంటే డూ ద రైట్ థింగ్, మిగతావన్నీ ఎక్కువ అవ్వకుండా ఇలా చెయ్యి అంటారు. అలా అన్ని ఫిలాసఫీస్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే, నీకు ఇవి పడవు అన్నట్టు, దీస్ ఆర్ ఎనిమీస్, నీకు దూరంగా పెట్టాలి అంటే ఫస్ట్ నాకు అది ఉంది అని యాక్సెప్ట్ చేయాలి. మన ఈగో యాక్సెప్ట్ చేయనివ్వదు. నేను చాలా శాంత స్వరూపిని అంట, కానీ వేరే వాళ్ళు చూసే వాళ్ళందరికీ మాధురి మేడంకి కోపం వచ్చేస్తుంది మాట అంటే అంటారు, కలిసిన వాళ్ళందరూ. అయ్యే లేదు, నాకు కోపం ఎక్కడ వస్తుంది అంట. అంటే నిన్ను నువ్వు తెలుసుకో, రమణ మహర్షి అన్నట్టు మనకి మన గురించి తెలియదు, దానికి ధైర్యం కావాలి. మన గురించి తెలుసుకొని ధైర్యంగా, నాకు ఈ ప్రాబ్లం ఉంది, యాక్సెప్టెన్స్ వస్తే కానీ చేంజ్ రాదు. ఫస్ట్ యాక్సెప్టెన్స్ రావాలి. యాక్సెప్టెన్స్ వస్తే ఏం యాక్సెప్టెన్స్ రావాలి? అందరికీ ఒకటే ఉండదు. నాకు జెలసీ ఉండొచ్చు, మీకు కోపం ఉండొచ్చు, ఇంకోళ్ళకి ఏదో ఉండొచ్చు, రైట్? నాకు యాక్సెప్టెన్స్ వచ్చి, ఇమోషనల్ అవేర్నెస్ ఉండాలి, యాక్సెప్టెన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు ఇది ఉంది కాబట్టి
చాలా మంది నాకు కోపం ఉంది అంతే అంటారు. నీకు తెలుసు కదా, మా నాన్న అంతే తెలుసు కదా కోపం. సో అంటే యూ డోంట్ గెట్ అ ఫ్రీ పాస్. కోపం ఉంది కదా ఇష్టం వచ్చినట్టు ఎవరన్నా, అది సెకండ్ స్టెప్. నాకు తెలుసు నాకు కోపం ఉందని తెలుసు, కానీ దాని గురించి ఏదైనా చెయ్యాలి అనే ఆతృత రావాలి. అది స్పిరిచువాలిటీకి మార్గం. తెలుసుకోవడం ఒకటి, చాలా మందికి అది కూడా తెలీదు, నాకేముందో కూడా తెలీదు. సెకండ్ స్టెప్ తెలిసిన తర్వాత నేను మార్చుకోవాలి అనే ఇది ఐడియా రావాలి. వచ్చిన తర్వాత అప్పుడు ఎవరినైనా ఆశ్రయించాలి. గురువుల్ని కానీ కోచెస్ని కానీ చాలా మంది ఉన్నారు. ఆశ్రయించిన తర్వాత వాళ్ళు చెప్పింది, వాళ్ళు ఏమీ చేయలేరు, మీకు మీ ప్రమేయం లేనిది వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు చెప్పింది మనము ఫాలో అయ్యి ఇంప్లిమెంట్ చేస్తే అసలు ట్రాన్స్ఫర్మేషన్స్, నేను వర్క్ చేసిన క్లయింట్స్తో అసలు మిరకల్స్ అంటే మిరకల్స్. అంటే ఇప్పుడు మీరు అన్నారు ఎమోషన్స్ ఏమైతే ఉన్నాయో వాటి ఏదైనా కంట్రోల్ పూర్తిగా తీసేయడం అనేది సాధ్యమైనా కాకపోయినా తెలిసింది వచ్చిన తర్వాత దాన్ని వెంటనే దాని నుంచి బయటకు రావడం. అంటే ఇప్పుడు సపోజ్ మీకు కోపం వచ్చింది అనుకోండి, కోపం ప్రకటితం అయింది, ఎక్స్ప్రెస్ చేశారు, ఆ కోపం ఉండకుండా వెంటనే బయటికి రావాలంటే ఏం చేస్తారు? ఒకటి ఎగ్జాంపుల్గా అట్లా. ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే నేను మా క్లయింట్స్కి ఇచ్చి ఒక సజెషన్, సింపుల్ స్టెప్స్ చెప్తాను. 4 స్టెప్స్ చెప్తా. 4 స్టెప్స్ అంటే ఏంటంటే, అది ఫస్ట్ ఏమని అడుగుతానంటే, నాకు కోపం దేనివల్ల వస్తుంది? సింపుల్, ఎక్కువ డ్రా ఎక్కర్లేదు. నాకు ఫలానా క్లయింట్ ఎప్పుడు లేట్గా వస్తుంది, వచ్చినప్పుడల్లా కోపం వస్తుంది, ఎగ్జాంపుల్. సెకండ్ ఏమంటానంటే, ఓకే నా కంట్రోల్లో ఏముంది, ఈ కాన్సెప్ట్లో నా కంట్రోల్లో ఏముంది, నేను కావాలంటే వాళ్ళకి చెప్పి 5 minutes కన్నా లేట్ వస్తే నేను క్యాన్సిల్ చేసేస్తా సెషన్, ఫుల్ పేమెంట్ ఇవ్వాలి మీరు. లేదు అంటే మీరు రీస్కెడ్యూల్ చేసుకోండి, లేదు అంటే మీకు ఎక్స్ట్రా టైం ఇవ్వండి, ఏదో ఒకటి. నా కంట్రోల్లో ఏముంది అది. నా కంట్రోల్ బయట ఏముంది, వాళ్ళని ఎంత తిట్టినా రాకపోవడం, ఎంత చెప్పినా రాకపోవడం, వాళ్ళకేవో ప్రాబ్లమ్స్, అవన్నీ నా కంట్రోల్లో లేవు. సో నా కంట్రోల్లో ఏముంది, నేను రెండూ తెలుసుకోవాలి. నా కంట్రోల్లో ఏముంది, నా కంట్రోల్లో ఏం లేదు. నా కంట్రోల్లో ఏం లేదు అన్నది ఎప్పుడు పెద్ద బకెట్ ఉంటుంది, మన కంట్రోల్లో ఒకటో రెండో ఉంటుంది. థర్డ్ స్టెప్ ఏంటి అంటే, వాట్ కెన్ యూ లెట్ గో ఆఫ్. మనకి కంట్రోల్లో లేని దాన్ని పట్టుకొని కూర్చుంటాం, అదే ఫ్రస్ట్రేషన్కి కారణం. ఆవిడ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది నా ప్రాబ్లం కాదు, ఐ లెట్ గో ఆఫ్ ఇట్. ఆవిడ ఎప్పుడు చెప్పినా లేట్గా వస్తున్నాయి, ఐ లెట్ గో ఆఫ్ ఇట్. నేను ఆవిడకి చెప్పేస్తా, మీరు 5 minutes కన్నా లేట్గా వస్తే క్యాన్సిల్ చేస్తాను. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ యూ కెన్ టేక్ లాస్ట్? ఇప్పుడు నాకు తెలుసుకున్నా కంట్రోల్లో ఏముంది, కంట్రోల్లో ఏం లేదని తెలుసుకున్నా. లాస్ట్ 4th స్టెప్ ఏంటి, వాట్ ఈస్ ద వన్ యాక్షన్ ఐ కెన్ టేక్ నౌ. ఇప్పుడు నాకు కోపం వచ్చేస్తుంది, ఎందుకు ఆవిడ 5 minutes అయింది, 10 minutes అయింది, రాలేదు క్లయింట్. ఇప్పుడు నేను ఏం తీసుకోవచ్చు, క్యాన్సిల్ చేసేసి జూమ్ కాల్ బయటకు వచ్చేసి ఈమెయిల్ చేసి, సారీ అండి క్యాన్సిల్, సెషన్ అయిపోయింది, క్యాన్సిల్ అయిపోయింది. అది ఒక స్టెప్ తీసుకోవచ్చు. ఈ 4 steps చెప్తే మీరు ఇమ్మీడియట్ యాంగర్ నుంచి ఒక స్టెప్, యాక్షనబుల్ స్టెప్కి వచ్చేసారు. దిస్ టేక్స్ 30 seconds. 30 seconds నేను క్లయింట్స్తో జనరల్లీ చేస్తాను. ఒకటి, వాళ్ళు ఏ ప్రాబ్లంతో వచ్చారో అది చేస్తా. చేసిన తర్వాత వాళ్ళకి 1 week టైం ఇస్తా. మీరు 1 weekలో నాకు అట్లీస్ట్ 7 entries మీ జర్నల్లో, డైరీలో చూపించాలి. ఎందరికీ వస్తుంది, కోపం ఉన్న వాళ్ళకి ఎవ్రీడే 100 సార్లు వస్తుంది, రోజుకు ఒక్కసారి ఫిక్స్ చేయండి. మీరు నమ్మరు, ఒక 1 week అయిన తర్వాత వాళ్ళల్లో 50 to 70% చేంజ్ వస్తుంది వాళ్ళల్లో. అది కాదు ఇంపార్టెంట్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, నువ్వేం చేస్తున్నావు అది ఇంకా చేస్తూనే ఉండు, నీలో చాలా మార్పు వచ్చింది, వాళ్ళు మారిపోయి, వాళ్ళు మాధురి ఆంటీ దగ్గరికి వెళ్తున్నావా, వెళ్ళు, నువ్వు అమ్మ నీ కోపం మళ్ళీ ఎక్కువవుతున్నట్టుంది, మాధురి ఆంటీ దగ్గరికి వెళ్ళు, అలా అనమాట. అది ఫ్యామిలీని మొత్తం మారుస్తాం. మనం మారితే మన చుట్టూ వాళ్ళందరూ మారుతారు. అండ్ ఇది సింపుల్ స్టెప్స్. ఇలా నేను చిన్నవి ఇస్తాను అనమాట. మీరు మెడిటేషన్ చేస్తారా మేడం? నేను మెడిటేషన్ చాలా కాలం ట్రై చేశాను. నాకు ఫస్ట్ మా నాన్న పోయినప్పుడు ఏంటంటే, మెడిటేషన్ చేస్తుంటే మా నాన్న కనిపించేవారు, నాకు భయం వేసేది. ఎలా అంటే, పోయిన వాళ్ళు ఘోస్ట్ అవుతారు అనే ఇంప్రెషన్ ఉంది నాకు. నువ్వు దెయ్యాన్ని అయితే నాకు ఎందుకు కనిపిస్తున్నావు? సో ఐ యూస్ టు షట్ ఆఫ్. మెడిటేషన్ నాకు కుదరదు. అలా స్టార్ట్ చేయడం ఆపేయడం. తర్వాత కొంతకాలం తర్వాత, కోవిడ్ స్టార్ట్ అయిన తర్వాతే, అప్పుడు మెడిటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు ఏమైంది అంటే, నాకు ఎనర్జీ చాలా హైగా ఉంది అని అందరూ అనేవారు, మీలో చాలా హై ఎనర్జీస్ ఉన్నాయి, మీరు గ్రౌండెడ్ చేసుకోవాలి అవన్నీ అని. మెడిటేషన్ చేస్తే మయోక్లినిక్ జర్క్స్ అని వస్తాయి. నాకు ఇలా మన ఎనర్జీస్ అన్ని ఫ్రీ ఫ్లో అవ్వాలి బాడీలో. మీరు సింపుల్గా పీస్ఫుల్గా ఉన్నారు అంటే మీ ఎనర్జీస్ నాడులన్నిటి నుంచి ఫ్రీగా ఫ్లో అవుతున్నాయి, రైట్? అలా లేని వాళ్ళకి ఎనర్జీ ఇంబ్యాలెన్స్ వల్లే అన్ని రోగాలు వస్తాయి. ఆ ఇంబ్యాలెన్స్ కొందరికి ఏంటంటే చాలా ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, లేకపోతే చాలా తక్కువ ఎనర్జీ ఉంటుంది. చాలా ఎక్కువ ఎనర్జీ ఉన్న వాళ్ళకి ఆ ఎనర్జీని బ్యాలెన్స్ చేయడం తెలుసుకోకపోతే అది చాలా హెఫజైడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది బాడీలో.
నాకు మెడిటేషన్కి కూర్చున్న వెంటనే చాలా డీప్ మెడిటేషన్కి నాకు థాట్స్ ఇమీడియట్లీ పోతాయి, నాకు ఏం బాదర్ చేయవు. డీప్ మెడిటేషన్లోకి వెళ్ళిపోయిన వెంటనే నాకు ఇట్లా జర్క్స్ వచ్చేవి బాడీ. నాకేమో భయం వేసేది, ఎందుకు వస్తుంది, ఇది ఏంటి, ఏం రోగం ఏంటి అని. అది నాకు ఫ్రస్ట్రేషన్లో అయిపోయేది. ఇది నాకు మంచిగా ఏదైనా ఆలోచిద్దాం అంటే థాట్ వచ్చేలోగా ఇది వచ్చేసేది, చికాకు వచ్చేసింది. దాని తర్వాత నేను 2022లో శైలజ గారి దగ్గరికి వెళ్తే ఆవిడ యోగా చెప్పి, వాళ్ళ ఆయన శ్రీకాంత్ గారు వాళ్ళు నాకు చక్రా మెడిటేషన్ చెప్పారు. సో ఇప్పటికీ కూడా నేను సైలెంట్ మెడిటేషన్ కన్నా చక్రా చాంటింగ్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. అది చేస్తాను. 6 months ఒక్కొక్క చక్రాతోటి చెప్పారు ఆయన. నాకు కంప్లీట్గా ఐ కెన్ బ్యాలెన్స్ ఆల్ మై ఎనర్జీస్, ఎంటైర్ మయోక్లినిక్ జర్క్స్ ఆర్ గాన్, అండ్ నాకు మల్టిపుల్ స్క్లెరోసిస్ కూడా రివర్స్ అయిపోయింది సిమ్టమ్స్. మీరేంటి మామూలుగా ఎక్కడి నుంచి అన్న కాంట్రాక్ట్ తీసుకున్నారా, ఇట్లా ఇన్ని రకాల రోగాలు నాకు రావాలని? ఇప్పుడు ముందే వచ్చి మీకు బ్యాక్ పెయిన్ చెప్పారు, తర్వాత డైజెషన్ సిస్టమ్ చెప్పారు, ఇప్పుడు మళ్ళీ ఇంకోటి చెప్తున్నారు. నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఇది నా అభిప్రాయం, దేవుడు లిటరల్లీ నువ్వు ఫస్ట్ క్లాస్ అయింది, ఫస్ట్ క్లాస్ కన్నా సెకండ్ క్లాస్ లెక్కలు కష్టంగా ఉంటాయి, సెకండ్ క్లాస్ కన్నా నువ్వు సెకండ్ క్లాస్ పాస్ అయిపోయావు కదా అని నా అంత వాళ్ళు ఇంకా లేరు అంటే, లేదు వెయిట్, థర్డ్ క్లాస్ వస్తుంది, ఎడిషన్ మల్టిప్లికేషన్ అయిన తర్వాత అల్జిబ్రా వస్తుంది, క్యాల్కులస్ వస్తుంది. సో అవన్నీ ఎందుకు అంటే నేను మ్యాథమెటిషియన్ చేయడానికి. నేను అయిపోయిన తర్వాత ఆగను, ఇంటర్మీడియట్, డిగ్రీ, పిహెచ్డి, రైట్? ఆ పిహెచ్డి అయిన వాళ్ళు అప్పుడు వాళ్ళు రీసెర్చ్ పేపర్స్ పెద్ద పెద్ద ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు. కానీ అలా అవ్వాలి అంటే ఇవన్నీ దే హ్యావ్ టు గో త్రూ ద పాత్. సో నాకు ఎట్లా అనిపించింది అంటే, నా స్పిరిచువల్ జర్నీకి గ్రీఫ్ ఫస్ట్, ట్రాప్డ్ ఎమోషన్ గురించి అర్థం చేసుకోవడం, అది అర్థం చేసుకున్న తర్వాత ప్రతిసారి నేను ఓకే నాది ఇది అయిపోయింది, గ్రాడ్యుయేట్ అయిపోయాను అనుకుంటే వెయిట్, సెకండ్ స్టెప్. అట్లా నాకు సంహౌ ఐ ఫీల్, ఇప్పుడు నేను ఎట్లా అంటే ముందర చాలా ఫ్రస్ట్రేషన్ ఉండేది నాకు ఎందుకు, నాకు విక్టిమ్ మోడ్లో ఉండేదాన్ని, నాకే ఎందుకు వస్తున్నాయి, నేనేం చేశాను, నేను అన్ని మంచివే చేస్తున్నాను కదా. కానీ ఈ వేదాంతాలు అవన్నీ చదివిన తర్వాత కారణం లేనిది కార్యం జరగదు, ఏదో ఉంది. సో ఏముంది అది చూసినప్పుడు నాకు ఎట్లా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది అంటే, విక్టిమ్ మోడ్ నుంచి సెల్ఫ్ ఎంపవర్మెంట్ మోడ్లోకి వెళ్ళిపోయాను. ఆ ఎంపవర్మెంట్ మోడ్లో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, మనకి బుద్ధిజంలో ఉంది, పెయిన్ ఈజ్ ఇన్ఎవిటబుల్, సఫరింగ్ ఈజ్ ఆప్షనల్. పెయిన్ ఉంది, ఏదో ఒక విధంగా పెయిన్ ఉంటుంది, పెయిన్ బాడీ, కానీ సఫరింగ్ లేదు. అప్పుడు సఫరింగ్ లేనప్పుడు ఏం చేస్తాం మనము, మనకు వచ్చింది మనం సఫరింగ్ లేకుండా ఎలా ఉన్నామని చూసి నేను వేరే వాళ్ళకి ఇది ఎలా హెల్ప్ చేయగలను. ఎంతమంది ఉన్నారు పెయిన్ తోటి, రైట్? సో నా ఉద్దేశంలో ఈ కాంట్రాక్ట్ తీసుకోవడం కాదు, ఫ్రీగా దేవుడే ఇస్తున్నాడు నేను అడగకుండా. కానీ ఐ థింక్ ఇదంతా నేను ఒకళ్ళకి నేను నేర్చుకుని ఎలా ఫిక్స్ చేసుకోవాలో తెలుసుకుని ఇంకొళ్ళకి నేర్పించాలి. ఆ రీజన్ వల్ల వచ్చిందని నా అభిప్రాయం. ఇట్లా ఎన్ని మీరు క్యారీ చేశారు, ఎన్ని రోగాలు క్యారీ చేశారా? ఫస్ట్ ఏమో బ్యాక్ పెయిన్ వచ్చింది 2004లో ఫర్ 5 years. అది అయిపోయిన తర్వాత జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చింది, అది 1 monthలో ఇన్సులిన్ షాట్స్ తీసుకుంటూ రివర్స్ చేసుకున్నా. దాని తర్వాత ప్లాంటర్ ఫాషియాటిస్ వచ్చింది, అరికాళ్ళు. వీటన్నిట్లలో ఏంటంటే డాక్టర్లు అన్ని టెస్టులు చేసి స్ట్రక్చర్లీ ఏం ప్రాబ్లం లేదు అని చెప్పారు. అంటే సైకోసమాటిక్ నా అంతరంగంలో ఇదేదో ప్రాబ్లం ఉందని అవి ఫిక్స్ చేసుకున్నవి. దాని తర్వాత ఎంఎస్ వచ్చింది, మల్టిపుల్ స్క్లెరోసిస్. ప్రస్తుతానికి అదే నడుస్తుంది, అది అయిపోయింది, అది సాల్వ్ అయింది. అంటే ఇక్కడ ఒక స్టెప్ బై స్టెప్ మీరు వెళ్ళే కొద్దీ మీ లోపల చేంజెస్ని మీరు గుర్తించగలిగారా? చాలా. అంటే ఎట్లాంటి మార్పు వచ్చింది మీ లోపల? ఎట్లాంటి మార్పు వచ్చిందంటే, ఒక్క సెంటెన్స్లో చెప్పాలి అంటే, నేను రియాక్ట్ అయ్యేదాన్ని ప్రతిదానికి, రెస్పాండ్ అవ్వడం మొదలెట్టా. నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చేసేది. మా ఇంట్లో వాళ్ళు కూడా తనకు చాలా పెయిన్ ఉంటుంది కదా, తను ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటుంది అని యాక్సెప్ట్ చేసేసారు. నాకు అమ్మాయి ఈజ్ ఆల్వేస్ మ్యాడ్ అంటాడు మా పిల్లాడు. నీకు నాకేదైనా అయితే నీకు యాంగ్జైటీ పెరిగిపోతుంది ఫస్ట్ అని. ఆ వర్డ్స్ అవన్నీ వాడుతుంటే అవునా, నాలో తెలిసేది కాదు అవునా అని చెప్పి. అది ఎందుకు అంటే, నేను ఇట్లా జంప్ అయ్యేదాన్ని. ఇమ్మీడియట్లీ వాడు ఏదైనా స్కూల్ నుంచి వచ్చాడు, బ్యాక్ ప్యాక్ విసిరేసాడు పైకి, మా పిల్లాడు పెద్దాడు చాలా అసలు రాముడిలా పుట్టేశాడు వాడు. అలాంటి మంచిగా బుద్ధిమంతుడు ఉన్న పిల్లాడు ఒక రోజు వచ్చి బ్యాక్ ప్యాక్ విసిరేసి వెళ్ళిపోతే అప్పుడు కోచింగ్ ఇవ్వకూడదు, ఏంటి ఇదేనా నేను నేర్పించిన విలువలు అవన్నీ. ఎందుకట్లా వెళ్ళిపోయాడు అని చెప్పి నేను వాడిని చూసి కొంతసేపాక వాడిని వదిలేసి, కొంతసేపాక ఏం చేస్తున్నావు ఏంటి అంటే, అప్పుడు వాడికి ఇష్టమైన కుకీస్ బేక్ చేసి తెస్తే తింటూ అప్పుడు చెప్పాడు, స్కూల్లో నన్ను బులీ చేశారు, నా సైకిల్ అంతా వాళ్ళు పాడు చేసేసారు, గేర్లు పీకేశారు. వాడికి వాళ్ళ మీద కోపం తీర్చుకోవడం ఇష్టం లేక ఇంటికి వచ్చి వాడి కోపాన్ని బ్యాగ్ విసిరేసి వెళ్ళాడు. నేను ఎప్పుడైతే పేరెంటింగ్లో అలా చూసానో వాడికి అలా చేస్తున్నాను, కానీ నాకు అది నేను చేసుకోవట్లేదు. పేరెంటింగ్లో నేను రెస్పాండ్ అవుతున్నా, వెంటనే రియాక్ట్ అవ్వకుండా. కానీ నేను అలా నా ట్రిగర్స్ వచ్చినప్పుడు నేను రియాక్ట్ అయిపోతున్నా.
అప్పుడు మా ప్రణవ్ చెప్పాడు, మా పెద్దాడు చెప్పాడు అనమాట, నువ్వు మా దగ్గర ఇలా బిహేవ్ చేస్తావు మా వాటికి, మరి నీ దానికి ఎందుకు బిహేవ్ చేయవు అని. అప్పుడు నేను ఆలోచించడం మొదలెట్టాను. ఆలోచించినప్పుడు మొదలెట్టి ప్లస్ ఈ పుస్తకాలను చదువుతుంటే నాలో చేంజ్ ఏమొచ్చిందంటే, పిల్లలు మా అమ్మ అందరూ చెప్తారు, నువ్వు బాగా కోపంగా ఉండేదానివి, ఫ్రస్ట్రేషన్ వచ్చేసేది, ఇప్పుడు చాలా ప్రశాంతంగా అయిపోయావు, లెటింగ్ గో చాలా ఎక్కువైపోయింది. మా అమ్మ మాట్లాడితే లెట్ ఇట్ గో కూతురు బాగా నేర్చుకుంది. పట్టించుకోకుండా, అంటే మనం పీక్కోకుండా, అన్నీ మనమే కంట్రోల్లో ఉండాలి, అన్నీ నేనే చేయాలి, నా కంట్రోల్లో లేకపోతే నేను ఏదో మిస్ అయిపోతున్నట్టు, అది ఈగో. నేను చెప్పినట్టే చేయాలి, నేను ఈ డ్రెస్ వేసుకురామంటే వేరేది ఎందుకు వేసుకొచ్చావు, అలా కాకుండా ఎందుకు ఆ డ్రెస్ సూట్ అవ్వలేదా, అది పట్టలేదా, పిల్లలు ఎదిగే పిల్లలు, వాడికి పట్టలేదు వేరే తీసుకొచ్చాడు, అది ఆలోచించకుండా అనమాట. నా మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే, రియాక్షన్ నుంచి రెస్పాన్స్కి వెళ్ళాను. బ్రిడ్జ్ ఏంటి అంటే పాజ్. ఒక ఫ్యూ సెకండ్స్ ఏది వచ్చినా ట్రిగర్ వస్తూ ఉంటుంది, పాజ్, ఒక 2 seconds, టేక్ ఎ డీప్ బ్రెత్, పాజ్. అది నన్ను రెస్పాన్స్ నుంచి, రియాక్షన్ నుంచి రెస్పాన్స్కి మార్చేసింది. అంటే ఈ చక్ర చాంటింగ్ మెడిటేషన్ మీరు చేశారు, చక్ర చాంటింగ్ చేసేటప్పుడు ఆ రియాక్షన్స్ మీకు తెలిసేదా చాంటింగ్లోని, ఆ చక్రాస్ అలైన్ అయినాయి అని కానీ, ఆ చక్రాస్ ఎనర్జైజ్ అయినాయి కానీ, అది యాక్టివేట్ అయినాయి అని, లేదంటే అవి మనకి పూర్తి స్థాయిలో శక్తిని ఇస్తున్నాయని, ఇట్లాంటి విషయాలు మీరు ఎట్లా గుర్తించారు, ఎలా తెలుస్తాయి మనకి? మా గురువు గారు శ్రీకాంత్ గారు, ఆయన ఎలా చెప్తారంటే, ఫస్ట్ ప్రాణాయామం చేయిస్తారు. నేను విడిగా చక్రా చాంటింగ్ చేసి, ఆయన చెప్తారు మీరు మామూలుగా కూడా క్లాసెస్ లేని రోజు కూడా మీరు చక్రా చాంటింగ్ చేసుకోండి అంటే అది ఇంపాక్ట్ అది ఉండదు సేమ్. ఆయన యోగా చెప్పినప్పుడు మాత్రం ఇంపాక్ట్ చాలా వేడిగా ఉంటుంది. అందుకని అప్పుడు ఏంటంటే ఫస్ట్ ప్రాణాయామం చేయిస్తారు, తర్వాత యోగాసనాలు చేయిస్తారు. అప్పుడు ఏమవుతుందంటే మన బాడీ అంతా ఎనర్జీ కొంచెం స్టక్ ఎనర్జీస్ అన్ని ఫ్రీ ఫ్లో ఉంటుంది. అప్పుడు లాస్ట్లో మెడిటేషన్ చక్ర చాంటింగ్ చేయిస్తారు. నాకు స్టార్టింగ్లో మూలాధారాలో తెలిసిపోయేది ఎనర్జీ, 2-3 చక్రాల తర్వాత ఇంకా తెలిసేది కాదు. సో వాళ్ళు చెప్పేవారు, శైలజ్ గారు శ్రీకాంత్ గారు చెప్పేవారు నాకు ఏ చక్రాస్ బ్లాక్ ఉన్నాయని చెప్పేవారు. కానీ నేను విజువలైజ్ చేసుకునేదాన్ని కాదు, అంటే ఓకే వాళ్ళు ఏదో చెప్తున్నారు విన్నాం అయిపోయింది అని. కానీ ఆయన ఏం చేశారు, నాకు ఇట్లా ఫీల్ మీకు ఎక్కడైనా ఎనర్జీ సెన్సేషన్ తెలిసిందా ఇవన్నీ అంటే, నాకు ఓన్లీ మూలాధారాలో తెలుస్తుంది, ఇంకెక్కడా తెలియట్లేదు అంటే ఆయన అయితే సరే అన్నీ చేద్దు, మనం ఒక్కొక్క చక్ర మీద ఫోకస్ చేద్దాము. ఎప్పుడైతే అలా చెప్పారో ఒక 2 weeks 3 weeks ఒకే చక్ర, అప్పుడు నాకు అది ప్రాక్టీస్ అయిన తర్వాత సెకండ్ చక్రాకి వెళ్ళినప్పుడు అప్పుడు ఒక్కొక్క చక్ర నాకు తెలియడం మొదలెట్టింది ఎనర్జీ ఫ్లో. అలా తెలిసి మొత్తం అన్ని చక్రాస్ అయిన తర్వాత ఆయన డిఫరెంట్ మెడిటేషన్స్ చేయించేవారు. ఫస్ట్ అన్ని చక్రాస్ అయిన తర్వాత విజువలైజేషన్ అవన్నీ, అప్పుడు అవన్నీ ఇంతకు ముందు కూడా చేయించేవారు విజువలైజేషన్. నాకు ఏమీ కనిపించేది కాదు, ఏమీ తెలిసేది కాదు, ఊరికనే కూర్చొని ఆయన చెప్పిన మాటలు వింటూ ఉండేదాన్ని. ఎప్పుడైతే ఈ చక్రా చాంటింగ్ చేసి ఒక్కొక్క చక్రా నుంచి అండ్ ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలెట్టారు, అప్పుడు నేను యాక్చువల్లీ ఒక చార్ట్ కొనుక్కున్నా, ఏ చక్ర దాని ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి, దీని ఎనర్జీ యాక్టివేట్ అయితే ఏమవుతుంది అవన్నీ రోజు అది చూస్తూ సో అంటే ఏంటంటే నా ఉద్దేశంలో ఒకళ్ళు గురువు గారు చెప్తే ఊరికనే గుడ్డిగా చేసేస్తే ఏమీ రాదు. మనము దాన్ని అర్థం చేసుకోవాలి, మనలో ఇంటిగ్రేట్ చేసుకోవాలి, దాని గురించి మననం చేస్తూ ఉండాలి, మనం రీసెర్చ్ చేయాలి. అప్పుడు కాన్సెప్ట్ బాగా అర్థమైతే దెన్ మారుతుంది. సో నాకు అప్పుడు ఇంకా దాని తర్వాత తెలియడం మొదలెట్టింది. కూర్చున్న వెంటనే ఇంక ఇప్పుడు ఎలా అయిందంటే అదంతా చేసేసిన తర్వాత ప్రాణాయామం చేయిస్తుంటేనే నాకు ఎనర్జీ యాక్టివేషన్ తెలుస్తుంది, కింద నుంచి పైకి వెళ్ళడం ఆయన చేయించే ప్రాణాయామాన్ని బట్టి తెలిసిపోతుంది. మళ్ళీ అదే బ్రేక్ వచ్చిందంటే గ్రౌండ్ జీరోకి వెళ్ళిపోతుంది. అది రోజు అది సాధన. సేమ్ మనం ఎక్సర్సైజ్ కూడా మీరు రన్నింగ్ చేస్తుంటే రెగ్యులర్ గా రన్నింగ్ చేస్తుంటే ఒకలా ఉంటుంది, మీరు నెలలు మానేసి వెళ్తే ఫస్ట్ డేలో మళ్ళీ అంతా చేసేయలేరు కదా, సేమ్ ఎనర్జీస్ అంతే. అంటే ఈ చేసేటప్పుడు మీ ఫిజికల్ బాడీలో ఏమైనా మార్పులు వచ్చినాయండి? చాలా మార్పులు వచ్చాయి. ఎందుకంటే నేను యోగాసనాలు ఎక్కువ చేయగలిగేదాన్ని కాదు, నా ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉండేది కాదు. కానీ ఆయన ఆల్మోస్ట్ హాఫ్ కస్టమైజ్డ్గా నాకు అందరికీ ఆయన కస్టమైజ్డ్గా చేయిస్తారు. గ్రూప్ క్లాస్ అయినా ఎవరి ఎలిమెంట్స్ ఏది ఉందో అలా చేయిస్తారు. నాకు చాలా కష్టమయ్యేది, అసలు మొబిలిటీ ఎక్కువ ఉండేది కాదు. సో ఆయన ప్రాణాయామం మెడిటేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేసేవారు. నేను ముందర ఏమనుకునేదానంటే ప్రాణాయామం వల్ల ఫ్లెక్సిబిలిటీ పెరుగుతోందని. నేను అన్ని టెస్టింగ్ ల్యాబ్ లాగా టెస్టింగ్ చేస్తూ ఉంటాను. సో మెడిటేషన్ ఈ రోజు మెడిటేషన్ చేయకుండా ఆయన పాపం ఫ్లెక్సిబుల్గా అన్ని ఎంకరేజ్ చేస్తారు. మెడిటేషన్ ఎక్కువ చేసిన రోజు, ప్రాణాయామం కన్నా మెడిటేషన్ ఎక్కువ చేసిన రోజు నా ఫ్లెక్సిబిలిటీ యోగాలో పెరిగింది. సో ఇవన్నీ ఆయనతో డిస్కస్ చేసి ఆయన అయితే మీరు ఎక్కువసేపు మెడిటేషన్ చేయండి, లాస్ట్ 20 minutes మెడిటేషన్ చేయండి. ఎనర్జీస్ బ్యాలెన్స్ అయ్యాయి అంటే మీకు ఫిజికల్లీ మెంటల్లీ ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. నా ఎనర్జీ లెవెల్స్ కానీ వర్క్ చేసేటప్పుడు అన్ని నేను చాలాసేపు వర్క్ చేసి ఫుల్ టైం వర్క్ చేసి పిల్లలకన్నీ చూసుకుని కోచింగ్ చేసేదాన్ని, అందరికీ వర్క్షాప్స్ చేసేదాన్ని. 16, 18, 20 hours
అది అలా నా హెల్త్కి నేను అలా చేసా. మా ఇంట్లో భయపడేవారు, నీకు హెల్త్ బాగుండదు ఎందుకు అలా చేస్తున్నావు అని. అలా చేయగలిగాను అంటే యోగా వల్ల. అంటే ఎంతవరకు ఎన్ని టాక్స్ చేశారు, ఎన్ని వర్క్ షాప్స్ చేశారమ్మా? నేను చాలా చేశానండి. 2020 నుంచి స్టార్ట్ చేశాను. ఒక 170-200 టాక్స్ ఇచ్చుంటా. ఎవ్రీ సాటర్డే ఇచ్చేదాన్ని. ఇచ్చిన తర్వాత ఆ టాక్స్ ద్వారా ఏదైనా మాట్లాడుతుంటే ఆ టాపిక్ని ఎవరైనా తర్వాత ఇండివిజువల్గా డిఎం చేసి మీరు అలా అన్నారు, అది రియల్ లైఫ్లో ఎలా కుదురుతుంది, వినడానికి బాగుంటుంది అంటే వాళ్ళది ఏంటి అని తీసుకుని అలా కోచింగ్ చేయడం మొదలెట్టా. కోచింగ్ చేసేటప్పుడు ఇండివిజువల్గా కోచింగ్ చేసి ఒక 10 మంది ఒకే గ్రూప్లో పడుతున్నారు, కేటగిరీలో పడుతున్నారు అంటే ఒక వర్క్ షాప్ స్టార్ట్ చేసేదాన్ని. అలా సో ఒక 20 పైన వర్క్ షాప్స్ చేశాను, ఒక 200 పైన టాక్స్ ఇచ్చాను, ఒక 100 పైన వాళ్ళకి ఇండివిజువల్గా కోచింగ్ ఇచ్చాను. అలా ఒక 1000 మంది వర్క్ షాప్స్ అటెండ్ అయ్యారండి అలా. సో చాలానే చేశారు. అంటే వాళ్ళకి వచ్చే డౌట్స్ మీద మీకు ఎప్పుడైనా మొదట్లో నేను కూడా ఇలాగ ఉండేదాన్ని అనిపించింది? తప్పకుండా. అందరూ, ఎందుకంటే నేను ఉన్నాను కదా, నేను విక్టిమ్ మోడ్లో ఉండేదాన్ని, నాకే ఎందుకు అవుతుంది. ఎకార్ట్ టోలేది బుక్ ఉంది పవర్ ఆఫ్ నవ్ అని, అందులో ఆయన పెయిన్ చాప్టర్ చాలా తొందరగా వస్తుంది క్వశ్చన్. నేను జనరల్లీ పుస్తకం తీసుకుంటే చదివేస్తా, నాకు బాగా ఎక్కిపోతుంది. ఆ పెయిన్ గురించి వచ్చినప్పుడు ఆయన ఏం రాశాడు అంటే, పెయిన్ నీ హెడ్ లో ఉంది, ఫిజికల్ బాడీ పెయిన్ లో ఉంటే అది తొందరగా పోతుంది, మన బాడీ ఈజ్ వెరీ కేపబుల్, హీల్ అయిపోతుంది. నీకు క్రానిక్ పెయిన్ ఉంది అంటే అది నీ హెడ్ లో ఉందని చెప్పాడు. అంటే మళ్ళీ ఆ బుక్ ముట్టుకోలేదు. ఏంటంటే నేను ఇన్నాళ్ళు సఫర్ అయ్యేది, నాకు పిచ్చా, నాకు సంతోషమా పెట్టుకోవడానికి నా హెడ్ లో అని. ఐ డిడ్ నాట్ బిలీవ్ ఇట్. నేను ఆ విక్టిమ్ మోడ్ నుంచి సెల్ఫ్ ఎంపవర్మెంట్ లోకి మారాను. అండ్ మారినా వెళ్ళిపోతూ ఉంటాను అప్పుడప్పుడు, మానవ సహజం కదా, వెళ్ళిపోతూ ఉంటాను. కానీ అందుకే అధ్యయనం చాలా ఇంపార్టెంట్. ఎవ్రీడే స్పిరిచువల్ ప్రాక్టీస్ లాగా జర్నలింగ్ చేయాలి, గ్రాటిట్యూడ్ ఉండాలి, ఏదో ఒక పుస్తకాలు మనకి ఎన్హాన్స్ చేసే పుస్తకాలు చదువుతూ ఉండాలి. చదివిన బుక్సే, ఇప్పుడు పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ చదివితే నేను ఇప్పుడు మళ్ళీ ఒక 5 ఏళ్ల తర్వాత చదివితే కంప్లీట్లీ డిఫరెంట్గా అర్థం అవుతుంది. భగవద్గీత మళ్ళీ ఎవ్రీడే చదవచ్చు, ఎవ్రీడే మనకి వేరేగా అర్థం అవుతుంది. అవన్నీ చేస్తుంటేనే మనం ఉంటాం స్టేబుల్గా. వదిలేసాము అంటే బ్యాక్ మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది. నేను అందరినీ చూసినప్పుడు, నేను అక్కడ ఉండి ఇక్కడికి ప్రయాణం చేశాను కాబట్టి నాకు తెలుసు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు. అండ్ నాకు ఇంకోటి ఏంటంటే, మిమ్మల్ని ఇక్కడికి తీసుకెళ్ళగలను అని కూడా తెలుసు నాకు, ఎందుకంటే నేను జర్నీ చేశాను. ఈ స్టెప్స్ ద్వారా నేను మిమ్మల్ని తీసుకెళ్ళగలను. రూట్ తెలుసు మీకు. అంటే మీరు హీలింగ్ చేయగలను నేను ఎవరికైనా సరే అనే కరేజ్ మీకు ఎప్పుడు వచ్చింది? పార్ట్ 2 కరేజ్ అనే దాన్ని ఎట్లా దాన్ని చేశారు? నేను హీలింగ్ చేయగలను అని కాదు, అంటే హీలింగ్ అంటే ఒక ప్రాణిక్ హీలింగో రేకి హీలింగో అనుకుంటారు. ఇమోషనల్ హీలింగ్ చేయగలను. దానికి ఎలా వచ్చిందంటే, నన్ను నేను హీల్ చేసుకున్నా. ఈ అన్ని ఆ గ్రీఫ్ అప్పుడు అవన్నీ ఒక్కొక్కటి హీల్ చేసుకుంటూ వచ్చాను. వచ్చిన తర్వాత ఈ లెట్టింగ్ గో ద పాత్వే టు సరెండర్ అని డేవిడ్ హాకిన్స్ బుక్ చదివాను. ఆ బుక్లో ఎలా ఉంటుందంటే, మన డైమెన్షన్స్ ఉంటాయి. విక్టిమ్ మోడ్లో ఉన్నంత వరకు మనం 3 డైమెన్షనల్ బాడీ, ఫామ్, ఇది. ఆ విక్టిమ్ మోడ్ నుంచి ఎంపవర్మెంట్లో వచ్చినప్పుడు 4th డైమెన్షన్కి వెళ్తారు. ఆ కరేజ్ నుంచి న్యూట్రలైజేషన్ వచ్చి యాక్సెప్టెన్స్కి వెళ్ళాలంటే నేను జడ్జి చేయకూడదు ఎవరిని. నేను మిమ్మల్ని జడ్జ్ చేయకూడదు, వేరే వాళ్ళని జడ్జ్ చేయకూడదు, ఎవరిని జడ్జ్ చేయకూడదు. మీరు నా ఎదురుకుండా ఒక చిన్న పిల్లాన్ని కొట్టేస్తున్నా సరే నేను జడ్జి చేయకూడదు. ఎందుకు కొడుతున్నారో నాకు తెలియదు, మొత్తం స్టోరీ తెలియదు, రైట్? అలాంటి స్టేజ్కి రావడం చాలా కష్టం. అది వస్తే 5th డైమెన్షన్. అక్కడి నుంచి ఇంకా పైకి వెళ్తే అప్పుడు ఇంకా ప్రేమ, అందరి మీద నాకు ప్రేమ. దట్ ఈస్ ఇంకా గాడ్లీనెస్, కృష్ణ, లవ్ ఇస్ కృష్ణ. దట్ ఈస్ ఇంకా ఫుల్ 12th డైమెన్షన్. నేను ఆ డేవిడ్ హాకిన్స్ ఆయన ఎప్పుడైతే అలా రాసి చూపించారో, ఒక్కొక్క ఎనర్జీకి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మనం లోవర్ వైబ్రేషన్స్లో, లోవర్ ఎనర్జీస్లో ఉంటే లోవర్ ఫ్రీక్వెన్సీలో ఉంటాం. లోవర్ ఫ్రీక్వెన్సీలో ఉంటే అలాంటి వాళ్ళే మనకు వస్తారు. నేను కోపంగా ఉంటే ఇంకా కోపంగా ఉన్న వాళ్ళే, నాకు ఇంకా కోపం తెప్పించే వాళ్ళే వస్తారు నా దగ్గర. నేను ఎప్పుడైతే ఆ విక్టిమ్ మోడ్ నుంచి సెల్ఫ్ కరేజ్ అనేది బ్రేకింగ్ పాయింట్ అనమాట. 200 ఫ్రీక్వెన్సీలో ఉంటుంది, దాని కిందవన్నీ నెగిటివ్ ఫ్రీక్వెన్సీస్. అరిషడ్ వర్గాలన్నీ కరేజ్ కింద ఉంటాయి, కరేజ్ పైన అన్ని హయ్యర్ ఫ్రీక్వెన్సీస్. సో నేను అది చూసి, నేను కరేజ్ వరకు రావాలి. కరేజ్ అంటే ఏంటి? నాకు యాంగర్ని యాక్సెప్ట్ చేసే ధైర్యం ఉందా లేదా, నాలో ఉంది అని. ధైర్యం యాక్సెప్ట్ చేసిన తర్వాత నేను దీన్ని వదులుకోగలిగే ధైర్యం ఉందా లేదా. నాకు మనం ఏమైపోతామంటే డిపెండెన్స్ అయిపోతాం. మాధురి ఈజ్ అన్ వెరీ యాంగ్రీ పర్సన్. నో, ఐఎమ్ నాట్. అది నా అడ్జెక్టివ్ అవ్వకూడదు. మాధురి గెట్స్ యాంగ్రీ వెన్ అంటే ఒక సిచ్యువేషన్లో నాకు కోపం వస్తుంది. ఐఎమ్ నాట్ యాంగర్. అది మొత్తం నా పర్సనాలిటీ కాదు. బికాస్ నేను లాఫ్ చేస్తాను, సాడ్గా ఉంటాను, అవన్నీ చేస్తాను కదా. సో నేను అలా
అది ఫస్ట్ కంటైన్ చేసుకుని ఏ సిచ్యువేషన్స్లో నాకు యాంగ్రీ వస్తుంది, ఏ సిచ్యువేషన్స్లో దుఃఖం వస్తుంది, అవి చూసుకుని దెన్ దీన్ని ఎలా వదులుచుకోవాలి, ఆ చిన్న చిన్న టెక్నిక్స్ తెలుసుకుని అవి ప్రాక్టీస్ చేసి, సో లిటరల్లీ ఒక పాత్ లాగా తయారు చేసుకున్నా. నాకు గ్రీఫ్ వస్తే ఇలా చేయాలి, యాంగర్ వస్తే ఇలా చేయాలి, ఇది షేమ్ వస్తే ఇలా చేయాలి, అలా చేసుకుని ఒక పాత్ని క్రియేట్ చేసుకున్నా కరేజ్కి. నాకు ఏది వచ్చినా సరే ఇమీడియట్లీ ఐ నో హౌ టు జంప్ హూప్స్ అండ్ గో టు కరేజ్. అది తెలిసిన తర్వాత ఎట్లా అయిందంటే నాలో ఉన్న ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా చాలా తొందరగా సాల్వ్ అయిపోతున్నాయి, నా మైండ్ ముందర క్లియర్ అయిపోతుంది. దెన్ ఐ థాట్ దిస్ ఇస్ మై ఫిలాసఫీ. సో అందుకని అదే టైంలో వివేక చూడమని చదువుతున్న బుక్ గురుగారి దగ్గరికి వెళ్ళి ఆయన ఎలా చెప్పారు అంటే పుంసత్వం, వివేకం, మన షట్ సంపత్తి, సాధన చతుష్టయం అన్నీ ఉంటాయి కదా, వివేకం, వైరాగ్యం, షట్ సంపత్తి, ముముక్షత్వం, అవి సాధన చతుష్టయం. అవి ఎంత సింపుల్గా మీరు తత్వబోధ బుక్ చదివారంటే ఎంత సైంటిఫిక్గా లిటరల్లీ, అంటే ఇప్పుడు లెక్కల్లో మీకు ప్రాపర్గా అంటే నో కన్ఫ్యూజన్, నో అంబిగ్యూటీ, మీకు 1+1 2, ఇంకా వేరే ఆన్సర్ లేదు. 1+1 2 అంతే. మీరు ఎవరు వరల్డ్లో ఎవరు ఆన్సర్ చేసినా 1+1 2 అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆదిశంకరాచార్య. అది నాకు చదివిన తర్వాత ఓకే ఇది ఇంత, నాకు సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నాకు అది నచ్చింది. ఫార్ములా, దెర్ ఇస్ అ ఫార్ములా. పాత్ టు కరేజ్ వెళ్ళాలంటే ఈ పాత్లో ఈ స్టెప్పింగ్ స్టోన్స్, మీరు ఏ స్టెప్లో ఉన్నారో ఆ స్టెప్లో నేను మిమ్మల్ని తీసుకుని మీ చేయి పట్టుకుని మీ కరేజ్ వరకు పట్టుకెళ్తా, అక్కడి నుంచి నేను హెల్ప్ చేస్తాను ఇంకా పైకి వెళ్ళాను. సో అది అప్పుడే కంపెనీ పేరు ఏం పెట్టాలి అనుకుంటున్నాను, దీంట్లో వివేక చూడమని ఇది వచ్చేసరికి ఓకే పాత్ టు కరేజ్, దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్ అని అది పెట్టా. ఎలా ఉంది అది పెట్టేయగలను? చాలా బాగుంది యాక్చువల్లీ, ఎందుకంటే ఇది నేను చూసిన ఇంతవరకు ఎవరు చెప్పట్లేదు ఇట్లాగా. డిఫరెంట్ రకాలు ఉన్నాయి, యాంగర్ మేనేజ్మెంట్ క్లాసులని, గ్రీఫ్ మేనేజ్మెంట్, ఒక్కొక్క దానికి ఉన్నాయి. కౌన్సిలింగ్, గ్రీఫ్ కౌన్సిలింగ్ అంటారు, అన్నీ ఉన్నాయి, డిప్రెషన్కి కౌన్సిలింగ్ అవన్నీ. కానీ ఎవ్వరు మాట్లాడింది ఏంటి అంటే షేమ్ గురించి, కొన్ని ఈగో గురించి ఎవరు మాట్లాడరు. ప్రైడ్ అంటే మంచిది అనుకుంటారు. ఇప్పుడు నాకు ఇల్లు ఉంది, నాకు మంచి కార్ ఉంది, నాకు మంచి జాబ్ ఉంది, ఐఎమ్ వెరీ ప్రైడ్ఫుల్, కానీ దట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. హ్యూమిలిటీ ఉండాలి. ప్రైడ్ హ్యూమిలిటీతో ఉంటే మీరు ఎవరినైనా అడిగితే ఏంటండి మీరు ఐఐటీలో చదివారంటే అందరూ చదువుతారు కదండి అంటారు. దట్ ఈస్ హ్యూమిలిటీ. ఫస్ట్ లేకపోతే ముందరే రాగానే నేను ఐఐటీలో చదివాను, హార్వర్డ్లో చదివాను, నేమ్ డ్రాప్, దట్ ఈస్ ప్రైడ్. అండ్ ఇంకోటి ఏంటంటే చులకనగా చూడటం, తక్కువగా, ఓ మీరు నార్మల్ కాలేజ్లో చదివారా, నార్మల్ కాలేజ్లో చదివిన వాళ్ళు ఎంతమంది ఎంత పైకి వెళ్ళలేదు. సో నాకేమనిపించిందంటే ఇండివిజువల్గా కొన్నిటికి కౌన్సిలింగ్స్ ఉన్నాయి, కానీ ఆ కౌన్సిలింగ్కి వెళ్ళాలంటే ఏంటి, అవి థెరపీ అంటే మెంటల్ హెల్త్ కండిషన్ ఉన్న వాళ్ళే థెరపీకి వెళ్తారు. మనకే అది టాబు. నాకేముంది మెంటల్ హెల్త్, నాకేం లేదు, రైట్? నాకేమో నీకు మెంటల్ హెల్త్ ఏం ప్రాబ్లం లేదు, కానీ నీకు పైకి వెళ్ళాలి, అప్పుడు ఏం చేయాలి అంటే ఒక జుంబా క్లాస్కో, ఫిట్నెస్ క్లాస్కో, నాకేం హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు, కానీ నాకు వెయిట్ లాస్ అక్కర్లే, ఏం అక్కర్లే, కానీ నాకు ఫిట్నెస్ కావాలి, ఫిజికల్ ఫిట్నెస్, అందుకని జిమ్కి వెళ్తా. నేను అలా అనమాట. కోచింగ్ అంటే ఇట్ ఈస్ నాట్ థెరపీ, కానీ ఐ వాంట్ టు అడ్రస్ దోస్ థింగ్స్ అండ్ ఇట్ ఈస్ వెరీ సింపుల్. నీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఫస్ట్ ఐ విల్ సీ ద ఎమోషన్. అది పీపుల్కి చాలా వర్కౌట్ అవుతుంది. ఒక 5 సెషన్స్లో అసలు మార్పులు ఎలా వస్తున్నాయంటే జనాల్లో చాలా చాలా అమేజింగ్గా వస్తున్నాయి. అది చూసి నాకు ఇంకా, అంటే అలా చూసి ఇంకా నాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది, దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసి ఇంకా చిన్న చిన్న పద్ధతులు ఇచ్చి, సింపుల్ టూల్స్ ఇచ్చి ఎలా చేయొచ్చు అని. నా ఐటీ బ్యాక్గ్రౌండ్ తోటి నేను అవన్నీ కొంచెం ఆటోమేషన్ చేసి అవన్నీ చేస్తాను. మేడం, ఇది అన్ప్రాసెస్డ్ ఎమోషన్. అసలు ఇప్పుడు ఎమోషన్ ఉన్నదాన్ని ఒప్పుకోవడం చాలా కష్టం, మళ్ళీ దాంట్లో ప్రాసెస్డ్ అన్ప్రాసెస్డ్ అంటే ఎట్లా దీన్ని డిఫైన్ చేసుకోవాలి, ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, మీరు చేసే వర్క్ ఏంటి దీంట్లో? ఇమోషన్ అంటే ఫస్ట్ ఎనర్జీ ఇన్ మోషన్. ఎనర్జీ ఇన్ మోషన్ అంటే ఎనర్జీ మనం ఫిజిక్స్లో చిన్నప్పుడు చదువుకున్నాం. ఎనర్జీ కెన్ బి నైదర్ డెస్ట్రాయిడ్ నార్ క్రియేటెడ్, ఇట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్. ప్రతి ఇమోషన్కి ఒక ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీని మనము ఆ ఇమోషన్ ఫీల్ అయినప్పుడు, యాక్చువల్లీ ఇప్పుడు నాకు కోపం వచ్చింది అనుకోండి, నేను దాన్ని ఏం చేయకుండా ఉంటే, అంటే దానికి నా పాస్ట్, ఇప్పుడు మీరు లేట్గా వస్తున్నారు, నేను పిలిచినప్పుడల్లా మీరు మనం వీక్ కలవాలనుకోండి, మీరు ఎవ్రీ వీక్ లేట్ వస్తున్నారు, ఈయన ఎప్పుడూ లేట్ వస్తారు, నేను పాతవన్నీ కలిపేసి ఇప్పుడు ఇలా అంటే ఇంకా ఇప్పుడు 5 నిమిషాలు వచ్చారు, ఇంకా రేపటి నుంచి 10 minutes 20 minutes ఇష్టం వచ్చినప్పుడు ఇలా ఫ్యూచర్ గురించి ఇవన్నీ నేను చిలవలు పులవలు చేసేసుకుని పెట్టుకుంటే దాన్ని పట్టేసుకుంటాను. అలా కాకుండా నేను ఓకే ఈయన ఈ రోజు లేట్ వచ్చారు, ఏమైందో, కార్ లేట్ అయి ఉంటుంది, ఊబర్ లేట్ అయి ఉంటుంది, అలా అనుకుంటే వదిలేసాను అనుకోండి. ఇఫ్ ఐ డోంట్ హోల్డ్ ఆన్ టు ద ఎమోషన్, 90 secondsలో ఎమోషన్ మన బాడీ నుంచి అయిపోతుంది, ప్రాసెస్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే అది ఇంకా మైండ్లో కూడా ఉండదు.
అన్ప్రాసెస్డ్ ఎమోషన్ అంటే ఏంటంటే మనము డినయల్లో ఉంటాం. ఫస్ట్ ఇది నాకు కాదు, నాకు కోపం రాదు. ఇప్పుడు నాకు కోపం ఆయన తెప్పించాడు, నాకు రాదు, మీ ప్రాబ్లం. కానీ ఎవ్రీ టైం అలా ఎక్కువైపోతుంది. నేను దాన్ని అడ్రస్ చేయట్లేదు. నేను అడ్రస్ చేసి ప్రాసెస్ చేస్తే ఏం చేస్తాను అంటే మీతో మాట్లాడి, మీరు నాకు ఇలా లేట్ వస్తున్నారండి, మీరు లేట్ వచ్చినప్పుడల్లా నా నెక్స్ట్ క్లయింట్ నాకు డిలే అయిపోతుంది, నాకు రోజంతా డిలే అయిపోతుంది. సో మీరు ఒక పని చేద్దాం, మీరు 1 hour కదా ½ hour సెషనే తీసుకోండి. కుదరదు, అవ్వట్లేదు, అప్పుడు మనకి బఫర్ ఉంటుంది. నేను అలా ఐడియాస్తో వస్తాను. ప్రాసెస్ చేశానంటే ఇమోషన్ని నేను నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, కన్స్ట్రక్టివ్గా ఏం చేయాలి అని చేస్తాను. అన్ప్రాసెస్డ్ ఇమోషన్ అంటే నేనేం యాక్షన్ తీసుకోను, కానీ మీ మీద కోపం పెట్టేసుకుంటూ ఉంటాం. ఇంకా మీరంటే ఎంత కోపం వచ్చేస్తుందంటే ఇంకా అందరికి వెళ్ళినప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటారు దాని గురించి. మామూలుగా అది గాసిప్ అయిపోతుంది. ఆ మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమంటారు, వాళ్ళ స్టోరీలు చెప్తారు. మాకున్నాడండి ఒక అతను ఇలా వస్తాడు, అలాంటి అలా అసలు అనవసరం అదంతా. రైట్, ఒక ఇమోషన్ ఇంకో ఇమోషన్కి దారితీస్తుంది, అవసరం లేదు. సో ప్రాసెసింగ్ ద ఇమోషన్స్ అంటే మనము ప్రజెంట్ మూమెంట్లో ఉండి మైండ్ఫుల్గా ఇది నాకు ప్రాబ్లం కాజ్ అవుతోంది, నేను దాన్ని ఫిక్స్ చేయాలంటే ఏం చేయాలి, యూ నీడ్ టు యాక్ట్ ఆన్ ఇట్, టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నా దగ్గర నేను కావాలంటే సారీ నేను మీకు సర్వ్ చేయలేనండి, నాకు కుదరట్లేదు, సింపుల్. దానికి కోపం అక్కర్లేదు, రివెంజ్ అక్కర్లేదు, నేను చూపిస్తాను ఇతనికి, నేనంటే ఏంటో చూపిస్తాను, అంత అవసరం లేదు. డ్రామా, మెలో డ్రామా అవసరం లేదు. జస్ట్ సింపుల్గా సారీ అండి మన సెట్ అవ్వట్లేదు, మనకి వదిలేయాలి. కానీ ఏంటి, ఓ నా మనీ పోతుంది, ఈ దగ్గర నుంచి వచ్చే మనీ పోతుంది, నీకు ఇది అవ్వ కావాలి బువ్వ కావాలి అంటే కుదరదు. సో ప్రాసెస్డ్ ఇమోషన్స్ అంటే ఏంటంటే, నేను జనరల్లీ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పేరెంట్, ఒక చాలా తెలిసిన వాళ్ళే, 2 పిల్లలు, వాళ్ళ హస్బెండ్ ఎక్కువ పట్టించుకోరు, అన్ని పిల్లలు తనే చేస్తుంది. వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఇన్లాస్, హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా, అవన్నీ తనే చేస్తుంది. వర్క్లో ప్రాబ్లమ్స్ ఇవన్నీ పెట్టేసుకుని తనకి సివియర్ బ్యాక్ పెయిన్ వచ్చేసింది. తను నా దగ్గరికి వచ్చినప్పుడు బ్యాక్ పెయిన్ అన్న టాపిక్ మాట్లాడకుండా నేను, సో ఏం చేసావు ఈరోజు, మాకు వివేక చూడమని చెప్పేటప్పుడు మా గురువు గారు ఏమన్నారంటే, ఒక ఎక్సర్సైజ్ మాకు ఏమి ఇచ్చారంటే, రోజు మొత్తంలో ఏ టైము ఒక యాక్టివిటీస్ కేటగిరీస్ పెట్టుకుని పొద్దున్న నుంచి నిత్యకృత్యాలు చేసుకుని నేను ఎక్కడికి ఆఫీస్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి, 45 minutes 1 hour, అలా మీరు పెద్ద పెద్ద బ్లాక్స్ పెట్టుకోండి. మేజర్ టైం ఎక్కడికి వెళ్తోంది, ఎక్కడ 10% కట్ చేయొచ్చు, ఆ 10% స్పిరిచువాలిటీకి పెట్టండి. రీడ్ అ బుక్, జస్ట్ సిట్, దేవుడి స్మరణ చేసుకోలేదు, ఊరికనే కూర్చో, ఎవరితో మాట్లాడక, అలా 10% టైం తీసుకొని ఆ 10% రిపుల్ ఎఫెక్ట్స్ ఇచ్చేస్తుంది మీకు. ఆయన మాకు ఆ ఎక్సర్సైజ్ చెప్పారు. అది చెప్పేటప్పుడు ఈ క్లయింట్ నాకు వచ్చినప్పుడు నేను తనతో మాట్లాడి, నువ్వు ఏం చేస్తున్నావు అంటే, తన్ని చూస్తే పాపం తన గురించి తను ఏమీ చేయట్లేదు, తనకు అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్, అసలు దానికి ఫోకస్ చేయకుండా ఆ ఉన్న 10% టైం ఎక్కడైనా కొంచెం ఫ్రీగా, ఒకళ్ళు పిల్లాడి క్లాస్ ఏదైనా ఇంకా ఇది చేసేద్దాం, వీళ్ళకి చేసేద్దాం, వాళ్ళకి చేసేద్దాం, ఫుల్ స్ట్రెచ్ అయిపోయింది. ఆ అమ్మాయికి ఎగ్జాంపుల్ చెప్పి 10% ప్రతి యాక్టివిటీలో, నాకు పొద్దున్న మార్నింగ్ లేచి ఆఫీస్కి వెళ్ళే లోపల 1 hour అవుతుందంటే 55 minutes చేయపోని, 50 minutes చేయి, 5 minutes, borrow 5 minutes ఫ్రమ్ ఈచ్ ఆఫ్ యువర్ యాక్టివిటీ, ఓన్లీ మొత్తం చంక్ కాదు, 5 minutes ఒక బ్రీదింగ్ చేయి, ఇది చేయి. అలా చేసేసరికి తను 3 weeks అయిన తర్వాత వచ్చి, మధు ఐ స్టాప్ టేకింగ్ పెయిన్ కిల్లర్స్ అంది. నేను అసలు బ్యాక్ పెయిన్ గురించి వచ్చిందన్న విషయం మర్చిపోయా. ఓ ఓకే, నేను మెడిటేషన్ అవన్నీ నా వల్ల కాదు, నేను ఎవ్రీ టైం 5 minutes లేచి ఐ స్టార్టెడ్ స్ట్రెచింగ్, ఐ స్టార్టెడ్ బ్యాక్ స్ట్రెచెస్, ఇవి అవి చేస్తే ఐ ఫీల్ సో గుడ్. ఓకే, దాని తర్వాత నేను ఆమెకి బౌండరీస్ పెట్టుకో అని చెప్పాను. మీ పిల్లలకి అన్నీ చేయొద్దు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోమని, వాళ్ళు చేసుకోగలరు, టీనేజ్ వచ్చింది వాళ్ళు చేసుకోగలరు, బౌండరీస్ పెట్టి, ఇవన్నీ అలా అవన్నీ చెప్పినప్పుడు ఏమైంది అంటే, ఆ అమ్మాయి నా కంట్రోల్లో ఏం లేదు, నా పిల్లలకి చేయాలి, ఆమె ఫ్రస్ట్రేషన్తో చేస్తోంది అవన్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేస్తోంది, అలసిపోతుంది, యాడెడ్ టు దట్ ఫ్రస్ట్రేషన్తో చేస్తాం, ప్రేమతో చేయట్లేదు. ఎప్పుడైతే బౌండరీస్ పెట్టుకుని, పిల్లలకి నీ పనులు నువ్వు చేసుకో, నీ లాండ్రీ నువ్వు చేసుకో, నువ్వు ట్రాష్ క్యాన్ ఈరోజు బయట పెట్టు, 1 minute 2 minutes షీ స్టార్టెడ్ గెయినింగ్ దట్ టైం. ఆ అమ్మాయి షీ లిటరలీ ఫెల్ట్, ఆమె చాలా బుక్స్ చదివే చిన్నప్పటి నుంచి తెలుసు నాకు, చదవడం మానేసింది. నేను ఒక బుక్ చేస్తే నాకు బుక్ చదివే టైం ఎక్కడ అని, షీ స్టార్టెడ్ రీడింగ్ బుక్స్ అండ్ షీ వాజ్ సో హ్యాపీ. అలా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసింది ప్రాసెస్. సో తనకి ఏంటంటే, ఆ ఇమోషన్ ఫ్రస్ట్రేషన్ని ప్రాసెస్ ఎలా చేసుకోవాలి అంటే, నువ్వు బౌండరీస్ పెట్టుకో, నీకు నువ్వు టైం తీసుకో, నీకు నీకు నచ్చింది చేయి. అప్పుడు ఏమవుతుందంటే, నా లైఫ్ మీద నాకు కంట్రోల్ ఉంది అన్న ఫీలింగ్ వస్తుంది. అందరి కోసమే చేస్తున్నాను నేను, వాళ్ళ కోసమే బతుకుతున్నాను అని కాకుండా,
అది విక్టిమ్ మోడ్ నుంచి సెల్ఫ్ ఎంపవర్మెంట్ మోడ్లోకి వచ్చింది. ఇమోషన్స్ని ఎప్పుడైతే ప్రాసెస్ చేస్తామో మనము నా చేతుల్లో ఏం లేదు అన్నప్పటి నుంచి నేను ఈ మాత్రమైనా చేయగలను, ఆ బ్రిడ్జ్ అక్కడికి వస్తారు. ప్రాసెసింగ్ ఇమోషన్స్ అయితే చేస్తారు. అన్ప్రాసెస్డ్ ఉంటే మీకు మెంటల్ హెల్త్ ఇష్యూస్, ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ వస్తాయి. చాలా మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు, స్ట్రెస్ ఎక్కువైపోతే డయాబెటీస్ ఎక్కువైపోతుంది, స్ట్రెస్ ఎక్కువైపోతే వెయిట్ గెయిన్ అయిపోతారు, స్ట్రెస్ ఎక్కువైపోతే బ్యాక్ పెయిన్ ఎక్కువైపోతుంది. ఓకే, సొల్యూషన్ ఏంటి? స్ట్రెస్ తగ్గించుకో. ఎలా తగ్గించుకోవాలి? నువ్వు దేనికి స్ట్రెస్ తీసుకుంటున్నావు? ఆ అన్ప్రాసెస్డ్ ఎమోషన్స్ అన్ని వాటన్నిటికీ సైకోసోమాటిక్ ఇల్నెసెస్ అంటారు, వాటికి వస్తాయి. వాటి నుంచి బయటపడాలంటే మెడిసిన్ కెనాట్ హెల్ప్ యూ. వాటికి స్ట్రక్చర్లో, ఎక్స్రేలో, ఎంఆర్ఐలో ఏం కనిపించట్లేదు. ఏం కనిపించింది ఏం అందిస్తారు వాళ్ళు? అప్పుడు మనము నిన్ను నువ్వు తెలుసుకొని నాకు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, నేనేం చేయగలను, చిన్న చిన్న స్టెప్స్, అది హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేస్తుంది లైఫ్లో. సో నేను ఆ వర్క్ అంతా దాని మీదే చేస్తాను. అంటే ఇప్పుడు మీరు ఎక్కువగా పేరెంటింగ్ మీద వర్క్ చేస్తున్నారు. ఈ పేరెంటింగ్ మీద అసలు వర్క్ చేయవలసిన అవసరం ఉన్నదా? ఇప్పుడు పేరెంటింగ్ అనేది మన భారతీయ సంస్కృతిలో ఎప్పటి నుంచో చక్కగా నడుస్తున్నదే కదా. అన్ని చోట్ల మనకనే కాదు, ప్రపంచంలో ఏ జంతుజాలాలను తీసుకున్నా, పక్షులను తీసుకున్నా, అవన్నీ కూడా మన ఎవరు చెప్తున్నారు వాటికి మీ పిల్లల్ని ఎలా పెంచండి నేను చెప్తున్నారు? ఎవరన్నా చెప్తున్నారు యాక్చువల్లీ జంతువులకి. ఎందుకు అంటే వాళ్ళు గ్రూప్స్ లో ఉండేవారండి, మనము జాయింట్ ఫ్యామిలీస్ లో ఉండేవాళ్ళం. సో అమ్మమ్మ కానీ నాయనమ్మ కానీ ఇలా చేయి, అలా కాదు ఇలా చేయి, అది మనకి తెలియకుండా మెంటరింగ్ చాలా వచ్చేది హ్యూమన్స్ కి. ఇప్పుడు న్యూక్లియస్ ఫ్యామిలీ అయిపోయింది, చెప్పేవాళ్ళు లేరు. ఇంకోటి ఏంటంటే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఎంత ఎక్కువ, మనకి 90s నుంచి 2000s వరకు ఒకలా అయితే కంప్యూటర్స్ వచ్చినప్పటి నుంచి ఈ లాస్ట్ 5 years లో, ఎందుకంటే నాకు 21 year old ఉన్నాడు, 14 year old ఉన్నాడు, ఆ 7 మా వాడు పెద్దాడు అంటాడు, నేను ఆల్రెడీ ఒక జనరేషన్ అవతలనిపిస్తుంది వాడితో చూస్తే అని. ఇప్పుడు ఏఐ ఎంత ఇంప్రూవ్ అయిపోతుందంటే తట్టుకోలేక పేరెంట్స్కి అసలు అర్థం కావట్లేదు. స్కూల్ హోంవర్క్స్ చేయమంటే చాట్‌జిపిటి చూస్ చేసేస్తున్నారు పిల్లలు. అది కరెక్టా కాదా? మామ్ యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఏఐ. ఇప్పుడు పేరెంటింగ్కి హెల్ప్ కావాలి, ఎందుకంటే వాళ్ళకి ఏం చేస్తున్నారంటే ఓ టెక్నాలజీ మారిపోయింది, నాకు పేరెంటింగ్ అంటే నీకు టెక్నాలజీ తెలియక్కర్లేదు. ఇప్పుడు ఎందుకు మా అమ్మ చదువుకోలేదు, మా అమ్మ డిగ్రీ వరకు చదువుకుంది, మా అమ్మకి ఇంగ్లీష్ రాదు, తెలుగు మీడియంలో చదువుకుంది, మా అమ్మ ఇద్దరిని పెంచలేదా? మా అన్న ఐటీకి వెళ్ళాడు, నేను ఓయూకి వెళ్ళాను, మేము బాగా చదువుకున్నాం. మా అమ్మ చదువుకుంటేనే మాకు చదువు వస్తుందా? అలా ఏం కాదు. వాల్యూస్, పేరెంటింగ్ నాకు ఎలా అనిపించింది అంటే, మా తాతగారు, మా అమ్మమ్మ వీళ్ళు నాకు, మా అమ్మ ఏది చెప్పినా మనసా వాచా కర్మేణ త్రికరణ శుద్ధిగా చేయాలి, మంచి మనసుతో చేయాలి, అంతే, ఇంకా వేరేవన్నీ అనవసరం. ఆ వాల్యూస్తో పెంచాలి. పేరెంట్స్కి ఇప్పుడు చాలా మంది విమెన్ కూడా వర్కింగ్ కాబట్టి వాళ్ళకి టైం ఉండట్లేదు, పిల్లలతోటి టైం ఉండట్లేదు కాబట్టి వాల్యూస్ అంటే అన్నది పక్కకి వెళ్ళిపోతుంది. ఎడ్యుకేషన్ బాగా చదువుకుంటే ఏమొస్తుంది? మంచి ఉద్యోగం వస్తుంది. కానీ వాల్యూస్తో కూడిన ఎడ్యుకేషన్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. ఆ వాల్యూస్ ఉండట్లే కాబట్టి మనకు ఇంకోటి ఏంటంటే, నేను ఇండియా యుఎస్ గురించి చెప్తున్నా. ఇండియాలో నేను పెరిగినప్పుడు మా అమ్మ వాళ్ళే నాకు చెప్పలేదు. నేను నేబర్స్కి, చుట్టాలకి, అందరింట్లోకి వెళ్ళినప్పుడు అందరినీ చూసి ఇట్ టేక్స్ అ విలేజ్ టు రైజ్ అ కిడ్ అంటారు. అందరి ద్వారా పెరిగాను నేను, ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కటి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చేసి, ప్లాన్ సొసైటీస్ వచ్చేసి, సేమ్ సోషల్ ఎకనామికల్ సిమిలర్గా ఉన్న వాళ్ళ దగ్గర పెరుగుతున్నాం. కష్టాలు ఏంటో తెలియట్లేదు, పిల్లలకి అవన్నీ తెలియట్లేదు, వాళ్ళకి చాలా తెలియట్లేదు. వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర నేర్చుకునే ఇది లేదు, ఎందుకంటే ఇంట్లో ఉంటున్నారు, డివైస్లో కూర్చుంటున్నారు, బయటకు వెళ్ళట్లేదు, వాళ్ళ పేరెంట్స్ని తప్ప ఇంకవన్నీ చూడట్లేదు. పేరెంట్స్ ఏమో ఉద్యోగాల్లో టైంలు ఉండట్లేదు. కానీ ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళకి ఇద్దరు కేయాస్ వచ్చినప్పుడు అయ్యో ఎలా హ్యాండిల్ చేయాలని భయపడిపోతున్నారు. అందుకని నేను ఏం చెప్తానంటే, తెలియకుండా మనకి చిన్నప్పుడు వేమన శతకం, సుమతి శతకం ఇవన్నీ చెప్పినప్పుడు తన కోపమే తన శత్రువు, ఇవన్నీ మనము ఊరికనే చదువు బట్టి కొట్టి రాసేయడం కాకుండా ఎవ్రీడే మన పేరెంట్స్ మనలో కొంచెం ఇంప్లిమెంట్ చేస్తే మనం వాటితో పెరుగుతాం వాల్యూస్. ఆ వాల్యూస్ మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మన యంగర్ జనరేషన్కి పాస్ చేయాలి. కానీ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు పేరెంట్స్కి పాస్ చేయడానికి టైం లేదు, లెగసీ లేదు. సో నేనేం చేస్తున్నానంటే ఆ వర్క్షాప్స్ అవి క్రియేట్ చేసి పేరెంట్స్తో నేను మాట్లాడినప్పుడు, నేను ముందర పాత్ టు కరేజ్ స్టార్ట్ చేసినప్పుడు ఉమెన్కి హెల్ప్ చేద్దాం అనుకున్నాను. నాలాంటి విమెన్ 40 years వచ్చేసరికి మీరు అన్నీ చేసేసేద్దాం అనుకుంటారు, స్ట్రెచ్ థిన్ అయిపోతారు, మిమ్మల్ని మీరు ఆలోచించుకోరు, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వచ్చేస్తున్నాయి, సో ఉమెన్కి హెల్ప్ చేద్దాము నాలాంటి ఉమెన్కి అనుకున్నా. వాళ్ళతో మాట్లాడితే, ఇంటర్వ్యూలు చేస్తే, మీ ప్రాబ్లమ్స్ ఏంటి ఇప్పుడు అని అడిగితే, మేము ఇవన్నీ హ్యాండిల్ చేసుకోగలం, పిల్లల్ని మేము చేయలేకపోతున్నాం, అది ఒక బ్లాక్ హోల్లా ఉంది మాకు. అందుకని
అందులో నేను సిలికాన్ వ్యాలీలో ఉంటాను, బే ఏరియాలో. హైలీ కాంపిటేటివ్ స్కూల్ డిస్ట్రిక్ట్స్, పేరెంట్స్ అందరూ హైలీ అకాంప్లిష్డ్. పిల్లలకి ఏమవుతుందంటే ప్రెషర్ పేరెంట్స్ పెట్టినా పెట్టకపోయినా నేను మా పేరెంట్స్ కన్నా బాగా చేయాలి. మేమందరం ఏం చెప్తున్నాం, మేము మా పేరెంట్స్ కన్నా చాలా బాగా చేసామని చెప్తున్నాం. మన జనరేషన్, మన పిల్లలు మనం ఆల్రెడీ వి సెట్ ద బార్ ప్రెటీ హై. వాళ్ళేమో నేను ఎలా వెళ్తాను ఇక్కడికి. పిల్లలు సెల్ఫ్ ప్రెషర్ పెట్టేసుకుంటున్నారు. దాంతో మెంటల్ హెల్త్ ఇష్యూస్ చాలా వచ్చేస్తున్నాయి. నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆవిడ ఒక కార్డు పెట్టింది, అక్కడ 1 in 5 kids ఆర్ డయాగ్నోస్డ్ విత్ మెంటల్ హెల్త్ ఇష్యూస్. అంటే ప్రతి వీధిలో ఒక అట్లీస్ట్ 10 మంది ఉన్నారు. సూసైడ్ చేసుకుంటున్నారండి అకాడమిక్ ప్రెషర్ తట్టుకోలేక, మంచి కాలేజెస్లో రాకపోతే. అది ఇండియా, నేను ఓన్లీ యూఎస్లో అనుకున్నా, ఇండియాలో కూడా వింటున్నా చాలా స్టోరీస్. సో నాకు ఎట్లా అనిపించిందంటే ఇవన్నీ కొంచెం పిల్లల్లో కూడా ఇమోషనల్ రెగ్యులేషన్ తెలుసుకుంటే అంత హైగా డిప్రెషన్ అవి అంత పీక్ వెళ్ళిపోకుండా, కొంచెం సైన్స్ అండ్ సిమ్టమ్స్ తెలిసిన వెంటనే ఇఫ్ ఐ హ్యావ్ టూల్స్ టు సప్రెస్ దమ్ ఎ లిటిల్ బిట్, నాట్ సప్రెస్, టు రిలీజ్ దమ్ ఎ లిటిల్ బిట్, కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే లైఫ్ ఉంటే ఏదైనా చేయొచ్చు. ఈ రోజు ఒకసారి ఫెయిల్ అయ్యాం, కానీ ఎంతమంది ఉన్నారండి, ఎవరు సక్సెస్ఫుల్ వాళ్ళని పట్టుకున్నా ఏదో ఒక లైఫ్ స్టోరీ చెప్తారు, రైట్? అది పిల్లలకి తెలియట్లేదు. ఇది కాకపోతే ఇంకా వరల్డ్ లేదు, నాకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో రాకపోతే లేదు. అది నాకు పేరెంట్స్కి పిల్లలకి వాళ్ళ కనెక్షన్ ఉండట్లేదు, మధ్యలో గ్యాప్ ఎక్కువైపోయింది. నాకు కామ్ కనెక్టెడ్ పేరెంట్ అని స్టార్ట్ చేశాను. ఫస్ట్ పేరెంట్ కామ్గా ఉండాలి, కామ్గా ఉంటేనే పిల్లలతో కనెక్షన్ అవుతుంది. ఆ కనెక్షన్ అయింది అంటే పిల్లల్లో ఏం ప్రాబ్లం వచ్చినా వాళ్ళు పేరెంట్ దగ్గరికి రాగలగాలి. పేరెంట్స్ ఒక సేఫ్ కంటైనర్ క్రియేట్ చేయాలి. వాళ్ళు వచ్చి అమ్మ ఈ ప్రాబ్లం ఉంది అంటే పేరెంట్స్కి అది తెలియకపోయినా దగ్గర ఉండి ఇద్దరం కలిసి సాల్వ్ చేద్దాం. నాకు ఏఐ తెలియక్కర్లేదు, బట్ ఐ విల్ లెర్న్ విత్ యూ. బికాస్ నేను ఇక్కడ ఉన్నానంటే ఏమీ తెలుసుకోకుండా రాలేను కదా ఈ స్టేజ్కి. ఐ థింక్ ఐ కెన్ ఫిగర్ ఇట్ అవుట్. ఐ విల్ హైర్ పీపుల్ అండ్ గివ్ యూ ట్యూటర్స్ని పెడతాను, ఇది పెడతాను, అది పెడతాను, బట్ నువ్వు నా దగ్గరికి రా ప్రాబ్లం ఉందని. అందుకని కామ్ కనెక్టెడ్ పేరెంట్ అని పేరెంటింగ్లో ఎక్కువ చేస్తున్నాను ఇప్పుడు. అంటే పిల్లల్ని బ్లేమ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? పేరెంట్స్ పిల్లల్ని బ్లేమ్ చేయడం అనేది అంటే 2 విధాలు ఉంటుంది. పేరెంట్స్ ఏమంటున్నారంటే వచ్చి మా పిల్లాడు అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు, నాకు ఎవ్రీ థర్స్డే రిలీజ్ ఉంటుంది, నాకు రిలీజ్ నేను కూర్చుంటా, సాయంత్రం 7కి కూర్చుంటే 10, 11, 1 అయిపోతుంది. వాడికి తెలుసు నేను ఆ టైంలో అక్కడ ఉంటాను. అప్పుడు వెళ్ళి స్క్రీన్ నేను లిమిట్ పెట్టినా సరే స్క్రీన్ మొత్తం చేసేసుకుంటున్నాడు. సో హీస్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్. ఎప్పుడైనా పిల్లల్ని బ్లేమ్ చేయడమే కాదు, ఎవరినైనా సరే, మా హస్బెండ్ నన్ను ఇట్లా అంటున్నారు, మా బాస్, అగైన్ విక్టిమ్ మైండ్ సెట్. వాళ్ళు నన్ను చేస్తున్నారు. నేను బౌండరీస్ పెట్టుకున్నానంటే నేను మా పిల్లలకి చెప్తాను, నాకు యాక్చువల్లీ ఆ రిలీజ్ టైం నాదే. నేను ఇంజనీర్లా చేసేటప్పుడు ఎవ్రీ థర్స్డే, ఆల్టర్నేట్ థర్స్డేస్ మాకు రిలీజ్ ఉండేది. 7కి స్టార్ట్ అయితే ఎప్పుడు అవుతుందో తెలియదు. నేను చెప్పేదాన్ని, ఈ టైంలో నాకు రిలీజ్ ఉంది, మీరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు, కానీ రూల్స్ ఆర్ రూల్స్. మీరు రూల్స్ వైలేట్ చేశారంటే కాన్సిక్వెన్స్ ఇది. నేను పేరెంట్లా అప్పుడప్పుడు వదిలేస్తాను, కానీ మీరు పేరెంట్ లాగా రూల్స్ కాన్సిక్వెన్సెస్ ఫాలో అయితే వాళ్ళు లైన్లో ఉంటారు. అమ్మ చూడట్లేదు కానీ అమ్మకు తెలిసిపోతుంది, డివైస్ చూస్తే ఎంత టైం చేసామో తెలిసిపోతుంది, రేపు డివైస్ తీసేసుకుంటుంది 2 days, అందుకని ఎందుకులే అని వదిలేస్తారు. అది మనము పెట్టడంలో ఉంటుంది, ఇంప్లిమెంట్ చేయడంలో ఉంటుంది. అది ఎప్పుడు చేయాలి? మనం కోపంతో కాదు, కక్షతో కాదు. కాన్సిక్వెన్స్ అంటే పనిష్మెంట్ కాదు. చాలా మంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే కాన్సిక్వెన్స్ అంటే పనిష్మెంట్ అనుకుంటారు. ఇట్ ఈస్ నాట్ పనిష్మెంట్. ఏంటంటే ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఎ రియాక్షన్. మన లైఫ్లో కూడా ఇప్పుడు నేను ఫ్లైట్కి టైంకి వెళ్ళలేదు అనుకోండి, ఫ్లైట్ వెళ్ళిపోతుంది, నా గురించి ఆగదు. అది కాన్సిక్వెన్స్, నా డిలేకి నా కాన్సిక్వెన్స్. మనం లైఫ్లో ఉన్నవి పిల్లలకి నేర్పించాలి. మీరు చెప్పిన పని చేయకపోతే ఇవి ఉంటాయి కాన్సిక్వెన్సెస్ అని, పరిణామాలు తెలియాలి పిల్లలకి. అది ముందరి నుంచే పెట్టాలి. అది పెట్టడం తప్పు కాదు. స్ట్రిక్ట్ పేరెంటింగ్ డిసిప్లిన్ అంటారు. ఆ డిసిప్లిన్ లేకపోతే వాళ్ళకి డిసిప్లిన్గా వేరే చోట ఉండడం కూడా చేత కాదు. సో నేను అలాంటివి నేర్పిస్తాను పేరెంట్స్కి. మీరు బౌండరీస్ పెట్టండి, కాన్సిక్వెన్సెస్ పెట్టండి. మీరు అది కరెక్ట్గా చెప్తే పిల్లలు యాక్చువల్లీ థ్రైవ్ విత్ స్ట్రక్చర్. వాళ్ళకి స్ట్రక్చర్ కావాలి. స్ట్రక్చర్ ఇవ్వనప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఏమన్నా ఉందనుకోండి, మనీ ప్లాంట్ అది ఉంటే మీరు స్ట్రక్చర్ పెట్టారంటే చక్కగా పెరుగుతుంది, మీరు వదిలేస్తే మొత్తం పెరిగిపోతుంది. అది దాని మిస్టేక్ ఎట్లా అయింది, దాని స్వభావం అది. మనం స్ట్రక్చర్ ఇవ్వలేదు. సో పేరెంట్స్ పిల్లల్ని బ్లేమ్ చేయడం కాకుండా, బ్లేమ్ చేయకుండా బౌండరీస్ పెట్టి, నువ్వు స్క్రీన్ టైం రోజుకి 1/2 hour, నువ్వు దానికన్నా ఎక్కువ చేసావు అంటే నేను తీసేసుకుంటా స్క్రీన్. ఎందుకంటే నేను పే చేస్తున్నా స్క్రీన్కి. నేను ఇంటర్నెట్ ఆపేయచ్చు, ప్లాన్, నీ డేటా ప్లాన్ తీసేసుకుంటా, ఐ కెన్ డూ దాట్. కానీ దానికి కరేజ్ కావాలి, చెప్పాలంటే కరేజ్ కావాలి. అండ్ పిల్లలు తిడతారు మిమ్మల్ని, యు ఆర్ ద వర్స్ట్ మామ్ ఎవర్, మై లైఫ్ సక్స్, ఇలా మాట్లాడతారు పిల్లలందరూ ఇప్పుడు. దట్స్ ఓకే, దట్స్ ఓకే. నువ్వు నేను అమ్మో ఇదే నన్ను అలా అంటున్నాడు, నేను అలాంటి పేరెంట్ని కాదు, నీ మంచి కోసమే చేస్తున్నాను కదా, ఆ ఇమోషనల్ డ్రామా అక్కర్లేదు.
నువ్వు హాఫ్ అన్ అవర్ దాటేవో అంటే నీ ఫోన్ తీసేస్తా, అంతే సింపుల్. అండ్ ఫాలో అవ్వాలి. సో పిల్లల్ని బ్లేమ్ చేసి యూజ్ లేదు. అంటే మా పిల్లలు ఎప్పుడు కూడా మా మాట వినరు, ఎప్పుడు స్ట్రెస్లో ఉంటుంటారు, ఏదో ఒకటి చేస్తుంటారు, వాళ్ళకి మనం ఏం చెప్పలేము, ఇట్లా అని వీళ్ళే అనేసుకుంటుంటారు కదా, దాన్ని వాళ్ళకి ఎలా మీరు చెప్తారు వాళ్ళని? నేను ఏం చెప్తానంటే అది ఈజీ వే తీసుకోవడం అంటాను. దేనికైనా కష్టపడాలండి. మన పిల్లలు బాగా ఉండాలంటే కష్టపడాలి. మా పిల్లలు నా మాట వినట్లేదు, వాళ్ళు స్ట్రెస్లో ఉన్నారంటే ఎందుకు ఉన్నారో కనుక్కోండి. వాళ్ళు స్ట్రెస్లో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మనని తిడతారు, ఫీల్ అవుతారు, తలుపులు కొట్టేస్తారు, ఇవన్నీ చేస్తారు. కానీ దాన్ని మనం లోపలికి వెళ్ళి, అంటే పులి నోట్లో చేపెట్టడం అంటారు కదా, ఆ ధైర్యం ఉండాలి మీకు. పులి నోట్లో ఏదో పాపం ఉంది, ఏదో గుచ్చుకుంది, అది మోన్ అవుతుంది, దాని నుంచి తీయాలంటే మీకు ధైర్యం ఉండాలి. పేరెంట్స్కి ధైర్యం ఉండాలి. నేను పిల్లల్ని కనెక్టెడ్ అవ్వాలి, వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి, వాళ్ళని వదిలేయకూడదు. కనెక్ట్ అవ్వాలంటే ఈ డోర్ పనిచేయకపోతే ఈ డోర్, ఈ డోర్ పనిచేయకపోతే ఈ డోర్, ఏదో ఒక డోర్ పనిచేస్తుంది. మీరు కన్సిస్టెంట్గా ట్రై చేస్తే పనిచేస్తుంది. పిల్లలు మాట వినట్లేదు అంటే డివైస్లన్నీ తీసేసి ఎవ్రీ వీక్ నువ్వు స్కూల్ నుంచి వచ్చాక ఫ్రైడే నీ క్లాసెస్ అన్నీ అయిపోయి ఫ్రైడే సాయంత్రం యూఆర్ ఫ్రీ, మనం కూర్చొని మూవీ చూద్దాం, ఫ్యామిలీ టైం, లేకపోతే మనం వాక్కి వెళ్దాం, లేకపోతే మనం డిన్నర్ తిందాం. మా పిల్లలు చేరు అంటే నేను చెప్తాను, అప్పుడు పేరెంట్స్ వస్తారు, మీరు చెప్పేమన్నా అడవండి, మా పిల్లలు అసలు వినరు. సరే, ఇది హౌస్ రూల్స్, ఇది నువ్వు చెయ్యాలి, చెయ్యకపోతే కాన్సిక్వెన్స్. మీరు రెగ్యులర్గా కాన్సిక్వెన్స్ పెట్టండి, వాళ్ళు వచ్చి కూర్చుంటారు. అప్పుడు ఫస్ట్ విసుక్కుని అవ్వా అమ్మ ఫోన్ తీసేసుకుంటుందిరా బాబు అని వచ్చి కూర్చున్నా 3-4 days అయిన తర్వాత హిల్ రియలైజ్ దిస్ ఇస్ ఫన్. బోర్డ్ గేమ్స్ ఆడడం, ఫ్యామిలీ అడగండి, పిల్లల్ని అడగండి, మీరు ఏం చేస్తావు ఈ టైంలో, నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు, వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే అప్పుడు మన ఇష్టమైందే కాదు. నేను తెలుగు సినిమా పెడితే ఒక ఆవిడ వచ్చి కెనడా నుంచి ఆవిడంది, మా పిల్లడు తెలుగు సినిమా పెడితే డివైస్ టైమ్ 2 hours కదా వీకెండ్, వాడికి తెలుగు సినిమా ఇష్టం లేదు, వాడికి గేమ్ ఆడాలనుంది, నువ్వు 2 hours వీకెండ్ డివైస్ టైం అయిపోయింది అంటే ఎలా కుదురుతుంది, అది ఫేర్ కాదు కదా. నేను వాడిని అడుగు, వాడిని కూడా పెట్టి 20 minutes నువ్వు ఏదైనా చేయొచ్చు, 30 minutes నాది చూద్దాం, 20 minutes నీది చూద్దాం, ఆర్ 30 minutes ఏం చేద్దాం, ఓకే విల్ వాచ్, వాట్ 10 years వాడికి 30 minutes I'll play a game and then I'll watch your 30 minutes your stupid movie అని చెప్పాడు. ఫైన్. అలాగా వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఫస్ట్ వాళ్ళు వద్దంటారు, తర్వాత వాళ్ళే. అలా మనం మంచి చేసుకోవాలండి, ఎవరినైనా మంచి చేసుకుంటే అన్నీ అవుతాయి. అవునండి. ఇప్పుడు పిల్లలు ఎక్కువగా మెంటల్ హెల్త్ మీద వర్క్ చేయమని, అంటే వాళ్ళు ఎక్కువగా ఎడిక్ట్ అయిపోతున్నారు. ఈ ఎడిక్షన్ నుంచి పిల్లలు బయటకు రావాలంటే పేరెంట్స్లో నుంచి మార్పులు తీసుకొస్తారు, పిల్లలకి ఏదైనా మీరు చేస్తారు? ఇద్దరూ చేస్తాము. ఒకవేళ పేరెంట్స్ డినైల్లో ఉన్నారనుకోండి, కొందరు పిల్లలు ఎలా ఉంటారంటే వాళ్ళు చాలా సెల్ఫ్ మోటివేటెడ్గా ఉంటారు, ఐ వాంట్ టు వర్క్ ఆన్ దిస్ అంటారు. నాకు యాక్చువల్లీ ఒక కిడ్ వచ్చి ఏంటంటే ఎగ్జామ్స్ అప్పుడు అన్నీ చదువుకుంటుంది, ఎగ్జామ్స్ వచ్చేసరికి ఎగ్జామ్ స్ట్రెస్ వచ్చేసి జ్వరం వచ్చేస్తుంది, అక్కడికి వెళ్ళి హాఫ్ మర్చిపోతుంది, షీఈస్ గెటింగ్ లోవర్ గ్రేడ్స్, చాలా స్ట్రెస్ వచ్చేస్తాం. ఎక్స్ట్రీమ్లీ స్మార్ట్ గర్ల్, 13 years old. ఆ అమ్మాయి ఏం చెప్పింది, నేనే చేస్తాను, నాకే కావాలి అని చెప్పింది. అయితే వాళ్ళ అమ్మంది నాకు అక్కర్లేదు, నేనంతా ఆ పిల్లతో చాలా కూల్ పేరెంట్, మీరు మా అమ్మాయికి సెషన్స్ ఇవ్వండి. సో గ్రూప్ సెషన్స్, కామ్ కనెక్టెడ్ టీన్, అలా చాలా మంది పిల్లలు వచ్చారు కాబట్టి కామ్ కనెక్టెడ్ టీన్ అని క్రియేట్ చేశాను. సో అది ఓన్లీ కిడ్స్కి చెప్తాను. వాళ్ళకి ఎగ్జామ్స్ టెన్షన్ వస్తే ఎలా చేయాలి, మీకు ఏదైనా అడ్మిషన్స్ రాకపోతే, కావాల్సిన కాలేజ్లో రాకపోతే రిజెక్షన్ ఎలా చేయాలి, ఇలా వాళ్ళకి చెప్తాను. పేరెంట్స్ ఒకవేళ మా పిల్లలు రావట్లేదు అంటే అప్పుడు పేరెంట్స్కి ఎలా చేయాలి అని పేరెంట్స్ ద్వారా చెప్తాను, వాటి నుంచి వెళ్ళేటట్టు. పిల్లలు ఇంప్రూవ్ అవుతుంటే చూసి పేరెంట్స్ వస్తారు నాకు, ఓహో మా పిల్లల్ని ఇలా మార్చింది మే అని చెప్పి క్యూరియాసిటీతో వస్తారు. సో ఇద్దరి తరఫు నుంచి ఎవరి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వస్తారు ఫస్ట్, దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు. ఈ రిలేషన్షిప్ అనే దానికి ఇప్పుడు ఎక్కువ సఫర్ అవుతున్నారు అన్నిట్లోనే కూడా. అంటే ఇది ఎలా, ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వలన వచ్చేవా, లేదు అంటే మ్యూచువల్ రెస్పెక్ట్లో ప్రాబ్లమా, లేదు ఉమెన్ విక్టిమ్గా వాడడం వల్ల? అది చాలా లోడెడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. రిలేషన్షిప్స్ అంటే అన్ని ప్రాబ్లమ్స్ రిలేషన్షిప్స్ వల్లే అండి. పేరెంట్ చైల్డ్, వైఫ్ హస్బెండ్, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్, బాస్, అన్నీ అంత రిలేషన్షిప్సే. ఈ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో వచ్చే దాంట్లో ఎక్కువ ఎందుకంటే ఇదివరకు లేనివి ఇప్పుడే పెరిగింది అనడానికి కారణం ఏమై ఉంటుంది, దాన్ని వాళ్ళు ఎట్లా సార్ట్అవుట్ చేసుకోవాలి? ఏమై ఉంటుంది అంటే జనాలు చాలా సూపర్ఫిషియల్గా చూస్తున్నారు అండ్ ఈగో వస్తుంది బయటికి. నేను ఇంతకు ముందు కావాలని మనకు పెళ్లిళ్ళు చేసేటప్పుడు ఎలా చూసేవారు, అబ్బాయి పై లెవెల్లో ఉండాలి, అమ్మాయి చిన్న ఇంటి నుంచి తీసుకురావాలి, అలా అనుకునేవారు. ఎందుకు,
తినప్పుడు తగ్గి ఒదిగి హంబుల్గా ఉంటుంది హస్బెండ్ దగ్గర, సేవ చేయడానికి ఏం ప్రాబ్లం లేదు, రైట్? అసలు నీకు కావాల్సిన ఫైనాన్సెసే అతను తీసుకొస్తుంటే అతను లేకపోతే నాకు గత్యంతరం లేదంటే మనం ఎలా ఉంటాం? కొంచెం ఆ భక్తి భావం కూడా ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఆ తల్లిదండ్రులే ఆడపిల్లల్ని చదివిస్తున్నారు ఈక్వల్గా. ఇప్పుడు మా అమ్మ వాళ్ళని చదివించారు, చదివించిన తర్వాత నేను ఈక్వల్గా సంపాదించి ఈక్వల్గా చేస్తుంటే మరి నీకు నాకు భక్తిభావం ఉండాలంటే నేను ఎక్కడ ఒదిగి ఉండాలి? దేంట్లో నేను తక్కువ? ఇంకా ఎక్కువ చూడాలి అంటే నేను ప్రెగ్నెన్సీ చేస్తున్నాను, ప్రెగ్నెన్సీ తర్వాత మెటర్నిటీ లీవ్ అయిన తర్వాత నేను పిల్లలకి ఫీడ్ చేస్తున్నాను, అన్ని చేస్తున్నా, ఇంకా ఉద్యోగం చేస్తున్నాను. ఆడవాళ్లే చూసుకుంటే సూపర్ఫిషియల్గా చూసుకుంటే ఆడవాళ్లే ఎక్కువ చేస్తున్నారు. సో నేను నీకు ఎందుకు తగ్గుండాలి, రైట్? కానీ రిలేషన్షిప్స్లో సాల్వ్ అవ్వాలి అంటే ఈక్వాలిటీ చూడకూడదు. నథింగ్ ఈజ్ ఈక్వల్ ఇన్ దిస్ వరల్డ్. ఎప్పుడూ దేవుడు ఏది సమంగా క్రియేట్ చేయలేదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రోల్. మనము స్పిరిచువాలిటీ గురించి మాట్లాడితే ధర్మ, నా ధర్మం ఏంటి? నా ధర్మం ఒకటి కాదు. నేను తల్లిలా ఉన్నప్పుడు ఒక ధర్మం పాటించాలి, వైఫ్గా ఉన్నప్పుడు ఒక ధర్మం పాటించాలి. కార్యేషు దాసి కరణేషు మంత్రి, అది ఇప్పుడు ఎవరికైనా చెప్తే కొడతారు. కొట్టడం అంటే ఎక్కడికో వెనక్కి తీసుకెళ్ళిపోతున్నట్టు భావన ఉంటుంది, కానీ యాక్చువల్గా దానిలో ఉన్నది తెలియక. కానీ ఏంటంటే ఇప్పుడు లిటరలీ ఒక ప్లే ఉంది అనుకోండి, మనం చిన్నపిల్లలు ప్లే చేస్తున్నాం అనుకోండి, ప్లేలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రోల్ ఉంటుంది. కొందరికి ఎక్కువ డైలాగ్స్ ఉంటాయి, కొందరు తక్కువ ఉంటాయి. కానీ తక్కువ డైలాగ్స్ ఉన్న వాళ్ళు చాలా పవర్ఫుల్గా చేయొచ్చు, రైట్? నీ రోల్ అయిన తర్వాత నీది అయిపోయింది, నువ్వు వెళ్ళిపో, వాడికి ఎక్కువ డైలాగులు వచ్చాయి. నో, మొత్తం ప్లే అవ్వాలి అంటే సక్సెస్ఫుల్గా ఎవరి రోల్ వాళ్ళు చేస్తే ఓవరాల్ ప్లే బాగా వస్తుంది, లేకపోతే దాని మీనింగ్ పోతుంది. మన లైఫ్లో కూడా మా హస్బెండ్ ఒక రోల్ ఉంది, నాది ఒక రోల్ ఉంది. కాంప్రమైజ్ ఎక్కడ రావాలంటే కాంప్రమైజ్ ఇస్ నాట్ సరెండర్. నేను లొంగిపోవట్లేదు మీకు, మనం ఇద్దరం ఇట్స్ అ ట్రాన్సాక్షన్. నేను ఇది చేస్తాను, నువ్వు ఇది చేయి. నేను పిల్లలకి ఇమోషనల్లీ గుడ్ కాప్ బ్యాడ్ కాప్ అంటారు. మదర్స్ దగ్గరికి ఇమోషనల్లీ పిల్లలు వస్తారు. మదర్ నేను ఎందుకు చేయాలి, నువ్వు ఎందుకు చేయట్లంటే ఆ క్వాలిటీ లేదు అతనిలో. మగవాళ్ళకి ఆ ఎబిలిటీ కొందరిలో ఉంటుంది, అందరిలో ఉండదు. సో నేను మా బేబీకి పాలు ఇవ్వాలంటే నేనే ఇవ్వగలను, నేనెందుకు చేయాలి అంటే దట్ ఈస్ నాట్ రైట్. సో నేనేమంటానంటే మనకే మన హ్యాపీనెస్ కోసం ధర్మో రక్షతి రక్షిత అంటే, నేను నా ధర్మాన్ని పాటిస్తే ఆ ధర్మమే నన్ను రక్షిస్తుంది. నేను పేరెంట్లా ఉన్నప్పుడు, మదర్లా ఉన్నప్పుడు ఏ రోల్ చేయాలి, ఎంప్లాయీలా ఉన్నప్పుడు ఏం రోల్ చేయాలి, ఎంప్లాయర్లా ఉన్నప్పుడు ఏం, ఫస్ట్ ఆ రోల్స్ నాకు క్లియర్గా ఉండాలి. ఈ రోల్ నేను చేయాలి. ఎక్కడైతే నేను చెయ్యలేనో అక్కడ కెన్ ఐ అవుట్సోర్సింగ్. అవుట్సోర్స్ చేస్తున్నాం కదా అన్ని చోట్ల, కెన్ ఐ అవుట్సోర్సింగ్. నేను ఇంట్లో క్లీన్ చేయలేను, మెయిడ్ని పెట్టుకుంటా. నేను పిల్లల్ని స్కూల్లో కార్లో దింపలేను, డ్రైవర్ని పెట్టుకుంటా. మనం కూర్చుని హస్బెండ్ వైఫ్ ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ లాగా మన ఇద్దరం ఒక బిజినెస్ నడుపుతున్నాం, పార్ట్నర్స్. మనం ఇది చేయలేకపోతున్నాం, సో ఎవరిని హైర్ చేసుకుందాం. హైర్ చేసుకోవాలంటే మనీ లేదు, ఓకే, అప్పుడు మార్నింగ్ నేను డ్రాప్ చేస్తాను, నువ్వు డ్రాప్ చేస్తావు. అలా ఒక సింపుల్ కాంట్రాక్ట్ లాగా పెట్టుకొని నా రోల్ ఇది, నువ్వు చేసావా అనే ఈక్వాలిటీ కాదు, ఇట్స్ నెవర్ ఈక్వల్. కానీ మీరు నిజంగా అలా చేశారంటే ఇట్ బ్యాలెన్సెస్ అవుట్. మీరు ఫుల్ నా లైఫ్ అంతా చూసాను, 25 years, ఐ మ్యారీడ్ ఫర్ 25 years నా. ఐ నెవర్ ఫాట్ విత్ మై హస్బెండ్. మా పేరెంట్స్ నేను ఫైట్ చేయడం చూడలేదు, మా బ్రదర్తో నేను ఎప్పుడు ఫైట్ చేయలేదు, మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్తో ఎప్పుడు ఫైట్ చేయలేదు. ఎక్కడ నా చుట్టుపక్కల ఎక్కడా లేవు. ఎందుకు అంటే వీఆర్ అండర్స్టాండింగ్ ఈచ్ అదర్స్ రోల్. అర్థం చేసుకుని ఇప్పుడు నీకు అవసరం వచ్చింది, సో ఐ క్యాన్, నాలో కెపాసిటీ ఉందా లేదా, ఇఫ్ ఐ క్యాన్ ఐ విల్ డూ ఇట్, అదర్వైజ్ ఐ విల్ టెల్ యూ ఐ కెనాట్ డూ ఇట్. సింపుల్. అది ముందరి నుంచి అవగాహన ఉండి వాళ్ళకి అవసరమైనప్పుడు మనం చేసినప్పుడు కంప్లీట్ సరెండర్ అయిపోయి చేస్తే, హ్యూమిలిటీ తోటి, నువ్వు నేను ఎక్కువ తక్కువ కాదు, చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ట్రస్ట్ పెరిగి మీకు అనుకున్న దానికన్నా ఇంకా రెండింతలు చేస్తారు. అది చేసినప్పుడు మనం ఇంకా రెండింతలు చేస్తాం. అలా పెరగాలి, 1+1 11 అవ్వాలి. దెన్ ఇట్ ఈస్ బ్యూటిఫుల్ లైఫ్. సో రిలేషన్షిప్స్లో నేను అందరికీ చెప్పేది ఏంటంటే, వాళ్ళు సరిగ్గా చేయట్లేదు అంటే నీ బుద్ధి ఏమైంది అంట నేను. వాళ్ళు చేయలేకపోతున్నారు, సరే నువ్వు చేస్తున్నావా? వాళ్ళు చేయట్లేదని నువ్వు ఎందుకు ఆపేస్తున్నావు? నీ రోల్ నువ్వు చేయి, అండ్ చేయగలిగినంత వరకు చేయి. ఈ రోజు నీకు జ్వరం వచ్చింది, ఐ కెనాట్ కుక్, ఐ ఆర్డర్డ్ ఫుడ్ అంటే ఫైన్, బట్ డూ దాట్ అట్లీస్ట్. ప్రొవైడర్, యూ హ్యావ్ టు ప్రొవైడ్ ఫుడ్, ప్రొవైడ్. యూ కెనాట్, నేను ఈరోజు ఆర్డర్ చేయలేను, నేను వర్క్ నుంచి లేట్గా వస్తాను, నువ్వు ఆర్డర్ చేయి ఫుడ్, కమ్యూనికేట్ సో దట్ ఫుడ్ ఈస్ దేర్. ఆ కమ్యూనికేషన్ లేకపోతే ఏమవుతుంది, ఫుడ్ రాదు, పిల్లలకి ఆకలి, నువ్వు ఆర్డర్ చేస్తావు అనుకున్నావు, నేను ఆర్డర్ చేయలేదు, గొడవలు అవుతాయి. కమ్యూనికేషన్ ఉంటే, ఐ థింక్ రీజనబుల్గా ఉంటే ఎవరైనా ఒప్పుకుంటారండి. రీజనబుల్గా ముందరి నుంచి నా ప్రాబ్లం ఇది, నేను ఇంత చేయగలను, నువ్వెంత చేయగలవు, మనం ఇద్దరం చేయలేకపోతున్నాం, అవుట్సోర్స్ చేయగలమా,
అలా పెట్టుకుంటే రిలేషన్షిప్స్ చాలా బాగుంటాయి. ఈగోని పక్కన పెట్టాలి, రిలేషన్షిప్స్లో ఈగో పనికి రాదు. ఏదైనా ఒక డైవర్స్ వరకు వెళ్ళినటువంటిది మళ్ళీ వాళ్ళు వచ్చి కలుసుకున్నారా మీ దగ్గరికి వచ్చి? 2-3 అయింది అట్లాగా, అవునా? చాలా సివియర్గా. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒక ఫ్రెండ్ అంటే తను చాలా ఫ్రెండ్ అయిపోయిన తర్వాత క్లయింట్లా వచ్చి, చాలా పాపులర్ డాక్టర్ ఆమె, ఎప్పుడు డాక్టర్ కాబట్టి ఇంటర్నేషనల్లీ మన ఇండియాలోనే 5 సెంటర్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్లీ ట్రావెల్ చేస్తూ ఉంటుంది. తన ఇంట్లో ఎక్కువ ఉండలేదు అండ్ తను ఫైనాన్షియల్లీ ఎక్కువ వాళ్ళ హస్బెండ్ కన్నా, చాలా పేరు అంత ఈగో ప్రాబ్లమ్స్, గొడవలు. వాళ్ళ ఫ్యామిలీలోనే అందరూ అనేవాళ్ళ, వాళ్ళ అమ్మ వాళ్ళు, ఇన్లాస్ వాళ్ళు, బెట్ వీళ్ళు ఇంకా మహా అయితే 3 నెలలు 6 నెలలు వాళ్ళు బెట్టు కట్టుకునేవారు, ఎన్ని నెలల్లో వీళ్ళు డైవర్స్ అని ప్రకటిస్తారు అని చెప్పి. అలాంటిది ఆమె నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఈ ఇమోషన్స్, అన్ని చోట్ల సొల్యూషన్ ఇమోషన్సేనండి. నేను ఆమెకు ఇమోషన్స్ గురించి మాట్లాడా. నువ్వు ఇక్కడ వైబ్రేట్ అవుతున్నావు, యూ హ్యావ్ అ చాయిస్ టు వైబ్రేట్ హియర్ దీదీ, బట్ హీఈస్ హియర్, దట్స్ ఓకే. అతను అక్కడ ఉంటే నువ్వు అక్కడ ఉండక్కర్లే, యూ గో హియర్. అతనికి నీ గురించి అతను పైకి వస్తాడు. షీ చేంజ్డ్ 1 month. ఆమె అంతా డాక్టర్ అంతా చేసి, ఆమె అవాయిడెన్స్ కోసం ఎక్కువసేపు వర్క్ చేసి ఇంటికి వచ్చి పడుకునే టైంకి నిద్ర రాక అప్పుడు ఇంకా నాకు కాల్ చేసేది, ఇండియాలో ఉంది, నేను అక్కడ ఉన్నాను, మీకు రాత్రి 3 అంటే నాకు వర్క్ అయిపోయి 4 టైం. అప్పుడు 1 hour వాయిస్ నోట్స్ వదిలేదు. ఆ 1 hour వాయిస్ నోట్లో అసలు ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ అంటే, 1 month పనిచేశాను ఆమెతోటి. దే ఆర్ హ్యాపీలీ మ్యారీడ్, దే హ్యాడ్ ఎ సెకండ్ చైల్డ్ రీసెంట్లీ, 4 months old. అండ్ ఆమె ఎంత థ్రైవ్ అయిందంటే అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎవరి గురించో కాదు, మన గురించే. అలా రిలేషన్షిప్స్లో ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే, ఓ మా హస్బెండ్కి అసలు పట్టించుకోరు ఇంట్లో, నేను స్ట్రిక్ట్గా ఉందామంటే పిల్లలకి ఇచ్చేస్తారు వెళ్ళిపోయి డివైస్లు, నాకు అగెయిన్స్ట్. వాళ్ళు అడుగుతారు పేరెంటింగ్కి వచ్చినప్పుడు, ఒక స్పౌస్ కోఆపరేట్ చేయకపోతే మీరు హెల్ప్ చేయగలరా అంటారు. ఎస్ ఐ క్యాన్, ఎవ్వరూ అక్కర్లేదు, మీ ఒక్కళ్ళు చాలు, ఐ వర్క్ విత్ యూ. మీరు చేసుకుంటే మీ తరఫు నుంచి వాళ్ళు మారారు. నాకు యాక్చువల్లీ ఒక క్లయింట్ వస్తే వాళ్ళ డాటర్కి, వాళ్ళ పేరెంట్స్ అందరూ ఏమంటే మా పిల్లలకి కోచింగ్ కావాలంటారు. పిల్లలు రా, నాకేంటి మిస్టేక్, వై ఆర్ యూ ట్రైంగ్ టు ఫిక్స్ మీ, నేను ఎందుకు వెళ్ళాలి అంటారు. సో ఫస్ట్ నేను అంట, మామ్ మీరు రండి అంట. వాళ్ళలో మార్పు చూసి పిల్లలు రావడం మొదలెడతారు. హస్బెండ్స్ మామ్లో పిల్లల్లో మార్పు చూసి, మాధురి గారు ఏదో బాగా చేస్తున్నారని, దెన్ దే విల్ కమ్ ఫర్ కపుల్స్ ఆల్సో, కపుల్స్ కోచింగ్, పేరెంట్స్ కోచింగ్. గాంధీ గారు ఏమన్నారు, బీ ద చేంజ్ యూ వాంట్ టు సీ. మనం మన్ని మార్చుకుంటే మన పక్కన అందరూ మారుతారు. అలా కపుల్స్ మారిన వాళ్ళు ఉన్నారు, రిలేషన్షిప్స్ ఫిక్స్ అయిన ఉన్నాయి, పిల్లలు పేరెంట్స్ మీద అస్సలు రెస్పెక్ట్ లేని వాళ్ళు గౌరవం తెచ్చిన వాళ్ళు ఉన్నారు. అలా చాలా ఫ్యామిలీ, మొత్తం ఫ్యామిలీ అందరికి. ఇప్పుడు ఏదైనా సరే హెల్త్ ఇష్యూస్ సంబంధించి ఎక్కువ మంది ఎనర్జీ ఇన్బ్యాలెన్సింగ్ అంటారు. ఎనర్జీ ఇన్బ్యాలెన్స్లో ఉంటే ఈ సమస్యలు వస్తాయి అని మీరు ఐడెంటిఫై చేయగలుగుతారండి వాళ్ళకి? ఎనర్జీ ఎక్కడ బ్లాక్ అయింది, ఆ బ్లాకేజెస్ వల్ల ఎలా మాట్లాడతారనే విషయం ఎలా తెలుసుకుంటారు? ఇమోషన్స్ ద్వారానే తెలుస్తుంది. నేను ఫస్ట్ మాట్లాడినప్పుడు, ఫస్ట్ కాల్లో వాళ్ళు చాలాసేపు వాళ్ళ లైఫ్ అంతా చెప్తారు. వాళ్ళు చెప్తుంటే నేను నోటీస్ చేసేది వాళ్ళ మాటలే కాదు, వాళ్ళు ఏ మాటల్లో వాళ్ళ టోన్, అంటే ఏడుపు వచ్చినట్టు అవుతుంది, కోపం వచ్చినట్టు అవుతుంది, అవన్నీ నోటీస్ చేస్తా. నోటీస్ చేసిన తర్వాత కొన్నిసార్లు వాళ్ళు మాటలతో చెప్పకుండా వాళ్ళ యాక్షన్స్ చెప్తాయి కొన్ని మనకి. అవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత నేను కూర్చుని ఒక నోట్స్ రిపోర్ట్ తయారు చేసుకుంటా ప్రతి ఒక్కళ్ళ కాల్ అయిపోయిన తర్వాత, వీళ్ళు ఇక్కడ ఇలాగా. అప్పుడు నేను ఒక లిటరలీ లిస్ట్ ఆఫ్ ఇమోషన్స్ ఏం ఫీల్ అవుతున్నారు. కొందరు ఏంటంటే అడిగితే వాళ్ళకి తెలియదు, లేనప్పుడు వాళ్ళు చెప్పరు. సో ఆ ఇమోషన్స్ ద్వారానే నేను ఒక కనెక్షన్ థ్రెడ్ పెట్టి మెల్లమెల్లగా క్వశ్చన్స్ అడిగి వాళ్ళ నా పాత్లో తీసుకెళ్తే, వాళ్ళు ఆటోమేటిక్గా నాకు సెకండ్ కాల్కి థర్డ్ కాల్కి డిఫరెన్స్ తెలిసిపోతుంది మనిషి. అండ్ రికార్డ్ చేసామనుకోండి, నేను రికార్డ్ చేయను, రికార్డ్ చేస్తే వాళ్ళకి చూపిస్తే, యాక్చువల్లీ మీతో మాట్లాడుతుంటే నాకు ఈ ఐడియా వచ్చింది, నవ్వండి దిన్నని చూపించాలి, ఫస్ట్ కాల్ ఫిఫ్త్ కాల్ వాళ్ళకి చూపించాలి. వాళ్ళలో చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా, చాలా ఫ్రస్ట్రేటెడ్గా యాంగర్గా ఉన్న వాళ్ళు ఒకలా బిహేవ్ చేస్తారు, చాలా ప్రశాంతంగా ఉన్న వాళ్ళు వాళ్ళ వైబ్ తెలిసిపోతుంది మనకి. వాళ్ళ వైబ్ని బట్టి నాకు అర్థమవుతుంది, నేను వినేదాన్ని బట్టి ఈ ఇమోషన్స్ ఉన్నాయని తెలుస్తుంది. వన్స్ ఐ వర్క్ ఆన్ దోస్ ఇమోషన్స్, నీకు ఎందుకు కోపం వస్తుంది, దీనంటే నీకు దుఃఖం ఎందుకు ఉంది, అలా రీసెర్చ్ చేసి వాళ్ళని కొంచెం సెల్ఫ్ ఎంక్వైరీ లాగా తీసుకెళ్ళానంటే పాత్లో, వాళ్ళకి రియలైజేషన్ వచ్చేసరికి ఇక్కడ బ్యాలెన్స్ అయిపోతుంది ఎనర్జీస్. అంటే మీరు ఇవే చేస్తారని తెలుసుండి కూడా కొంతమంది, లేదు మేడం మేము ఫైనాన్షియల్గా బాగా ఇబ్బందులు పడుతున్నాం, దీని నుంచి బయటపడాలని అడిగేవాళ్ళు ఉంటారు. అట్లా ఫైనాన్షియల్గా వాళ్ళు ఎలా అంటే, నాకు
ఫైనాన్షియలీ ప్రాబ్లం ఉందంటారు, నేను మీకు పే చేయలేమంటారు, పర్వాలేదు రండి అంట. కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తే ఎలా ఉంటుందంటే ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరు. వెకేషన్లకు వెళ్తే గ్రీస్లు ఇవి వెళ్ళిపోయి శుభ్రంగా టెస్లాలు BMW అక్కడ కాంప్రమైజ్ అవ్వరు. కానీ నాకు ఫైనాన్షియల్లీ అంటే నీకు ఫైనాన్షియల్లీ అంత కష్టం ఉంటే అది అవసరమా? నీడ్స్ అండ్ వాంట్స్, డూ యూ వాంట్ దట్? కానీ వాళ్ళు అంటే కొందరు ఎలాంటి స్టక్ అయిపోతారంటే నేను ఈ సొసైటీలో ఉంటే ఇది మెయింటైన్ చేయాలి, అవసరం లేదు. నేను అలాంటివి కొన్ని ఎలా చెప్పిన దాన్ని బట్టి రియలైజేషన్ వచ్చి ఇన్ మై ఒపీనియన్ ఎనీబడీ కెన్ హ్యావ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. మనకి ఏ కంట్రీలో ఎక్కడున్నా సరే 10 రూపాయలకి ఉంటుంది వస్తువు, 100 రూపాయలకి ఉంటుంది, 1000కి ఉంటుంది, కోటికి ఉంటుంది. యూ కెన్ కమ్ డౌన్ టు 10, దెర్ ఇస్ నథింగ్ రాంగ్. ఫాల్స్ ప్రైడ్ పెట్టుకుని నాకు సొసైటీలో ఫిట్ ఇవన్నీ పెట్టుకుంటే యూ డోంట్ హ్యావ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. నాకు ఎప్పుడు డబ్బులు ఎంత రిచెస్ ఉన్నా, 1 కోటి రూపాయలు ఇల్లున్నా ఫైనాన్షియల్లీ నాకు లేదంటారు. ఫైనాన్షియల్ గురించి కూడా చాలా మంది వస్తారు. దే డోంట్. అండ్ అన్ఫార్చునేట్లీ ఎలాంటి వాళ్ళు వస్తారంటే చాలా డబ్బులు ఉన్న వాళ్ళే వస్తారు. మామూలుగా నిజంగా కష్టాల్లో ఉన్న వాళ్ళు రాదు, చాలా డబ్బులు ఉన్న వాళ్ళే వస్తారు. దే ఆర్ నాట్ ఏబుల్ టు లెట్ గో. నీకు లీజ్కి టెస్లా తీసుకున్నా ఇచ్చేసే, లీజ్ అది ఇచ్చేసే, కరోలా తెచ్చుకో, వాట్ ఈస్ రాంగ్? ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏదైనా వర్క్ షాప్ కండక్ట్ చేస్తున్నారా? నేను ఎవ్రీ మంత్ చేస్తానండి. మా స్కూల్ డిస్ట్రిక్ట్ కి ఎవ్రీ మంత్ లాస్ట్ థర్స్డే నేను పేరెంటింగ్ వర్క్ షాప్స్ చేస్తూ ఉంటాను, ఒక్కొక్క టాపిక్ తీసుకుని. ఈ లాస్ట్ 1 month ఏం చేశానంటే మేలో ఎవ్రీ వీక్ చేశాను, 4 weeks రెగ్యులర్ గా టాపిక్స్ తీసుకుని. పేరెంటింగ్ వర్క్ షాప్స్ లో ఏం చేస్తానంటే ఎస్పెషల్లీ అంటే నేను ముందర ఎలా అనుకునేదానంటే ఇండియన్స్ US కి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు నాలాంటి వాళ్ళు కల్చర్, నేను అక్కడ చదవలేదు కాబట్టి నాకు అవి ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ తెలియదు కాబట్టి పిల్లలకి తల్లిదండ్రులకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనుకునేదాన్ని. ఇండియన్స్ క్లయింట్స్ రావడం మొదలెట్టిన తర్వాత వాళ్ళకి అదే ప్రాబ్లం. ఎందుకంటే మనం చదువుకున్నప్పటి ఎడ్యుకేషన్ ఇప్పుడు మారిపోయింది, మొత్తం సేమ్ ఈక్వల్ గా వచ్చేసింది. సో నేను ఏం చేస్తానంటే అది హెల్ప్ చేస్తాను, అలాంటి వర్క్ షాప్స్ చేస్తాను. ఇప్పుడు మెయిన్ గా ఉన్న ప్రాబ్లమ్స్ తీసుకుని స్క్రీన్ టైం గురించి చేశాను, మా పిల్లలకి మోటివేషన్ లేదు దాని మీద చేశాను, యాంగర్ ఇష్యూస్ దాని మీద చేశాను. ఏదన్నా నేను ఏం చేస్తానంటే నాకు కామ్ కనెక్టెడ్ పేరెంట్ అని ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ లో ఒక అరౌండ్ 250 పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటా, పోల్ పెట్టి మీకు మెయిన్ టాపిక్ ఏది మాక్సిమం పిక్ చేసుకుంటే ఆ టాపిక్ మీద వర్క్ షాప్ చేస్తాను. ఇప్పుడు ఏదైనా చేస్తున్నారా మేడం? అంటే పిల్లల గురించి కాకుండా ఏదైనా వర్క్ షాప్ ఏదైనా కండక్ట్ చేస్తున్నారు? రిలేషన్షిప్స్ గురించి చేద్దాం అనుకుంటున్నాను ఒకటి. నేను ఇంతకు ముందు అవి చేసేదాన్ని, గ్యాప్ తీసుకొని మెయిన్లీ పేరెంటింగ్ మీద చేశాను. ఇప్పుడు మళ్ళీ రెజ్యూమ్ చేసి రిలేషన్షిప్స్ మీద ఒకటి, ఇమోషనల్ ఫ్రీడమ్ దాని మీద ఒకటి, అండ్ దెన్ ఇంకోటి ఏంటి అంటే జస్ట్ ఇన్నర్ పీస్. ఒకవేళ ఎవరన్నా నాకేం ప్రాబ్లం లేదు కానీ ఏదో అసంతృప్తి, నాకు మొన్ననే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే వెయిటింగ్ చేస్తుంటే ఒక అతను మాట్లాడాడు నాతోటి. నేను కాల్ చేస్తుంటే విని దగ్గరికి వచ్చి కూర్చుని వెయిటింగ్ లో 1 hour వెయిట్ చేయాల్సి వచ్చింది ఆ డాక్టర్ కోసం. వచ్చి కూర్చుని మాట్లాడతాను అన్నాడు, నా దగ్గర అన్నీ ఉన్నాయి కానీ హ్యాపీనెస్ లేదు, ఎందుకో తెలియదు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నిజంగా ప్రాబ్లమ్స్ ఏం లేవు, హెల్త్ ప్రాబ్లం లేదు, స్పౌస్తో బాగానే ఉంది, పిల్లలు బాగానే ఉన్నారు, ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు. అప్పుడు ఏంటి వాళ్ళకి లైఫ్లో అసంతృప్తి. అంటే దే ఆర్ వాళ్ళని కరెక్ట్గా నర్చర్ చేస్తే స్పిరిచువాలిటీ వాళ్ళకి తీసుకెళ్ళి మీకు స్పిరిచువాలిటీ దగ్గర రావాలన్నప్పుడే అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ జంప్ కావాలి, ఆ జంప్కి ఎవరైనా హెల్ప్ చేయాలి. సో ఆ బ్రిడ్జ్ నేను హెల్ప్ చేస్తాను అనమాట. సో అలాంటి వర్క్ షాప్స్ అంటే ఇంట్రెస్ట్ని బట్టి. అంటే ఇవన్నీ ఎక్కడ మీరు ఆన్లైన్ లో చేస్తారు? జూమ్ కాల్ లో చేస్తానండి, ఆన్లైన్ చేస్తాను. దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు, అందరూ చేయొచ్చు. ఎందుకంటే నేను ఇండియన్ టైమింగ్స్ కి పొద్దున్న కానీ రాత్రి కానీ చేస్తాను, US వాళ్ళ టైమింగ్స్ కి డే టైంలో చేస్తాను. అంటే ఎలా మేడం ఇప్పుడు దానిలో అంటే రెగ్యులర్ పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఉంటారు మీ గ్రూప్ లో కానీ రెగ్యులర్, వాళ్ళతో డైలీ యాక్టివిటీ ఏం చేపిస్తుంటారు మీరు? డైలీ యాక్టివిటీ అంటే నేను ముందర వర్క్ షాప్స్ చేసినప్పుడు ఏ టాపిక్ మీద మాట్లాడతానో కొందరు ఏంటంటే అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఊరికి నాది తెలుసు కాబట్టి జనరల్ గా వస్తారు, వాళ్ళకి అక్కర్లేదు ఇవి. పేరెంట్స్ కాని వాళ్ళు కూడా వస్తారు నా పేరెంటింగ్ వర్క్ షాప్ కి జస్ట్ క్యూరియస్ గా. వర్క్ షాప్ కి వచ్చిన వాళ్ళకి నేను వర్క్ షాప్ లో కొన్ని టూల్స్ ఇస్తాను, చిన్న సింపుల్ టూల్స్, ఇది మీరు ప్రాక్టీస్ చేసి చూడండి అని చెప్తాను. దాని తర్వాత వాళ్ళకి మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు అని చెప్తాను. ఆ వాట్సాప్ గ్రూప్ లోకి వచ్చారనుకోండి, అక్కడ నేను రెగ్యులర్ గా అడుగుతూ ఉంటాను క్వశ్చన్స్ పేరెంట్స్ ని. లేకపోతే పేరెంట్స్ తో వచ్చిన వాళ్ళని కొత్త పేరెంట్స్ ఏమంటారంటే ఇంట్రడ్యూస్ చేసుకోండి, ఎంత ఏజ్ పిల్లలు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటి, అది ప్రాబ్లమ్స్ చెప్తుంటే దాని మీద డిస్కషన్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళు వచ్చినప్పుడు డైలీ ఎంగేజ్మెంట్ అక్కడ నడుస్తుంది. అక్కడ చేసే వాళ్ళు కొందరు చెప్పదలుచుకోలేదు వాళ్ళ పేరెంట్స్ పిల్లల గురించి, ఆ గ్రూప్ లో చెప్పని వాళ్ళు నాకు DM చేస్తారు, మాధురి ఇలా ఉంది, కెన్ యూ హెల్ప్ మీ విత్ దిస్ అంటే అప్పుడు వాళ్ళకి 1-on-1 ఇచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తాను అనమాట. అంటే ఇవన్నీ చూస్తున్నారు మీరు, స్పిరిచువాలిటీలోకి వచ్చి చాలా దూరం ప్రయాణం చేస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు. మీరు కూడా పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేస్తుంటారండి? నేను చేశాను, ఒకప్పుడు చేశాను. ఒకప్పుడు నాకు చాలా
హోప్ పోయి చేశాను ఒకసారి. ఒకటి చేసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అంటే సరే తెలుసుకున్నాను. అప్పుడు నేను ఎలా వెళ్ళానంటే ఇదేదో పాస్ట్ లైఫ్ తెలుసుకుంటే సాల్వ్ అయిపోతుంది ఆ ప్రాబ్లమ్, అన్ని సొల్యూషన్స్ అక్కడే ఉన్నాయి అన్న మైండ్ సెట్తో వెళ్ళాను. ఎందుకంటే ఐ వాజ్ డెస్పరేట్. కానీ ఒకటి చేసిన తర్వాత వాట్ ఐ రియలైజ్డ్ ఇస్ యాక్చువల్లీ నేను శ్రేయాన్స్ దాగా అని తెలుసా మీకు, ఆయనవి నేను మెడిటేషన్స్ చేసేదాన్ని, డాక్టర్ జో డిస్పెన్సా అవన్నీ చేసినప్పుడు దాంట్లో ఒకటి పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేసినప్పుడు నాకు ఒకటి లాస్ట్లో 10 minutes గ్లిమ్స్ కనిపించింది. అది చూసినప్పుడు నేను నమ్మలేదు, నాకు జనరల్లీ ఏదో మూవీ చూసి అదేదో అనుకున్నానేమో అని వదిలేశాను. దాని తర్వాత ఫస్ట్ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేసినప్పుడు ఏదైతే కనిపించిందో అది ఫుల్ డీటెయిల్గా 3 hours లో కనిపించింది మొత్తం, అసలు అక్కడికి ఎలా వచ్చాను అని. అది అయిన తర్వాత నేను ఏమనుకున్నానంటే ఓకే బానే ఉంది, కానీ దిస్ ఈస్ నాట్ ద సొల్యూషన్ టు మై ప్రాబ్లమ్. దట్ ఈస్ అనదర్ లైఫ్, ఇట్స్ అనదర్ మూవీ. ఒకవేళ మనం మూవీస్ లాగా, నాకైతే పాస్ట్ లైఫ్స్ అంటే మూవీస్ లాగా. ఇప్పుడు ఎవరైనా యాక్ట్రెస్ ఉన్నారు అంటే ఈ మూవీలో చేశారు, ఈ మూవీలో ఇంకో రోల్ చేశారు, ఈ మూవీలో ఇంకో రోల్ చేశారు, ఓకే అయిపోయింది. కానీ నాకు ఇప్పుడున్న ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి అంటే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అందుకని నేను కొన్ని చేసిన తర్వాత, అప్పుడు నేను అయిపోయిన తర్వాత ఆపేస్తే ఎవరైతే నాకు చేస్తున్నారో వాళ్ళు క్యూరియాసిటీ తోటి మేడం మీరు ఇంకా చేయండి, మీ లైఫ్లో బాగా కనిపిస్తున్నాయి ఇవన్నీ అని. ఓకే తెలుసుకుని ఏం చేస్తావు, అందుకని నేను కొన్ని చేశాను, వాళ్ళు అలా అన్నారని కొన్ని చేశాను మొహమాటంతో. దాని తర్వాత నాకు యూజ్ అనిపించలేదు, ఎందుకంటే నా స్టేటస్ కో మారట్లేదు. తెలుసుకుని ఇంకా ఏంటంటే ఆ జన్మలో అంత బాగా ఉన్నానా అని కొంచెం గర్వం కూడా వస్తుంది. మిమ్మల్ని చేయమని ఎవరు అడగట్లేదండి మా పాస్ట్ లైఫ్ గురించి, మీరు ఏదన్నా సెషన్ చేయండి మేడం? నాకు రాదు అది చేయడం, నాకు అవసరం లేదండి. నేను ఒకటి చెప్తానండి, నాకు కర్మ సిద్ధాంతం ఎలా ఉన్నా సరే నా పాలసీ ఏంటంటే మనము ఎర్త్ మీద జీవితకాలం ఎన్ని జన్మలైనా ఎందుకు ఉండాలి అంటే మనం ఒక్కొక్క లెసన్ నేర్చుకోవాలి. ఇప్పుడు మీరు పిహెచ్డి రావాలి అంటే కేజీ నుంచి 10th వరకు ఫినిష్ చేయాలి, 11th 12th డిగ్రీ, మాస్టర్స్, పిహెచ్డి. అవునా? పిహెచ్డి డిగ్రీ రావాలి. మీకు పిహెచ్డి వచ్చిందంటే ఆ డాక్టర్ డిగ్రీ వస్తుంది. ఇప్పుడు నేను హెవెన్కి వెళ్ళాలి అంటే పిహెచ్డి వరకు చేయాలనుకోండి. నా ఉద్దేశం ఏంటంటే ఇది నేను న్యూ ఫర్ ఎవర్ బుక్లో చదివాను, లైఫ్ లెసన్స్, ఎర్త్ లెసన్స్ అని. ఏంటి అంటే మనకి క్వాలిటీస్, యాంగర్, మళ్ళీ అక్కడ కూడా ఇవే ఒక్కొక్క క్వాలిటీ, హ్యూమిలిటీ, ఇవన్నీ క్వాలిటీస్ మనం నేర్చుకోవాలంటే మనం ఒక్కొక్క లైఫ్లో మనమే సోల్ కాంట్రాక్ట్ రాసుకొని వస్తాం. నేను ఈ క్వాలిటీస్ ఈ లైఫ్లో నేర్చుకుంటాను, మనం అది అనుకున్నాం కాబట్టి మనకి దానికి కండ్యూసివ్గా ఇలాంటి పేరెంట్స్ వస్తారు, ఇలాంటి ఫ్రెండ్స్ వస్తారు, ఇలాంటి స్పౌజ్ అలా వస్తారు. సో అవి నేర్చుకోవాలి. సో నేను ఒక్కొక్క లైఫ్లో అవి నేర్చుకుంటే ఇంకా మనకు వచ్చేసినట్టు, వీ హ్యావ్ మాస్టర్డ్ దట్ స్కిల్. అందుకే ఇప్పుడు మీకు నాకు డిఫరెన్స్ ఉంది అంటే మీకు ఈజీగా కోపం రాదు, నాకు ఈజీగా వచ్చేసింది. ఎందుకంటే యూ మాస్టర్డ్ యాంగర్ ఇన్ యువర్ పాస్ట్ లైఫ్, ఐ డిడ్ నాట్. ఇట్ ఈస్ ఓకే. నేను అనుకునేది ఏంటంటే ఈ లైఫ్లో నేను ఏ క్వాలిటీస్ నాకు రావట్లేదు, నేను ఇలా ఉంటే బాగుంటుంది అని ఏమనిపిస్తుంది నాకు, మేబీ నేను ఆ క్వాలిటీస్ నేర్చుకోవాలనుకుంటా, వాటి మీద ఫోకస్ చేద్దాము, ఐ విల్ లెర్న్ ఇట్ మామూలుగా ఇన్ నార్మల్ వే. ఎందుకంటే ఇట్ గెట్స్ కాంప్లికేటెడ్. పాస్ట్ లైఫ్ వెళ్తే ఏమవుతుందంటే కాంప్లికేటెడ్ అయిపోతుంది. వాళ్ళు నాకు తెలియదు, వాళ్ళు ఎవరు చేశారో తెలియదు, సరిగ్గా చేశారో లేదో తెలియదు. దాని తర్వాత పరిహారం ఇదంటారు, ఆ పరిహారం నేను సరిగ్గా చేయలేకపోతే అప్పుడేంటి, లింబోలో ఉండాలి. ఎందుకు అవన్నీ అని నాకు అవన్నీ చేసి, కానీ ఒక్కొక్క దాంట్లో నాకు ఇన్సైట్స్ అయితే వచ్చాయి. ఇన్సైట్ రావడం వల్ల సొల్యూషన్ రాదు అని తెలిసింది. నేను యాక్షన్ తీసుకుంటేనే సొల్యూషన్ వస్తుంది. నేను యాక్షన్ ఎలా తీసుకోవాలి ఇవన్నీ తెలుసుకునే కన్నా ఒక్కొక్క ఇమోషన్ చూసి నేను దేంట్లో ఓకేగా ఉన్నాను, దేంట్లో ఓకేగా లేను, లెట్ మీ వర్క్ ఆన్ దిస్. ఐ థింక్ దట్ ఈస్ మై గ్రాడ్యుయేషన్ ప్రాసెస్. ఇప్పుడు స్ట్రెస్లో ఉన్నారండి, వాళ్ళు దాని నుంచి బయటపడడానికి ఏమైనా 2-3 టెక్నిక్స్ చెప్పొచ్చు కదా? టెక్నిక్ చెప్పాలి అంటే స్ట్రెస్లో ఉంటే ఫస్ట్ దేనివల్ల స్ట్రెస్ అవుతున్నాను అన్నిటికీ మనము అన్వేషణ, నిన్ను నువ్వు తెలుసుకో అన్నట్టు మనం లోపలికి వెళ్ళాలి అన్వేషణ. నేను స్ట్రెస్లో ఉన్నప్పుడు ఒకళ్ళ గురించి వీళ్ళ వల్ల స్ట్రెస్లో ఉన్నాను. చాలా మంది అంటారు మా బాస్ సాడిస్ట్, అతను ఇలా నన్ను 16 hours చేయమంటున్నాడు ఇవన్నీ అని. నువ్వు ఎందుకుంటున్నావు జాబ్లో? మీ బాస్ సాడిస్ట్ అయితే వదిలేయచ్చు కదా. అరే వదిలేస్తే మరి జీతం బిల్స్ ఎవరు పే చేస్తారంటే, అంటే నీకు బిల్స్ పే చేయడానికి జాబ్ కావాలి. గ్రాటిట్యూడ్ ఈజియెస్ట్ టెక్నిక్ ఏంటి అంటే, ఇప్పుడు నేను ఇందాక మీకు స్కేల్ చెప్పాను కదా ఎనర్జీ లెవెల్స్ అని, గ్రాటిట్యూడ్ ఈస్ ద హైయెస్ట్ నెక్స్ట్ టు లవ్. మీరు గ్రాటిట్యూడ్ ఉన్న చోట కోపాలు తాపాలి అరిషడ్ వర్గాలు ఏమీ ఉండలేవు. మీరు నాకు గ్రేట్ఫుల్గా ఉంటే అదే టైంలో నా మీ కోపం రాదు మీకు. సో నేనేం చెప్తానంటే ఎవరన్నా ఏ సిచ్యువేషన్, ఇప్పుడు మీకు వర్క్లో ఎవ్రీడే నైట్ అవుట్స్ చేస్తున్నారు,
ఆర్ వెరీ అన్హ్యాపీ, యు ఆర్ కంప్లీట్లీ స్ట్రెస్డ్ అవుట్. నేను ఏమని అడుగుతాను అంటే వాట్ ఈస్ దిస్ జాబ్ గివింగ్ యూ? నేను ఇందాక కఠోపనిషత్ చెప్పాను కదండి, దాంట్లో ఏదో ఉంది, అది మీకు హయ్యర్, మీకు డబ్బులు వస్తున్నాయి, మీకు ఆ డబ్బులు కావాలి అంటే అది మీ చాయిసే కదా. మీరు చాయిస్తో ఉంటున్నారు. మీరు కావాలంటే తక్కువ శాలరీకి 20K తక్కువ శాలరీకి మీరు ఇంకో జాబ్ చేయండి. వద్దు, నాకు ఆ 20K కావాలి అంటే ఈ ఎక్స్ట్రా స్ట్రెస్ దానివల్ల వస్తుంది, అది బై ప్రోడక్ట్. మీరు ఫాస్ట్గా వెళ్తే యాక్సిడెంట్ అవుతుంది, మీరు శాంతంగా వెళ్తే ఏం అవ్వదు. మీరు చాయిస్ చేసుకుంటున్నారు. సో అది నేను అవేర్నెస్ చేయడానికి ఫస్ట్ నాకు స్ట్రెస్ ఉంది అంటే ఎందుకుంది, దీంట్లో నేను ఎందుకున్నాను, ఎందుకు చేస్తున్నా, దీంట్లో ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి. మీరు ప్రోస్ కాన్స్ రాసుకున్నారంటే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ప్రోస్ రాసినప్పుడు ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దీస్. ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ వచ్చిందో స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోతాయి. మీరు ఎంత గ్రాటిట్యూడ్లో ఉంటే అన్ని థింగ్స్ మీరు గ్రేట్ఫుల్ అవ్వడానికి రిటర్న్ వస్తాయి మీకు. ఏమైనా ముద్ర టెక్నిక్స్, యోగా టెక్నిక్స్ ఏమైనా చెప్తుంటారా మీరు క్లాస్? నేను ముద్ర టెక్నిక్స్ చెప్పను, కానీ బ్రీదింగ్ చెప్తాను. మీరు ఎంత స్ట్రెస్ఫుల్గా ఉన్నారు అని తెలుసుకోవాలి అంటే డీప్ బ్రీదింగ్ చేసి ఒక బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ ఇస్ 1 ఎంతవరకు కౌంట్ చేయగలరు. కౌంట్ చేస్తున్నాను అంటే నా ఫోకస్ బ్రీదింగ్ మీద ఉంది. నా కౌంట్ తప్పింది అంటే మళ్ళీ 1కి రావాలి. నేను 4 తర్వాత మర్చిపోయాను, ఓహో కొంతసేపు అయింది, ఇప్పుడు ఇంతకీ 3 చేశానా 4 చేశానా అన్న డౌట్ వచ్చింది అంటే మీరు థాట్స్ వెళ్ళిపోయింది, కమ్ బ్యాక్ టు 1. అలా ఎంతవరకు చేయగలరు. నా క్లయింట్స్ దగ్గర చెప్పినప్పుడు ఫస్ట్ ఏమో వాళ్ళు షాక్, నేను 3 కన్నా వెళ్ళట్లేదు పైకి నంబరు. అలాంటి వాళ్ళు 50 వరకు వచ్చారు. యూ డూ దిస్ ప్రాక్టీస్, యు ఆర్ డ్రైవింగ్, యు ఆర్ వాషింగ్ డిషెస్, ఎనీథింగ్, యూ డూ దిస్ ప్రాక్టీస్. దట్ ఈస్ అ లిటరలీ థర్మోమీటర్ టు టెల్ యూ హౌ స్ట్రెస్డ్ యు ఆర్. ఎంత ఎక్కువ స్ట్రెస్డ్గా ఉంటే అంత థాట్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. దాన్ని బ్యాక్ తీసుకురావాలి. సో అది పత్రిజీ అంటారు కదా, శ్వాస మీద ధ్యాస. ద మొమెంట్ యూ పుట్ ఇట్, మీ స్ట్రెస్ లెవెల్స్ ఆటోమేటిక్గా పోతాయి. ఎందుకంటే యు ఆర్ బ్యాలెన్సింగ్ యువర్ బ్రీదింగ్. ఎక్కువ ఆక్సిజన్ వెళ్తుంది అన్ని చోట్లకి, ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతుంది. కఠోపనిషత్తు ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు? కఠోపనిషత్తులో నాకు మెయిన్గా నచ్చింది ఏంటి అంటే ద్వంద్వాలు. 2 తెలుసుకున్నాను. ఒకటి ఏంటంటే మనిషి హ్యాపీనెస్ లేకుండా నాకు హ్యాపీనెస్ ఇవ్వంది నేనేమీ చెయ్యను, అది నాకు చాలా నచ్చింది. అతని ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే ఆదిశంకరాచార్య, తల్లి పిల్లలకి పాలిస్తుంది, తల్లికి దాంట్లో జాయ్ రాకపోతే, ఆనందం, ఆ యాక్టివిటీలో ఆనందం రాకపోతే తను పాలు రావు తనకి. మనం ఏమనుకుంటాం, తల్లి ప్రేమ అంటే అసలు హైలీ అన్కండిషనల్ అనుకుంటాం కదా. ఆయన అలాంటి దాంట్లో కూడా నీకు హ్యాపీనెస్, మనస్సు హ్యాపీ అవుతేనే నువ్వు అది చేయగలవు. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, మనకిప్పుడు చాలా మంది నేను పోలీస్ డిపార్ట్మెంట్స్కి సాఫ్ట్వేర్ రాసేదాన్ని. డొమెస్టిక్ వైలెన్స్ అవన్నీ చాలా వచ్చేవన్నమాట. అయితే ఆ డొమెస్టిక్ వైలెన్స్ ఆమె కాప్ చెప్పింది నాకు. తను వెళ్ళినప్పుడల్లా ఆడవాళ్ళు డొమెస్టిక్ వైలెన్స్ చేసినా సరే మగవాళ్ళు వాళ్ళు కంప్లైంట్ చేయరట. ఎందుకు అంటే ప్రోస్ అండ్ కాన్స్ వేసుకుని, నేను కంప్లైంట్ చేస్తే నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లి షెల్టర్లో పెట్టేస్తారు, విమెన్ షెల్టర్లో. నా పిల్లల్ని నాకు పంపించేస్తారు. వాళ్ళకి ఫైనాన్షియల్ సెక్యూరిటీ పోతుంది, నాకు ఫైనాన్షియల్ సెక్యూరిటీ పోతుంది, పిల్లలకి స్కూల్ పోతుంది. అవన్నీ మా ఆయన నుంచి వస్తున్నాయి. వీటి వల్ల ఇవన్నీ పోగొట్టుకునే కన్నా నేను ఆయన పడే డొమెస్టిక్ వైలెన్స్ అనుభవించడమే గ్రేట్. అంటే వీటికన్నా నాకు ప్రోస్ అండ్ కాన్స్ వేసుకున్నాను. ఆమె చెప్పినప్పుడు నాకు అది ఇక్కడ కనెక్ట్ అయింది. సో ఇప్పుడు ఎవరైనా ఉన్నారంటే విక్టిమ్ మోడ్లో ఉన్నారు అంటే, అయ్యో పాపం వీళ్ళకే ఎంత కష్టం వచ్చింది కాదు, వాళ్ళు చాయిస్ చేసుకుంటున్నారు. నేను ఇది కష్టమైనా నాకు అది అలవాటైంది, తెలుసున్నది, నేను బయటకు వెళ్తే ఎలా ఉంటుందో తెలియదు, అందుకని ఐ వాంట్ టు స్టే ఇన్ అ విక్టిమ్ మోడ్. ఆ విక్టిమ్ మోడ్ అన్న కాన్సెప్ట్ నాకు ఎప్పుడు అనుకున్నాయి, కావాలని ఎందుకుంటారు. అప్పుడు నేను దాంట్లో ఏమర్థం చేసుకున్నట్టే, నేను పెయిన్లో ఎందుకుంటున్నా, నేను పెయిన్ నుంచి బయట ఎందుకు పడలేకపోతున్నా, పెయిన్లో ఉండడం, పెయిన్ ఇస్ నాట్ ద పాయింట్, సఫరింగ్లో ఎందుకు సఫర్ అవుతున్నా, ఆ పాయింట్ అర్థం చేసుకుని నాకు అది ఏమిస్తోంది, బేసికలీ పే ఆఫ్ అంటారు కదా, సంథింగ్ ఈస్ గివింగ్ మీ. అందరి సహానుభూతి వస్తుందా, నేను దాని గురించి చేస్తున్నానా, ఓహో దీనికి బ్యాక్ పెయిన్ కదా అని నన్ను పనులు చేయకుండా వదిలేస్తారు, అది కావాలా నాకు, అలా 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 అదొక కాన్సెప్ట్ నాకు చాలా నచ్చింది. సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే ద్వంద్వాల గురించి మాట్లాడతారు, ఆపోజిట్స్, హీట్ కోల్డ్, గుడ్ బ్యాడ్, వైట్ బ్లాక్. ప్రతి దానికి ఎలా ఉంటుంది, దానికి రిలేటివ్గా మీకు హీట్ అని ఎలా తెలుసు, దానికి కోల్డ్ ఉంది కాబట్టి ఇది ఎంత హీట్గా ఉందో, గోరువెచ్చగా ఉందా, మరుగుతోందా తెలుస్తుంది కదా. అలాగే మనలో కూడా డార్క్ సైడ్, లైట్ సైడ్, మనలో మంచి గుణం చెడు గుణం ఉంటుంది. మన డార్క్ సైడ్ షాడో, అది కాల్యంగా అతను షాడో వర్క్ అని అతను క్రియేట్ చేశారు. సేమ్ కాన్సెప్ట్ ఇస్, నాకు ఎలా అవుతుందంటే నేను ఏ బుక్ చదువుతున్నా వెస్ట్రన్ ఫిలాసఫీది, ఆ ఈక్వలెంట్ కాన్సెప్ట్ నాకు వేదాంతాలో ఎక్కడో ఒకటి తగులుతుంది.
అప్పుడు దాని రెండింటిని కలిపి ఎక్స్ప్లోర్ చేస్తాను అనమాట. ఆ ద్వంద్వాలను చదివినప్పుడు ఆ కాన్సెప్ట్ చాలా నచ్చింది. అప్పుడు నాలో నేను ఎక్స్ప్లోర్ చేసుకోవడం మొదలెట్టాను. నాలో డార్క్ సైడ్ ఏంటి, ఏముంది డార్క్ సైడ్, దాన్ని నేను ఇప్పుడు జయించాలి అని. అప్పుడు షాడో వర్క్ అని ఆ కార్లింగ్ వర్క్ అంతా చదివి ఆ ఎక్సర్సైజులు చేసి ఆ వర్క్ షాప్ చేస్తే నాలో చాలా మార్పు వచ్చింది. ఏంటి అంటే అప్పుడు ఏం చేస్తామంటే మనం యాక్సెప్టెన్స్ చాలా పెరిగిపోతుంది. యాక్సెప్టెన్స్ పెరిగింది అంటే దెన్ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ చేంజ్. మా క్లయింట్స్కి కొందరికి చెప్తే అసలు అమేజింగ్ అంటే అమేజింగ్ ట్రాన్స్ఫర్మేషన్స్ వాళ్ళల్లో. ఓకే. ఒక అమ్మాయికి అరౌండ్ 25 years 22 years MBA చేసింది, చాలా బాగా చదువుకుంది, ఉద్యోగం చేస్తుంది, పెళ్ళైంది. 1.5 year ట్విన్స్ తో ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు వాళ్ళ ఆయన యాక్సిడెంట్ లో పోయారు, సడన్ డెత్. ఆ అమ్మాయి ఆమె అసలు షాక్ నుంచి బయటకు రాలేదు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇన్లాస్ ఏం చెప్పారు, నువ్వు అబార్ట్ చేయించేసుకో, ఇంకా 4 నెలల ప్రెగ్నెన్సీ, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు, చాలా యంగ్గా ఉన్నావు, నువ్వు 2 పిల్లల్ని ఒకరివి పోయి చేయలేవు అని. తనకు అసలు షాక్ లో ఉండి చేయించేసుకుంది. తర్వాత గిల్ట్, నేను చంపేశాను పిల్లల్ని అని గిల్ట్, ప్లస్ వాళ్ళ ఆయన మీ కోపం, నన్ను ఎలా వదిలిపోయా అంత ఇర్రెస్పాన్సిబుల్ గా, నీ వల్ల నేను ఇట్లా అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చింది. ఆ అమ్మాయి అందులో ఉండిపోయింది ఒక 1.5 years. ఎవరో ఏం చెప్పారంటే ఆత్మలతో మాట్లాడొచ్చు, పోయిన వాళ్ళతో మాట్లాడొచ్చు, ఇలా సడన్ గా పోయిన వాళ్ళకి ఏవో కోరికలు ఉంటాయి, ఇవి చెప్పేసరికి ఆ అమ్మాయి స్పిరిచువల్లీ వెళ్ళిపోయి హీలింగ్ల దగ్గరికి వీళ్ళకి వాళ్ళకి ఆశ్రయించి నాకు సొల్యూషన్ కావాలి, మా ఆయనతో మాట్లాడాలి, ఆత్మతో మాట్లాడాలి అన్నాను. ఎవరో ఏం చెప్పారంటే నీకు మీ ఆయనే ఇంకో ఆత్మలో వెళ్ళి ఇంకో బాడీలో వెళ్ళి నీకు మళ్ళీ వస్తారు అని. అప్పుడు ఆ అమ్మాయి ఎవరిని కలిపినా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు మ్యాట్రిమోనియల్ పెట్టినా అతని క్వాలిటీస్ ఉన్నాయా లేదా అని చూడడం మొదలెట్టింది. అంటే వాళ్ళు చెప్పడం తప్పు కాదు, మనం దాన్ని అన్వయించుకోవడం. ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ ఆ అమ్మాయికి రిలేషన్షిప్స్, ద్వంద్వాలు ఇవన్నీ చెప్పడం స్టార్ట్ చేశాను. ఆమె మైండ్ సెట్ కొంచెం మారింది, ప్రతి టాక్కి రావడం మొదలెట్టింది, నా బుక్ క్లబ్కి రావడం. ఆమెకి ఫుల్ యాక్నీ ఉండేది, మొత్తం పింపుల్స్ అవి, ఆమెకి బాడీ ఇమేజెస్ ఎక్కడ ఫోటో తీసుకునేది కాదు అలాగా. ఇంకా చిన్న వయసులో విడో అయిపోయినా వాళ్ళ ఫ్యామిలీలు అందరూ పాజిటివ్గా ఉన్నా నేను విడోను కదా, పూజకి వెళ్ళకూడదు, వరలక్ష్మి వ్రతానికి వెళ్ళకూడదు, అలా తను సెక్లూడ్ చేసేసుకునేది. సో మెంటలీ డిప్రెషన్ అయిపోయింది. ఆ అమ్మాయి నాతో మాట్లాడిన తర్వాత, వర్క్షాప్స్ చేసిన తర్వాత ఒక్కొక్క ఇమోషన్ ఆ అమ్మాయితో పట్టుకుని వాళ్ళ ఆయన మీద, పోయిన ఆయన మీద యాంగర్, లెట్స్ వర్క్ ఆన్ యాంగర్, ఎందుకు కోపం ఉంది నీకు, ఆయన ఏం చేశాడు పాపం, ఇలా అన్ని ఒక్కొక్కటి రిజాల్వ్ చేసిన తర్వాత ఆమె ఫేస్ అంతా క్లియర్ అయిపోయింది. ఆమెను చూస్తే ఇప్పుడు నేను ఈమె గురించి మాట్లాడుతున్నానంటే మీరు నమ్మరు, అదేంటండి మీరు చెప్పిన వివరణ వేరు, ఈ అమ్మాయి వేరు. బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్స్ చూస్తే తెలుస్తుంది. ఆ అమ్మాయి ఇప్పుడు హ్యాపీలీ మ్యారీడ్ టు అనదర్ పర్సన్. అండ్ అబండెన్స్ అంటే ఎలా వచ్చిందంటే ఆ అమ్మాయికి, అండ్ అసలు అన్ని విధాల ఎంత మార్పు వచ్చేసిందో, అసలు ఆమె అసలు చాలా స్పిరిచువల్లీ ఎలైన్డ్ పర్సన్ అయిపోయింది మొత్తం. అమేజింగ్. అంటే మీరు ఆది శంకరాచార్యులు గారిని బాగా ఇష్టపడతారు. అవును, రమణ మహర్షి. ఎస్. అలాంటప్పుడు అంటే ఆ యొక్క వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళే మీకు అది చెప్తున్నట్టుగా, మీకు చదువుతున్నప్పుడు గట్టుగా వాళ్ళే మీతో అంటున్నట్టుగా అట్లా అనిపిస్తుంది. నాకు బుక్ చదివేటప్పుడు అలా చాలా అనిపిస్తుంది. అందుకే నేను ఆడియో బుక్స్ విన్నాను. నేను ఒక ఆథర్ గురించి చదువుతుంటే మొత్తం ఆథర్ గురించి రీసెర్చ్ చేసి వాళ్ళ వీడియో టాక్స్ విని అవన్నీ వింటా. ఇప్పుడు స్వామి చిన్మయానంద చెప్తే ఆయన టాక్స్ వింటా. నేను చాలా మిమిక్ చేస్తుంటా ఇంట్లో, ఎవరిని వింటే వాళ్ళలా మాట్లాడడం మొదలెడతా ఇంట్లో. నేను మా ఆయనకి కానీ మా పిల్లలకి కానీ స్వామి చిన్మయానంద ఏదైనా చెప్తే ఆయనలా చెప్తాను అనమాట. ఆయన బుక్ లో చెప్తే ఆయనలా చెప్తా. అప్పుడు ఏమవుతుందంటే నేను ఐ ఫీల్ లైక్ నాకు వాళ్ళు పోయారు, ఇప్పుడు కాదు. ఆదిశంకరాచార్య ఎప్పుడు చూడలేదు కాబట్టి ఏదైనా సినిమాలో చూసాను అనుకోండి, అదే అనుకుంటా ఈయన ఇలాగా. కానీ నేను బుక్ చదివేటప్పుడు నాకు అనిపిస్తుంది అలా. అందుకే నేనే చదువుతా బుక్, ఫిజికల్ గా నేనే చదువుతాను. నేను ఈ బుక్ చదవను, ఆడియో బుక్ వినను. ఎందుకంటే ఎవరో స్టౌన్ లో విన్ను, నేను చదువుతాను అండ్ వాళ్ళ గురించి రీసెర్చ్ చేస్తాను. కాబట్టి నాకు చాలా మటుకు వాళ్ళు నాతో చెప్తున్నట్టు డైరెక్ట్ కాన్వర్సేషన్. ఇప్పుడు మీరు బుక్ రాశారనుకోండి, నేను బుక్ చదివినా బికాస్ మీతో కలిసాను కాబట్టి నేను ఆ బుక్ చదివేటప్పుడు కాన్వర్సేషన్ లా అనిపిస్తుంది. అలా అదే అంటే వాళ్ళే మన కోసం చెప్తున్నట్టుగా. అంతే, మనం చదువుతున్నది మన వాయిస్ రాదు, అక్కడ రాలేదు, వాళ్ళ వాయిస్ లో వస్తున్నట్టుగా. అవును. అంటే ఇప్పుడు ఇంత నాలెడ్జ్ ఉంది బయట, రకరకాల సైన్స్ అంతా డెవలప్ అయింది, అన్నీ మనకు అందుబాటులో వచ్చేసినాయి కదా. ఈ స్పిరిచువాలిటీ అనేది ఇప్పుడు అవసరం ఉందా? స్పిరిచువాలిటీ అంటే ఏం లేదండి, మనీ గురించి మనం తెలుసుకోవడమే. అది తెలుసుకోకపోతే ఒక వెలితి ఉండిపోతుంది లైఫ్ లో. నేను చెప్పాను కదా ఇందాక ఒక అతని గురించి, హీ హాస్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. He says, I don't know why I'm depressed, I feel empty అంటున్నాడు. People will come to that. Where desires, మీరు డిజైర్ తప్పు కాదు,
కోరిక ఉండడం తప్పు కాదు. కోరికలన్నీ తీర్చేసుకున్న తర్వాత మనం ఇది చేసాం, కార్ ఫస్ట్, సైకిల్, స్కూటర్, కారు, దాని తర్వాత కొన్ని రోజులు హ్యాపీగా ఉంటుంది. అయిపోయిన తర్వాత ఓకే డ్రైవ్ చేస్తున్నాం, వస్తున్నాం, ఇట్స్ ఓకే, మర్సిడీస్, BMW, ఓకే, దెన్ వాట్? ఆ దెన్ వాట్ అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు మీకు సొల్యూషన్, అప్పుడు ఎగ్జిస్టెన్షియల్ క్వశ్చన్స్ అడుగుతారు. నా పర్పస్ ఏంటి, నేను ఏం చేయాలి, నా రోల్ ఏంటి, నాకు ఎందుకు హ్యాపీనెస్ కాలేదు, అన్నీ ఉన్నా ఎందుకు హ్యాపీనెస్ కాలేదు? ఈ క్వశ్చన్స్ వచ్చినప్పుడు యు ఆర్ ఎట్ ద ప్లేస్ ఆఫ్ ఓపెనింగ్ ద డోర్స్ ఫర్ స్పిరిచువాలిటీ. అది నార్మల్ ప్రోగ్రెషన్, ఎవరికైనా వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది అంతే. అందుకని స్పిరిచువాలిటీ కావాలి అంతే. అంటే ఎప్పుడైనా కూడా అండి మనం ఎమోషనల్గా ఒకదానికి కనెక్ట్ అయిపోతాం. ఇప్పుడు మీరు ఈ వర్క్ చేస్తున్నారు, దీనికి మీరు ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారా? ఇన్ కేస్ ఇది లేదు అంటే మీరు ఎట్లా ఉంటారు? నో, ఇమోషనల్లీ నేను కనెక్ట్ అవ్వను. నేను వైరాగ్యం, వివేకం, వైరాగ్యం, రైట్? నాకు ఇది ఇష్టం ఇప్పుడు చేయడం. ఇప్పుడు టుమారో ఇంకోటి ఏదో వచ్చింది అనుకోండి, ఇప్పుడు రేపు నేను ఎందుకో ఫర్ వాట్ ఎవర్ రీజన్ నేను ఐటీలోకి వెళ్ళాలి అంటే నేను వెళ్ళిపోతా, నాకు అదేం లేదు. నేను ఐటీలో ఉన్నప్పుడు వెల్త్గా అనిపించింది, నాకు ఎప్పుడు లైఫ్లో ఏది వెల్త్గా అనిపించలేదు. ఎందుకు? అండర్లైన్ నేను ఏం చేస్తున్నా నా పర్పస్ ఆఫ్ లైఫ్ నడుస్తూనే ఉంది. అది ఉన్నప్పుడు కంటెంట్మెంట్ ఉంటుంది. కంటెంట్మెంట్ ఉంది కాబట్టి నాకు వెల్త్గా అనిపించదు. దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ మీడియమ్స్ అంతే. ఇప్పుడు ఇంతకుముందు ఇది చేశాను, ఇప్పుడు ఇది చేస్తున్నాను, టుమారో ఇది కాకుండా నన్ను వేరే యాక్టింగ్లోకో సింగింగ్లోకి వెళ్ళమంటే మేబీ అక్కడ చేస్తానేమో, నేను నేర్చుకుని ఇంకోళ్ళకి నేర్పిస్తానేమో. ఇట్ యాజ్ లాంగ్ యాజ్ అండర్లైన్ యు ఆర్ కంటెంట్, మన మనసుకి కంటెంట్మెంట్ ఉంటే ఏదన్నా పర్వాలేదు. అంటే యాక్సెప్టెన్సీ అంతే, ఏదన్నా యాక్సెప్టెన్స్ దాంట్లో చేస్తారు. మీరు ఇంత వర్క్ చేస్తూ వస్తున్నారు, కరోనా టైం నుంచి ఇవన్నీ చేస్తున్నారు కదమ్మా. మీ దగ్గరికి వచ్చిన వాళ్ళల్లో వాళ్ళు బెటర్ అయ్యి చెప్పినప్పుడు మీకు ఎంతో హ్యాపీనెస్ వచ్చి ఉంటుంది. మనం చేసాం కాబట్టి వీళ్ళు ఇలా అయ్యింది, మన దగ్గరికి వచ్చారు, చాలా సంతోషం. అంటే నాకు లైఫ్కి నేను ఎందుకు వచ్చాను ఈ భూమి మీద కంటే దీనివల్ల నాకు సాటిస్ఫాక్షన్ దొరికింది అనేవి ఉంటాయి కదా కొన్ని కేసులు. అలాంటివన్నా 2-3 ఎగ్జామ్స్ మాకు చెప్తారా? 36 year old ఒక ఆమెకి, ఆమె వాళ్ళ హస్బెండ్ కోవిడ్లో పోయారు, కోవిడ్ వచ్చి 2 పిల్లలు, తనకి MS వచ్చింది, మల్టిపుల్ స్క్లెరోసిస్. ముందర నుంచి సైన్స్ ఉన్నా తనకు తెలుసుకోలేకపోయింది. తెలుసుకోవడమే సివియర్గా తెలుసుకొని రైట్ లెగ్ అంతా ఇమ్మొబైల్ అయిపోయింది. వాకర్తో నడిచేది. తను రాజమండ్రిలో ఉంటే అక్కడ ట్రీట్మెంట్ లేదు అంటే హైదరాబాద్ వచ్చింది. తను వచ్చినప్పుడు మా ఫ్రెండ్ నీలిమ MS సొసైటీ చాప్టర్లో తనని తీసుకుని నా దగ్గరికి పంపించింది అనమాట. యోగాకి వస్తే తను చేయలేకపోయింది, యోగా అసలు కాలు లేవట్లేదు. అయితే నా దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ వీక్ మాట్లాడినప్పుడు తను ఏంటంటే, నన్ను డాక్టర్స్ ఇంకా నువ్వు వీల్ చైరే అని చెప్పారు, నేను వాకర్, ఫిజికల్ థెరపీ ఎంత చేసేదో డైరెక్ట్ 1-on-1 పెట్టుకుని, అయినా లేదు. అయితే ఆమెకి విసుగు వచ్చేసింది ఇంకా లైఫ్ అంటే. ఆమె మెయిన్ ఏంటి అంటే, నాకు వీల్ చైర్ డాక్టర్స్ చెప్పేశారు, నాకు ఆ వీల్ చైరే కనిపిస్తోంది ఎక్కడ చూసినాను. ఆమె ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు అంతా ఫియర్. నేనేమని అడిగాను, ఓకే వీల్ చైర్లో ఉంటే ఏమవుతుంది, డాక్టర్స్ వీల్ చైర్ అని చెప్పారు, దట్ ఈస్ యువర్ ఫ్యూచర్, ఏమవుతుంది ఏమవుతుంది ఏమవుతుంది. ఆమె వర్స్ట్ ఫియర్ వరకు తీసుకెళ్ళాను. తీసుకెళ్తే మా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, 2 ఆడపిల్లలు, ఇన్కమ్ లేదు, హస్బెండ్ లేడు, ఇలా అన్నీ చెప్పింది మొత్తం. చెప్పిన తర్వాత ఎప్పుడైతే ఆమె నా స్టెప్స్ అన్నిటికీ తీసుకెళ్ళి వర్స్ట్ కేస్ సినారియో తీసుకెళ్ళానో, మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చి ఈ రోజు నువ్వేం చేయగలవు దాని గురించి అలా మాట్లాడి ఆ టూల్స్ అన్నీ చెప్పిన తర్వాత ఆమె సెకండ్ వీక్ 5 weeks పే చేసింది. 5 week ప్యాకేజ్ తీసుకుందాం అమ్మాయి అని. ఆమె ఎలా వచ్చిందంటే, నా ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేది కాదండి, చూద్దాం, అన్ని రాళ్ళు విసురుతున్నాను చూద్దాం అన్నట్టు వచ్చింది. ఆమె ఫుల్ హోప్లెస్ గానే వచ్చింది. అది సెకండ్ సెషన్ వచ్చేసరికి, మాధురి గారు నా భయం పోయిందండి అని చెప్పింది. దట్స్ అ హ్యూజ్ అకాంప్లిష్మెంట్. భయం పోవడం అనేది హ్యూజ్ అకాంప్లిష్మెంట్. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఐఎమ్ లైక్, ఓ మై గాడ్, నేను కాదు, నువ్వు జీనియస్వి, ఎలా పోగొట్టుకున్నావు, నేనేం చెప్పానో నాకు తెలియదు కానీ నువ్వు పోగొట్టుకున్నావు. సెకండ్ వీక్ వచ్చిన తర్వాత నేను అప్పుడు టైంలో ఉగాది టైం నడుస్తుంది. ఉగాది అప్పుడు ఆమె దాని ముందర కన్నా అనుకుందిట, శ్రీరామనవమికి వాళ్ళ అపార్ట్మెంట్లో ఒక టెంపుల్ ఉంది, కొన్ని స్టెప్స్ ఉన్నాయి. నా అపార్ట్మెంట్ నుంచి నేను నడిచి వెళ్ళి టెంపుల్కి వెళ్ళాలి, అది కోరిక పెట్టుకున్నాను. కానీ అది ఇంపాసిబుల్ చెప్తోంది, నా కోరిక అని చెప్తుంది, కానీ అది ఇంపాసిబుల్ అండి, నా ఉన్న పరిస్థితికి నేను వాకర్లతో స్టెప్పులు వాటి మీద ఏం వెళ్తాను, ఆల్రెడీ మా పిల్లలు 2 నన్ను హెల్ప్ చేస్తే కానీ నేను నడవలేను. అప్పుడు ఆమెకి ఇంటెన్షన్, మేనిఫెస్టేషన్ అవన్నీ నేర్పించాను, ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలి. నువ్వు విశ్వంలో ఏం కావాలనుకున్నా, మన మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఉంటుంది చూడండి, న్యూస్ పేపర్ మీద సన్ అందరికీ మంచిగా హాయిగా ఉంటుంది, మీరు మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పెట్టారంటే పేపర్ కాలుతుంది. అలాగే మన ఫోకస్ని, మా పిల్లాడు టేక్వాండో చేస్తారు మా పిల్లలు 2, విత్ 1 focus and 1 mind యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
నేను అన్నా మీది మొత్తం కేంద్రీకరించి నేను నడిపించి అక్కడికి వెళ్ళాలి. ఇంటెన్షన్ సెట్టింగ్, మేనిఫెస్టేషన్ అవన్నీ నేర్పించాను. వాకర్ తీసేసింది సెకండ్ వీక్. వాకింగ్ స్టిక్తో ఇంట్లో ఇలా వాబ్లీగానే నడుస్తోంది, కానీ పిల్ల కూతుర్ని ఇలా పట్టుకుని అలా చేస్తూ వీడియో పంపించింది మాధురి గారు అని. ఐ వాజ్ సో హ్యాపీ. థర్డ్ వీక్ షీ వెంట్, స్టెప్స్ ఎక్కింది, పడిపోతూ ఆగుతూ కూర్చుంటూ సంభవం ఎక్కింది, వీడియో తీసి పంపించింది. ఫిఫ్త్ వీక్ వచ్చేసరికి మాధురి గారు నా లైఫ్ పర్పస్ ఏంటి, షీ మూవ్డ్ ఫ్రమ్ విక్టిమ్ మోడ్, సెల్ఫ్ ఎంపవర్మెంట్ ఫిక్స్ చేసుకుంది, పైకి లేచింది. ఇప్పుడు నాకు దేవుడు ఇది ఎందుకు ఇచ్చాడు, మీరు కారణం లేని కార్యం జరగరంట, నాకు ఎందుకు వచ్చింది ఎంఎస్, నేను ఎలా హెల్ప్ చేయాలి, నేను ఇప్పుడు మీ దాంట్లో తీసుకున్నాను, నాకు చాలా దృఢంగా ఉంది, నేను ఎవరికో ఒకరికి హెల్ప్ చేయాలి, నేను ఎలా. ఆమె అక్కడి నుంచి వచ్చి సర్వీస్ మోడ్కి వచ్చేసింది. దట్ వాజ్ సచ్ అ వండర్ఫుల్ జర్నీ. ఆమె వాళ్ళ అందరికీ చెప్తూ ఉంటుంది, వాళ్ళ చెల్లెలకి వాళ్ళందరికీ చెప్పి నువ్వు వెళ్ళు అని చెప్తూ ఉంటుంది. సో ఇట్ వాస్ వెరీ నైస్. అంటే ఇప్పుడు మీరు వర్క్ చేశారు, ఒక హెల్త్ ఇష్యూ మీద వాళ్ళు వచ్చారు, దాని నుంచి మీకు బాగా వాళ్ళ యొక్క రెస్పాన్స్ మిమ్మల్ని చాలా ముందుకు తీసుకెళ్ళింది. ఇలాంటి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా కానీ ఇంకా మనం చేయొచ్చు అనేది మీకు గట్ ఫీలింగ్ వచ్చేసిందండి. ఇట్లా మీరు ఏదైనా పేరెంటింగ్లో కూడా ఇలాంటిది ఎక్స్పీరియన్స్ చేశారా? చాలా అండి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో పేరెంటింగ్ ఎక్కువ చేస్తున్నాను కదా. ఒక పేరెంట్ వచ్చారు నా దగ్గర, ఆవిడ ఫిబ్రవరిలో వచ్చారు. వచ్చి నా వర్క్షాప్ ఒకటి అటెండ్ అయ్యారు. ఫిబ్రవరిలో వచ్చి మా పిల్లాడికి ఐ థింక్ ADHD ఉందనుకుంటా, వాడు అసలు మాట వినట్లేదు, స్క్రీన్ టైం చేస్తున్నాడు, అరిచేస్తున్నాడు, మీ వర్క్షాప్స్ అన్ని విన్నాను, మీరు ఇలా బౌండరీలు పెట్టమన్నారు, నేను అవేమీ పనిచేయట్లే నాకు, మీరు మా పిల్లాడికి కోచ్ చేయాలి అన్నారు. నేను వెంటనే అనుకున్నాను, మీ పిల్లాడికి కాదు మీకు కోచింగ్ కావాలి, నాకు పేరెంట్స్ ఎవరు వచ్చి పిల్లల గురించి ఇలా చెప్పినా ఫస్ట్ మీకు కావాలి అంటే, మా పిల్లాడు ఒప్పుకోవట్లే మీ దగ్గరికి రావడానికి, మా పిల్లాడిని ఒప్పించడానికి మీరు చెప్పండి. నేను కొన్ని చెప్పాను, ఇలా చెప్పండి అలా ఈ కోచింగ్ కాకుండా వాళ్ళకి ఇప్పుడు ఆ పిల్లాడు హై స్కూల్లో ఉన్నాడు, నేను కాలేజ్ కౌన్సిలింగ్ ఇస్తాను, లేకపోతే నేను ఎక్కడ, మా పిల్లాడు ఆల్రెడీ కాలేజ్కి వెళ్ళాడు కాబట్టి నాకు ఆ పద్ధతి తెలుసు, నేను దాంట్లో హెల్ప్ చేస్తాను, అలా చెప్పండి, మేబీ హిల్ కమ్, అప్పుడు స్లోగా నేను తీసుకెళ్తాను అని చెప్పాను. రాలేదు. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఫస్ట్ వీక్ మధ్యలోనే అడుగుతున్నా, మీ అబ్బాయికి ఎలా ఉంది, మీ అబ్బాయికి ఎలా ఉంది, ఊరికి నేను క్యూరియాసిటీ తోటి ఏమైనా హెల్ప్ అయిందా లేదా. ఇంకా వర్స్ట్గా అయిపోయింది, స్కూల్కి వెళ్ళడం మానేస్తున్నాడు, క్లాసెస్కి వెళ్ళట్లేదు, గ్రేడ్స్ తగ్గిపోతున్నాయి. అన్ని వర్క్షాప్స్ అటెండ్ అవుతున్నాను, నేను చేసిన ప్రతి వర్క్షాప్ అటెండ్ అయ్యింది, నేను వాట్సాప్ గ్రూప్లో మాట్లాడుతుంటే అన్నిట్లలో వింటూ ఉంటుంది. దెన్ జూన్ వచ్చి చెప్పి, మాధురి ఇంకా వర్స్ట్ అయిపోయింది, వాడిని ఎలా తీసుకురావాలి మీ దగ్గరికి అని స్టార్ట్ చేసింది. హాఫ్ అన్ అవర్ పెట్టుకుంది. హాఫ్ అన్ అవర్లో బై 25th minute వాడికి ఈ ప్రాబ్లం, వాడిది అని 26th minute మీరు ఒక టాక్ షోలో చెప్పారు పేరెంట్స్ ఫస్ట్ మారాలి అని. ఐ థింక్ నేనే మారాలనుకుంటా అండి, మీరు నాకు హెల్ప్ చేస్తారా. దట్ వాజ్ ద రియలైజేషన్ ఐ వాంటెడ్ టు గెట్ హర్. సేమ్ ఇంకో పేరెంట్, మా పిల్లిట్లాగా మాట వినట్లేదు, కాలేజ్కి వెళ్ళింది, 19 years old, కార్ తీసుకెళ్ళిపోతుంది, రాత్రి రాదు, ఎందుకు నీ గర్ల్ అయితే నీకు భయం ఏంటి, ఇలా మాట్లాడుతుంది, ఏం చేయాలి, కూతురు అమ్మదే ప్రాబ్లం, నేనంతా జాగ్రత్తగా, నేను అమ్మ బాబు అని మాట్లాడుతున్నా వినట్లేదు, ఇవన్నీ అని చెప్పింది ఫస్ట్ సెషన్. సెకండ్ సెషన్ వచ్చేసరికి నేను ఈ వీక్ ఆ పిల్ల ఏమన్నా మీరు రెస్పాన్స్ ఇవ్వండి. ఆ మంది 3 hours 4 hours మాకు స్క్రీమింగ్ బ్యాటిల్స్ ఇంట్లో, ఇదంతా విని మా ఆయన వస్తాడు, ఆయన ఇంకా అరిచేస్తాడు లాస్ట్లో, ఇలా అవుతుంది. ఫస్ట్ వీక్ అయిన తర్వాత ఫస్ట్ వీక్ ఆమెకి హోంవర్క్ ఏమి ఇచ్చానంటే, ఈ వీక్ మీకు హోంవర్క్ ఏం జరిగినా మీరు కాన్వర్సేషన్ 3 hours బ్యాటిల్ అనవసరం, ఆ పిల్ల వాయిస్ రైజ్ చేసింది అంటే ఇప్పుడు మనకి కోపంగా ఉంది, మనం మాట్లాడద్దు, టేక్ అ బ్రేక్, కానీ 10 minutes తర్వాత మళ్ళీ వచ్చి డిస్కషన్. కానీ రూల్ ఏంటి అంటే ఇద్దరు కామ్గా ఉన్నప్పుడే మాట్లాడాలి, ఎవరు వాయిస్ పెంచినా సరే ఇంకోళ్ళు వెళ్ళిపోతున్నారు, మీరు అది 1 week చేసి చూడండి అని. అప్పటి నుంచి ఇంతవరకు ఆవిడ 5 weeks నుంచి వస్తుంది నా దగ్గరికి. ఆవిడ రిక్వైర్మెంట్స్ మారుతూ పోయాయి. ఇప్పుడు ఇంకా బ్యాటిల్స్ పోయాయి ఇంట్లో, ఎందుకంటే మీరు చెప్పారు కదా ఎంత పీస్ఫుల్గా ఉందో. నాకు ఆవిడ బీపీ పెరిగిపోయి ఆవిడకి పడిపోయింది, ఆమె షీ ఫెల్ డౌన్ అన్కాన్షియస్ ఆ స్క్రీమింగ్లో. నేను అన్నా, ఎందుకండి మీరెందుకు లైఫ్ మీరు పాడు చేసుకుంటే మీరు ఏం చేయలేరు, మీ లైఫ్ లేకపోతే మీరు పిల్లకి. ఆమె అక్కడి నుంచి షీ సేస్ దిస్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్. ఆమెకి ఏంటంటే ఇంత పెద్ద ప్రాబ్లం 100 problems నుంచి ఒక్కొక్కటి సాల్వ్ అవుతుంటే ఆమె క్యూరియాసిటీ పెరుగుతోంది. ఓహో 1 weekలో ఇంత సాల్వ్ అయిపోయిందా, ఇప్పుడు ఇంకా. సో ఆమె నా దగ్గరికి వచ్చి షీఈ్ రియలీ హ్యాపీ. ఇలా పేరెంట్స్లో కొంచెం ఎఫర్ట్ పెడితే చాలు, వెరీ సింపుల్. నేను చిన్న టెక్నిక్స్ ఇస్తూ ఉంటా. మీతో మాట్లాడిన తర్వాత నేను ఒక ప్లాన్ తీసుకొచ్చి రాసి, ఈ వీక్ మీకు ఇది హోంవర్క్ అని ఇస్తా, ఇట్ వోంట్ టేక్ మచ్.
అది చెయ్యాలి. రిలీజియస్గా మీరు వారం రోజులు చేస్తే హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్. పిల్లల కోసం అని వస్తున్నారు, పేరెంట్స్ మారుతున్నారు, పేరెంట్స్ మారిన తర్వాత పిల్లలు ఆటోమేటిక్గా మారుతున్నారు వాళ్ళని చూసి. అంటే సెపరేట్ ప్రోటోకాల్, సిమిలర్ ప్రోటోకాల్ కానీ సెపరేట్ ప్యాకేజ్లో ఇస్తున్నా. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్తున్నాను కదా, అన్ని ఎమోషన్స్ ఏనండి. బాటమ్ లైన్ ఏంటంటే మాస్టర్ యువర్ ఎమోషన్స్, మాస్టర్ యువర్ లైఫ్, అంతే. హౌ టు మాస్టర్ ఎమోషన్స్ అది నేర్పిస్తాను నేను. దే విల్ మాస్టర్ దేర్ లైఫ్. ఇది మీ ట్యాగ్ లైన్, మాస్టర్ యువర్ ఎమోషన్స్, మాస్టర్ యువర్ లైఫ్ అనేది మీరు పెట్టుకున్నారు. నేను దాని మీద వర్క్షాప్స్ కూడా చేశాను. అవునా? అంటే ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇంతకుముందు మనకు ఎంతోమంది స్పిరిచువల్ గురూస్ ఎన్నో రకాలు అందించారు. వాళ్ళ ఫిలాసఫీ మీరు చదువుతుంటుంటారు. ఆ టైంకి అది గుర్తొస్తుందండి, వీళ్ళు పలానా విషయానికి ఈ విధంగా చేశారు కదా, వీళ్ళకి అది చెప్తే బాగుంటుందని గుర్తొస్తుంది? నేను బుక్ చదివితే నార్మల్గా చదవను, ఏదైనా పుస్తకం చదివితే అన్ని ట్యాగ్స్ స్టిక్కీస్ అని పెట్టేసుకుని హైలైట్స్ పెట్టేసుకుని నా బుక్ అలా ఉంటుంది. నేను చదివేటప్పుడు ఏం చేస్తాను అంటే, బుక్ ఒక కాన్సెప్ట్ వచ్చింది అనుకోండి, అది వెంటనే తీసుకెళ్ళి నేను నోట్స్ పెట్టుకుంటా, రన్నింగ్ నోట్స్ పెట్టుకుంటా, ఆ నోట్స్లో పెట్టేసుకుంటా. అండ్ ఆటోమేటిక్గా అది నెక్స్ట్ సెషన్స్లో అవి వాడుతూ ఉంటాను. ఒకవేళ మీరు ఎప్పుడో నాతో వచ్చి ఇంకా మళ్ళీ రాకపోతుంటే నేను మీకు మెసేజ్ కొడతాను, జస్ట్ ఎ టిడ్బిట్ ఫర్ యువర్ రిఫ్లెక్షన్ అని కొడతాను. అలా చేస్తాను అనమాట. సో దాంతో ఏమవుతుందంటే, ఫస్ట్ ఇది వేరే వాళ్ళకి హెల్ప్ అయినా అవ్వకపోయినా నాకు నేను 10 మందికి చెప్పేసరికి నాకు మననం అయిపోతుంది. సో నాకు అది చాలా ఇంటిగ్రేట్, నా ప్రాక్టీస్ అనమాట. అది దట్ ఈస్ మై స్పిరిచువల్ ప్రాక్టీస్. నేను తెలుసుకున్నది, మా పిల్లాడు అంటాడు, అమ్మ బుక్ చదివిందంటే నేను చదివినట్టే అంటాడు. పిల్లలందరికీ అదే నడుస్తూ ఉంటుంది ఇంట్లో. ఈ బుక్లో ఇలా అన్నారు, ఈ బుక్లో ఇలా అన్నారు, అదంతా విని బుక్ చదివితే నేను ఒక్కరిని చదవడం కాదు, నేను చదివితే నేను ఒకలా అర్థం చేసుకుంటే అమ్మ ఇంటర్ప్రిటేషన్ వేరేగా ఉంటుంది. నేను అమ్మ బుక్ చదివి మనకు చెప్పిందంటే నేను చదివేసినట్టే అంటాడు. ఇట్లా మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసినటువంటి స్పిరిచువల్ బుక్స్ ఏంటండి? స్పిరిచువల్ బుక్స్ అంటే నాకు ముందర దేవుళ్ళ గురించి రామాయణం, మహాభారతం, భాగవత సప్తాహం ఇవన్నీ చిన్నప్పుడు మా అమ్మ చేయించేది. నేను అది స్టోరీస్ లానే చదివాను. అందులో అప్పుడే మనకి 80s లో టీవీ సీరియల్ వచ్చావు కదా, సో ఇట్ వాజ్ మోర్ లైక్ ఎ స్టోరీ ఫర్ మీ. ఇలా చేశారు, ఇలా చేశారు అని చాలా ఒపీనియనేటెడ్ గా, రాముడు సీతను అలా చేస్తాడు అసలు, హౌ డేర్ హీ, ఇలా మాట్లాడేదాన్ని నేను. కానీ నాకు ఆ మైథాలజీ స్టోరీస్ కన్నా తర్వాత నేను మాస్టర్స్ ఓయూలో చేశాను. చేసేటప్పుడు రామకృష్ణ మఠకి వెళ్ళేవాళ్ళు మా ఫ్రెండ్స్, నేను కలిసి. అక్కడ బుక్స్ తెచ్చుకున్నాడు. స్వామి వివేకానంద, జిడ్డు కృష్ణమూర్తి, శూన్యం ఫిలాసఫీ నాకు చాలా నచ్చేసింది. అతను లిటరలీ దెర్ ఈస్ నథింగ్ ఎల్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎంప్టీ. అంటే నేను హౌ ఇట్ ఈస్ సో క్రౌడెడ్, అందరితో హౌ నాకు అది, కానీ నాకు అది క్యూరియాసిటీ తోటి మొత్తం చదివాక, ఓ దిస్ ఇస్ అమేజింగ్ కాన్సెప్ట్. తర్వాత రమణ మహర్షిది మా ఫ్రెండ్ ఒక అతను హూ యామ్ ఐ అని ఒక ప్రింట్అవుట్ మొత్తం ఇంత తీసుకొని వచ్చి, అది చదివినప్పుడు నేను ఫస్ట్ ఏమో హూ యామ్ ఐ అంటే ఐ యామ్ డాటర్ ఆఫ్ సో అండ్ సో, ఐఎమ్ సిస్టర్ ఆఫ్ సో అండ్ సో, బ్రదర్ ఆఫ్ సో అండ్ సో, ఆర్ స్టూడెంట్, ఇంకేముంటుంది హూ యామ్ ఐ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దోస్ రోల్స్. అప్పుడు అది చదువుతుంటే హూ యామ్ ఐ దట్ ఎంక్వైరీ, సెల్ఫ్ ఎంక్వైరీ, అది చదువుతుంటే నాకు రియలైజ్ అయింది, ఓ దెర్ ఈస్ సో మచ్ మోర్, నాకు ఇంత తెలుసు, ఇంత ఉంది పక్కన. అక్కడి నుంచి నా క్యూరియాసిటీ పెరిగి ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్. అండ్ అందరిలో అతను పెయిన్ గురించి మాట్లాడతారు, సఫరింగ్ గురించి మాట్లాడతారు, అండ్ అనవసరంగా నీకెందుకు, సరే వచ్చాడు వాడెవడో, నీకెందుకు, వై ఆర్ యూ బాదరింగ్ అబౌట్ ఇట్. నాకు ఆ కాన్సెప్ట్స్ అన్ని చాలా నచ్చేసాయి. ఇవి ఇంప్లిమెంట్ చేసుకుంటే సింపుల్ కదా లైఫ్ అని చెప్పి ఆ రమణ మహర్షి గారి హూ యామ్ ఐది నాకు చాలా ఇంపాక్ట్ అయింది లైఫ్లో. తర్వాత వివేకానంద, నేను ఆమె డేర్ డెవిల్, నాకు అసలు భయం ఉండదు దేనికి. నాకు వివేకానంద చాలా నచ్చింది. మా అమ్మకి చాలా భయపడుతూ ఉంటుంది, అన్నిటికీ భయం అంటుంది. నాకు వివేకానంద చాలా నచ్చింది. మా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ వివేకానంద ఫియర్ ఇస్ డెత్ అని చెప్పారమ్మా అంటే సంతోషించాలి. కానీ నాకు దట్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఐ థింక్ స్వామి వివేకానంద గివ్ మీ దట్ కాన్ఫిడెన్స్. అండ్ హీ టాక్స్ అబౌట్ రామకృష్ణ పరమహంస, అలా ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళ కనెక్షన్ అలా వెళ్ళి ఐ రియలీ లైక్డ్ అండ్ ఎంజాయ్డ్ ఆల్ ద ఫిలాసఫర్స్ అండ్ ఎవ్రీథింగ్. మీ జర్నల్? మా జర్నల్, నా జర్నల్ ఏంటి అంటే, నేను యాక్చువల్లీ 7th grade నుంచి ఒకటి పెట్టుకున్నా. దాంట్లో నేను ఇట్లా అన్నిటిలో ఏదైనా వచ్చేది రాసుకునేదాన్ని. మా తాతగారు చెప్పిన శ్లోకాలు, మా అమ్మ చెప్పిన, అట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్, అవన్నీ ఉండేవి. కానీ వాటిల్లో నాకు మెయిన్గా యాక్చువల్లీ మైండ్లో ఇలా టాటూ అయిపోయినవి ఏంటి అంటే, మా నాన్నగారు ఎడ్యుకేషన్ మ్యాగజైన్ అని చిన్నప్పటి నుంచి తెచ్చేవారు. ఆ మ్యాగజైన్లో ఏది రాసిన ఆర్టికల్, మోటివేషనల్ ఆర్టికల్స్ అనేది, కింద ఒక లైన్ ఉండేది కోట్, అందులో ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అని ఒక లైన్ ఉంది. ఫర్గివ్ అండ్ ఫర్గెట్, వేవ్స్ ఆఫ్ హ్యాపీనెస్ విల్ కమ్ ఫార్వర్డ్ టు రీచ్ యూ
యూ నీడ్ నాట్ గో ఫార్వర్డ్ టు రీచ్ దెమ్. అది నాలో చాలా మార్పు వచ్చేసింది. ఫర్గివ్, ఎవరు ఏం చేసినా నిన్ను నువ్వు ఫర్గివ్ చేసుకో, వేరే వాళ్ళని ఫర్గివ్ చేసేసి అయిపోయిందా. ఫర్గెట్, మర్చిపో. వై? నువ్వు ఒకరికి హెల్ప్ చేసినా, వేరే వాళ్ళు మనకి హెల్ప్ చేసినా మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడు హంబుల్గా ఉండాలి, వాళ్ళు గ్రేట్ఫుల్గా ఉండాలి. నువ్వు ఒకరికి హెల్ప్ చేస్తే మర్చిపో, ఎందుకంటే నువ్వు చెయ్యాలి కాబట్టి నువ్వు చేసావు. యూ డోంట్ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్, యూ డోంట్ హ్యావ్ టు బ్రాగ్ అబౌట్ ఇట్. నీకు గుర్తుందా, నేను నీకు అప్పుడు 100 రూపీస్ ఇచ్చాను, అవసరం లేదు, రైట్? అలా చేసినప్పుడు వెన్ యూ ఫర్గివ్ అండ్ ఫర్గెట్, వేవ్స్ ఆఫ్ హ్యాపీనెస్ విల్ కమ్ ఫార్వర్డ్ టు రీచ్ యూ. అన్ని విధాలా మీకు ఎంత హ్యాపీనెస్ వస్తుందంటే మీరు ప్రయత్నించక్కర్లేదు. అది నాకు చాలా అలాంటివి కొన్ని ఉండిపోయాయి. ఈ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత నుంచి మీ డైరీ ఏ విధంగా మారింది? ఈ జర్నీ యాక్చువల్లీ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడంతా కలెక్షన్స్ ఉండేవి, ఈ కోట్ ఆ కోట్, వీళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పింది. ఇప్పుడు నా జర్నల్ ఎట్లా మారింది అంటే, ఈ షాడో వర్క్, మిర్రర్ వర్క్ వస్తే నా గురించి, నా వర్క్షాప్ అనమాట. ఈ వీళ్ళు క్వశ్చన్ అడిగారు, దానికి నా మనసులోంచి నా క్రియేషన్ స్టార్ట్ అయ్యి, నేను ఎలా రాస్తున్నాను, రాసేటప్పుడు ఏంటంటే ఓ దీన్ని వీళ్ళకి ఎలా కోచ్ చేయొచ్చు. ఇప్పుడు నాకు లేని, అందరికి ఉన్న ప్రాబ్లమ్స్ నాకు ఉండాల్సిన అవసరం లేదు, కానీ నేను వాళ్ళకి కోచ్ చేయగలను. సో నేను ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు వీళ్ళకైతే ఎలా హెల్ప్ చేయొచ్చు. సో నా జర్నల్ అంతా ఎలా మారిపోయిందంటే, నా సెల్ఫ్ రిఫ్లెక్షన్స్ ప్లస్ హౌ కెన్ ఐ హెల్ప్ శాంతి, హౌ కెన్ ఐ హెల్ప్ ఉషా, హౌ కెన్ ఐ హెల్ప్ సుజాత, అలా అయిపోయింది. విత్ దిస్ ఈ టూల్ వీళ్ళకి ఎలా హెల్ప్ చేయొచ్చు అలాగా. అంటే ఏంటి మేడం, ఒక్కసారి కొంచెం బ్రీఫ్గా చెప్తారా ఈ షాడో వర్క్, మిర్రర్ వర్క్ గురించి? మిర్రర్ వర్క్ ఏంటి అంటే లిటరల్లీ నిన్ను నువ్వు తెలుసుకో, రెండు కలిపితే నిన్ను నువ్వు తెలుసుకో. కానీ ఫస్ట్ మిర్రర్ వర్క్తో స్టార్ట్ చేయాలి. ఏంటి అంటే మనం యాక్సెప్ట్ చేయాలి, నన్ను నేను యాక్సెప్ట్ చేసుకోవాలి. మనకి మాయా ఉంటుంది కదా, మాయాని నేను ఎలా డిఫైన్ చేస్తాను అంటే, రియాలిటీని చూడకపోవడం మాయ. రియాలిటీ ఏంటంటే, ఇప్పుడు అక్కడ బ్లాక్ కలర్ వాల్ ఉంది కానీ స్క్రీన్ ఉంది. నేను ఎల్లో కలర్ గ్లాసెస్ పెట్టుకున్నాను అనుకోండి, నాకు అది బ్లాక్లో కనిపించదు. మీరు బ్లూ కలర్ గ్లాసెస్ పెట్టుకుంటారు, ఆయన గ్రీన్ కలర్ గ్లాసెస్ పెట్టుకుంటారు. మన ముగ్గురు రియాలిటీ వేరు. ఎందుకు? బికాస్ ఆఫ్ ద కండిషన్. ఇది గ్లాసెస్ ఏంటి అంటే, మన లైఫ్లో మనకు వచ్చిన లిమిటెడ్ బిలీఫ్స్, నెగిటివ్ బిలీఫ్ సిస్టమ్స్, దానివల్ల. సో నా దానికి నా సెట్ బిలీఫ్ ఇలా ఉంటుంది, మీ దానికి మీ, మన ముగ్గురికి 3 డిఫరెంట్ కలర్స్ కనిపిస్తుంది, షేడ్స్. రియాలిటీ యాక్చువల్లీ ఏంటి అంటే, మనందరం గ్లాసెస్ తీసేయాలి. సో మిర్రర్ వర్క్ ఏంటి అంటే, మనం మిర్రర్లో చూసుకుంటే మన రియాలిటీ, మన మాయలో ఉన్నప్పుడు మన యాక్చువల్ ఇది కనిపించదు. నేను బ్లూ కలర్ శారీ వేసుకున్నా కానీ నేను గ్లాసెస్ పెట్టుకున్నా, ఇప్పుడు ఎల్లో కలర్ గ్లాస్, రెడ్ కలర్, ఓ అదేదో కాంబినేషన్ షేడ్లా ఉంది అని చెప్తా. మీరు గ్లాసెస్ లేవు, అలా మాట్లాడుతున్నావు ఏంటి, నువ్వు బ్లూ చీర కట్టుకున్నావు కదా అంటే, నో ఐ వోంట్ అగ్రీ విత్ యూ. అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. మిర్రర్ వర్క్లో 21 days లూయిస్ హేద్ ఒకటి ఉంది మిర్రర్ వర్క్ అని. అది ఏంటి అంటే, నిన్ను నువ్వు ఎలా ఉన్నా సరే యాక్సెప్ట్ చేసుకో, నాట్ హౌ యూ అదర్స్ వాంట్ యూ. కొందరు చూడండి, కొన్ని రకాల డ్రెస్సుల్లో నేను సన్నగా ఉంటాను, సో నేను ఇది వేసుకుంటా. ఎందుకు? నీ యాక్చువల్ వెయిట్ని యాక్సెప్ట్ చేయి ఫస్ట్. యాక్సెప్టెన్స్ నుంచి చేంజ్ వస్తుంది. షాడో వర్క్ ఏంటంటే, మిర్రర్ వర్క్ నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేసుకో. షాడో వర్క్ ఏం చెప్తుందంటే, మనము జనరలీ, నాకు లేట్గా వచ్చేవాడంటే పరమ చిరాకు అంట. నిజంగా నాలో ఒక ఎలిమెంట్ షాడో, నెగిటివిటీ, ఆ పంక్చువాలిటీ మీద లేకపోతే నాకు అలా ఇప్పుడు కొందరు చూడండి, వాళ్ళకి ఎందుకు పాపం ఏమైందో లేట్గా వచ్చారు అలా ఉంటారు. కొందరేమో చిచి నాకు అసలు అసహ్యం లేట్గా వచ్చేవాళ్ళు అంటే. వీళ్ళు ఎందుకు అంత రియాక్ట్ అవుతున్నారు? ఎందుకు అంటే, ఎవరిలో ఉన్న నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ మనకి నచ్చింది అంటే అది మనలో కూడా ఉంది అని. ఇప్పుడు నాకు స్వామి వివేకానంద నచ్చారు అంటే, ఏదో ఒక ఎలిమెంట్లో ఒక డిగ్రీ 1%, 0.1% నేను అతనిలా ఉండే క్వాలిటీస్ నాలో ఉన్నాయి, అందుకే నాకు అతను నచ్చారు. అందరికీ స్వామి వివేకానంద నచ్చారు. కొందరికి గాంధీ నచ్చుతారు, కొందరు గాంధీ నచ్చరు. అతను మరీ అలా ఒక చెంప దెబ్బ కొడుతూ ఇలా కొట్టడం ఏంటి అంటారు కదా, అది నచ్చదు. అలాగే మీకు ఏది నచ్చదో అది కూడా మీలో ఉంటుంది, అది యాక్సెప్ట్ చేయరు ఎవరు. ఇప్పుడు హిట్లర్ అంటే ఎవరికి నచ్చరు, కానీ హిట్లర్ అంటే ఫుల్ ద్వేషం ఉన్న వాళ్ళు ఉంటారు, చాలా పవర్ఫుల్ ఫీలింగ్స్. కొందరు ఓకే. నీకు ఎందుకంత ఉంది అంటే, నువ్వు ఎక్కడో ఒక ఎలిమెంట్లో నీకు అది ఎక్కడో దాగి ఉంది, అది పైకి తీసుకొచ్చి దాన్ని సాల్వ్ చేయక్కర్లేదు. మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది అని తెలిస్తే చాలు, ఐడెంటిఫై చేస్తే చాలు. అప్పుడు ఏమవుతుందంటే, మనకి వాళ్ళ మీద సానుభూతి కలుగుతుంది. అయ్యో చిన్నప్పుడు అతనికి ఏమైందో ఇలా అవ్వడానికి, ఎలాంటి వాడు, ఎంత వర్స్ట్ చైల్డ్హుడ్ ఉంటే అతను అలా తయారవ్వాలి, అలాంటి సింపతి వచ్చిందంటే అప్పుడు మనకి ద్వేషం పోతుంది ఒకళ్ళ మీద. సో ఈ షాడో వర్క్, మిర్రర్ వర్క్ ఏం చేస్తాయంటే, మనలో మన్ని తెలుసుకోవడం ప్లస్ ఎదుటి వాడిని అర్థం చేసుకోవడం.
నేను మిమ్మల్ని మీ బాధని అర్థం చేసుకోగలిగితే, అందరూ బాధని వ్యక్తం చేయరు, మీలో బాధ ఉంటుంది కానీ మీరు కోపంలో ద్వేషంలో చూపించచ్చు. నేను మీ బాధని అర్థం చేసుకుంటే, మీ బిహేవియర్ వెనకాలన్న ఎమోషన్ని అర్థం చేసుకుంటే, ఐ విల్ యాక్సెప్ట్ యూ యాజ్ యు ఆర్. దెన్ ఐ విల్ సే గాడ్ ఇన్ ఎవ్రీబడి, రైట్? ఆ స్టేజ్కి వచ్చావు అంటే దెన్ యువర్ లైఫ్ ఇస్ పీస్ఫుల్. ఎవరికో గురించి కాదు, మన లైఫ్ పీస్ఫుల్ అయిపోతుంది. అంటే మిమ్మల్ని ఒక 19 years 20 years మీ డిగ్రీ టైంలో చూసిన వాళ్ళకి ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఆ డిఫరెన్స్ చూసారా మీరు? లేదు. ఎందుకు అంటే నాకు పెళ్ళి అయ్యేంత వరకు ఐ డింట్ హ్యావ్ ఎనీథింగ్. ఐ వాజ్ వెరీ హ్యాపీ, ఐ వాజ్ వెరీ కంటెంట్, ఐ వాజ్ వెరీ హ్యాపీ. దట్ వాజ్ పెళ్ళైన తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం మొదలెట్టిన తర్వాత నాలో ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో అది వాళ్ళకి తెలియదు, నాకు అప్పటి నుంచి జర్నీలో ఉన్న వాళ్ళకి తెలుసు. అప్పుడు వాళ్ళల్లో ఇప్పుడు మా అమ్మ నాతో, మా నాన్నగారు పోయారు, మా అమ్మ ఉంది. సో మా అమ్మకి చాలా డిఫరెన్స్ తెలుసు, మా హస్బెండ్కి చాలా తెలుసు, మా పిల్లలకి తెలుసు. నాతో ఎవరైతే ఈ 25 yearsతో ఉన్నారో వాళ్ళు చూశారు చాలా. పెళ్లి ముందర వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఐ వాజ్ ఎ స్టూడెంట్, ఐ వాజ్ హ్యాపీ, ఐ వాజ్ స్టడీయింగ్ వెల్. అంటే మీరు మళ్ళా రివర్స్ చేసుకుంటున్నారా? అంతే కదండి, బ్యాక్ వెళ్తున్నారు. ఎస్. అనిపిస్తుందా మీకు అట్లా? యా, నాకంటే ఆ కోర్ పర్సనాలిటీ అలాగే ఉంది. ఐ వాజ్ ఎ మినిమలిస్ట్, నాకు పెద్దగా కోరికలు లేవు, దట్ ఈస్ ఆల్ ఫైన్, అలాగే ఉంది. కానీ అప్పుడు ఏంటంటే నేను రోల్స్ తక్కువ. అప్పుడు ఐ వాజ్ స్టూడెంట్ అంటే స్టూడెంటే, నేను ఇంట్లో ఏం పట్టించుకునేదాన్ని కాదు, ఏం హెల్ప్ చేసేదాన్ని కాదు మా అమ్మకి. ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఓన్లీ స్టూడెంట్ రోల్ ఒకటే ఉంది కాబట్టి తక్కువ. ఇప్పుడు పెద్ద అవుతున్న కొద్దీ రోల్స్ పెరిగిపోతాయి. అవన్నిటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి? ఐ డోంట్ థింక్ ఐ కెన్ గో బ్యాక్ టు దట్. బికాస్ ఎప్పుడు నేను ఒక్క స్టూడెంట్ ఒక్క రోల్కి, మేబీ చాలా ఓల్డ్ అయిపోయిన తర్వాత ఇంకా నన్ను నేనే చూసుకోవాలి అంటే మేబీ అప్పుడు వస్తుందేమో, ఇప్పుడైతే రాదు. ఇంకా మాధురి గరిగిపాటి గారిని 10 years తర్వాత ఎలా చూడొచ్చు? ఐ థింక్ సేమ్ యాక్చువల్లీ మై మిషన్ is to help people understand their simple emotional awareness, emotional regulation. ఈ రెండు వచ్చాయంటే ఎమోషనల్ రెసిలియన్స్ వస్తుంది. ఎమోషనల్ రెసిలియన్స్ అంటే నేను ఎప్పుడు కింద పడినా నేను లేవగలను, నా తన్న నేను లేవగలను. సో నా మిషన్ ఏంటి అంటే, ఎంతమంది నా దగ్గర నాతో టచ్లో వస్తే వాళ్ళకి ఆ ఎమోషనల్ రెసిలియన్స్ని ప్రసాదించడం. ఇఫ్ ఐ కెన్ డూ దట్, మై లైఫ్ మిషన్ ఇస్ సక్సెస్ఫుల్. మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలంటే ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. మాస్టర్ యువర్ ఎమోషన్స్, మాస్టర్ యువర్ లైఫ్. ఇఫ్ యూ వాంట్ హ్యాపీనెస్ ఇన్ లైఫ్, ఎమోషనల్ కోచ్ కావాలి అంటే మాధురి అన్నట్టుగా. ఎమోషనల్ కోచ్ అంటే మాధురి గారిని గుర్తు రావాలని. చాలా సంతోషం మేడం, చాలా మంచి విషయాలు ఈ రోజున మొత్తం మీ లైఫ్ జర్నీ అంతా మాట్లాడుకున్నాం. మీరు చేసినటువంటి ఈ వర్క్ ఏదైతే ఉందో ఇది ఇంకా ఎంతోమందికి అందించాలి. సొసైటీలో ఏ క్రైమ్ జరిగినా, ఏ స్కామ్ జరిగినా, లేదంటే ఎట్లాంటి నష్టం జరిగినా అది కేవలం ఎమోషన్ బేస్డే. అంతే. ఆ ఎమోషన్ అనే దాన్ని కరెక్ట్గా పట్టుకుని దాన్ని మొదట్లోనే సరైన మార్గంలో నడిపించగలిగితే కనుక ఈ మిగతా కోచెస్ కూడా ఏది అవసరం ఉండదు. మీరు ఆ పనిలో ఉన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతవరకు ఎమోషనల్ వెల్నెస్ కోచ్. అసలు ఎమోషన్స్ ఉండడమే మనకి ఏంటో తెలియదు, మళ్ళీ దానికి వెల్నెస్, దానికి కోచ్ అనుకుంటాం. కానీ ఇవే మన జీవితాన్ని అత్యధికంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఎంతో సక్సెస్ఫుల్గా మన లైఫ్ వెళ్తుంది అన్నప్పుడు మనల్ని ఏదో ఒక ఎమోషన్ హిట్ చేస్తుంది, అనుకోకుండా మనం దాంట్లో ఇరికిపోయి మన లైఫ్ అంతా కూడా కిందకు వచ్చేస్తుంటుంది. మనం బాగా చదువుతున్నప్పుడు అనుకోకుండా ఏదో సంఘటన మన ఫ్యామిలీలో జరగచ్చు, అక్కడ పడినటువంటి ఎమోషనల్ బ్లాక్ ఏదైతే ఉందో దానివల్ల మీ చదువు అంతా కూడా వెనక్కి వెళ్ళిపోవచ్చు. ఇట్లా ఎన్నో రకాల ఎమోషన్స్ని మన లైఫ్ ఇన్బ్యాలెన్స్ చేస్తుంటుంది. అలాంటి వాటి నుంచి బయటపడితే మిగతావన్నీ కష్టాలు కూడా ఆటోమేటిక్గా దూరం అవుతాయి. రిలేషన్షిప్లో అత్యధికంగా వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనలో ఉన్నటువంటి ఎనర్జీ ఇన్బ్యాలెన్స్, ఎమోషనల్గా మనకు ఉన్నటువంటి బ్లాక్స్, ఒక ఒపీనియన్స్ ముందుగానే ఉండడం, ఇలాంటివి ఎన్నో రకాలు ఉంటాయి. వాటన్నిటి నుంచి కూడా మనంతటా మనం బయటపడడానికి ఎంత ప్రయత్నం చేసినా కాదు, ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంటాం. దానికంటే ఒక మెంటర్ ఉండాలి. అట్లాంటి మెంటరే మనకి ఈ రోజున మన స్టూడియోకి రావడము, వారి యొక్క విషయాలు చెప్పడం జరిగింది. ఇక్కడ మీరందరూ కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి. మీరందరూ కూడా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. మీకున్నటువంటి సమస్యల నుంచి బయటపడి ఒక బ్యూటిఫుల్ లైఫ్, అందమైన జీవితానికి మీరు శ్రీకారం చుడతారని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాను శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.